ఒక కొలమానం అధ్యక్ష, దాన్ని కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఆనాడు రాష్ట్ర పీక్ డిమాండ్ వాళ్ళు ఉన్ననాడు పీక్ డిమాండ్ వాజ్ 5661 మెగావాట్స్ అధ్యక్ష. మేము దిగిపోయే నాటికి 15,497 మెగావాట్లకి పీక్ డిమాండ్ పెరిగింది. ఉమ్మడి రాష్ట్రం కంటే మరి పీక్ డిమాండ్ పెరిగింది. వ్యవసాయ మోటార్ కనెక్షన్ల అధ్యక్ష, వ్యవసాయ స్థిరీకరణ చేసినాం కాబట్టే, చెరువులు బాగా చేసినాం, భూగర్భ జలాలు పెంచినాం కాబట్టే, రైతులకు వ్యవసాయాన్ని పండుగ చేసినాం కాబట్టే, వాళ్ళు ఇచ్చిపోయినాడు ఆనాడు 19 లక్షల పంప్ సెట్లుంటే, వ్యవసాయ పంప్ సెట్లుంటే, మా ప్రభుత్వంలో అధ్యక్ష అవి 28 లక్షల పంప్ సెట్లు అయినాయి అధ్యక్ష. ఒక్క రైతులకు విద్యుత్ ఇవ్వడానికి ఉచితంగా 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడానికి అధ్యక్ష మేము ఖర్చు పెట్టింది సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు అధ్యక్ష. మొత్తంగా చూసినట్టయితే అధ్యక్ష 12,000 కోట్ల అధ్యక్ష. సంవత్సరానికి 1000 కోట్లు, 10 ఏళ్లలో దాదాపు 12,000 కోట్లు ఖర్చు పెట్టినాం అధ్యక్ష. సంవత్సరానికి 10,000 కోట్లు మన్నించాలి అధ్యక్ష. విద్యుత్ ఉత్పత్తి సరఫరా వ్యవస్థను మెరుగుపరచడానికి, అస్తవ్యస్తంగా ఉన్న డిస్ప్రపోర్షనేట్గా ఉన్న డిస్ట్రిబ్యూషన్ చక్కగా చేయడానికి మేము పెట్టిన ఖర్చు అధ్యక్ష 98,726 కోట్లు అధ్యక్ష. మాటలతో, ఊకదంపుడు ఉపన్యాసాలతో, ఎటుబడితే అటు గావు కేకలతో విద్యుత్ సంస్థలను సరి చేయలేము అధ్యక్ష. పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి ఉత్పాదక రంగంలో పెడితే దాన్ని పెట్టుబడిగా చూడాలి తప్ప అప్పు అని మాట్లాడడం అనేది శుద్ధ తప్పు అధ్యక్ష. అధ్యక్ష నేను ఇంకొక లెక్క చెప్పాలి అధ్యక్ష. వారు మాకు అప్పజెప్పిపోయినాడు ఉన్న 400 kV సబ్ స్టేషన్లు తెలంగాణలో 6, ఈరోజు 28 అధ్యక్ష. మేము 2014లో బాధ్యతలు చేపట్టినాడు 220 kV సబ్ స్టేషన్లు 51. మేము కట్టింది 10 ఏళ్లలో మరొక 52, మొత్తం కలిపి ఈరోజు 103 220 kV సబ్ స్టేషన్లు. 132 kV సబ్ స్టేషన్లు నాడు 176, ఈరోజు 252. 33/11 kV సబ్ స్టేషన్లు ఆనాడు 2138, ఈరోజు 3221. కరెంటు లైన్లు ఆనాడు హై టెన్షన్ లైన్లు తీసుకుంటే అధ్యక్ష 2014లో 16,379 కిలోమీటర్లు, ఈరోజు మేము దిగిపోయే నాటికి 28,446 కిలోమీటర్లు. లో టెన్షన్ లైన్లు ఆనాడు 4,89,000 కిలోమీటర్లుంటే మేము దిగిపోయే నాటికి 6,52,000 కిలోమీటర్లు. మరి మేము పని చేసినామా లేదా? ఈ ఆస్తులు శాశ్వతంగా తెలంగాణకు దక్కుతాయా లేదా? మీరే ఆలోచించాలా, చూసే ప్రజలే ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. రైతు పొలం ఎండిపోకూడదు అనే ఒక కమిట్మెంట్తో ఆనాడు కేసీఆర్ గారు పడ్డ తపన అధ్యక్ష. ఓపెన్ మార్కెట్లో, ఎందుకంటే 2,700 మెగావాట్ల లోడ్తో ప్రారంభమైంది మా ప్రయాణం, అందుకే ఓపెన్ మార్కెట్కి పోయినాం. ఎంత ఖర్చైనా వెరవకుండా, రైతు పొలం ఎండనీయకుండా 10 ఏళ్ళు నడిపినాం అధ్యక్ష. ఒక్క సంవత్సరం కూడా క్రాప్ హాలిడే ఇవ్వకుండా నడిపిన ఘనత గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి దక్కుతుంది అధ్యక్ష. అధ్యక్ష విదేశీ బొగ్గు దిగుమతితో ఎన్టీపీసీ లాంటి ఇతర సంస్థల కరెంట్ రేట్లు విపరీతంగా అప్పులు మాత్రమే చెప్పి ఆస్తుల గురించి చెప్పకుండా తప్పించుకుంటామంటే కుదరదు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈ ప్రభుత్వాన్ని మాకు దృఢమైన చిత్తం ఉంది. మోటార్లకు మీటర్లు పెట్టం అని తెగేసి చెప్పినాం. అదనంగా 25-30 వేల కోట్లు నష్టం వస్తున్నా తెగేసి గట్టిగా నిలబడ్డాం. రైతులకు అన్యాయం చేయమని చెప్పినాం. ఈ ప్రభుత్వం ఆ మాట మీద నిలబెడుతుందా లేదా మోటార్లకు మీటర్లు పెడుతుందా చెప్పాలని చెప్పి కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. రాష్ట్రంలోని రైతులందరి పక్షాన కూడా తప్పకుండా ప్రశ్నిస్తా ఉన్నా. ఉచిత విద్యుత్తును ఊడగొట్టే పన్నాగాన్ని ప్రతిఘటించినాం అధ్యక్ష. నేను ఒకటే కోరుతా ఉన్నా, కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఒకటి కోరుతా ఉన్నా అధ్యక్ష, విద్యుత్ విషయంలో 3 గంటల కరెంటు, 10 HPల మోటార్లు, ఆ మాటలు వినవద్దనే కోరుకుంటున్నాం అధ్యక్ష. 24 గంటల కరెంటే ఉండాలని కోరుకుంటున్నాం. వ్యవసాయానికి 24 గంటల కరెంటే ఉండాలా, గృహాలకు 24 గంటల కరెంటే ఉండాలా, పరిశ్రమలకు కూడా మళ్ళీ పవర్ హాలిడే ఇచ్చే దుస్థితి రాకూడదని కోరుతా ఉన్నాం. వారే పిలుపునిచ్చారు అధ్యక్ష, కరెంటు బిల్లులు కట్టొద్దు, మేము వచ్చేస్తున్నాం కట్టకండి అన్నారు. మరి రాష్ట్రంలో ప్రజలు కట్టబోవడం లేదు. మరి వెంటనే మీరు గృహజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించి మరి ఆ ఇచ్చిన హామీని కూడా నెరవేర్చాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. వ్యవసాయం విషయానికి వస్తే అధ్యక్ష, ఆనాడు మీకు తెలుసు అధ్యక్ష, ఎండిన చెరువులు, ప్రాజెక్టులు కట్టలేదు, రకరకాల అవస్థలు. ఒక్కొక్క ప్రాజెక్టు SRSP కానీ అప్పర్ మానేరు, నా కాన్స్టిట్యున్సీ అధ్యక్ష, అప్పర్ మానేరు అధ్యక్ష 12 ఏళ్ళకు ఒకసారి నిండేది. కుడెల్లి వాగులో, మంజీరాలో నీళ్ళే వచ్చేది కాదు అధ్యక్ష. ఆనాడు ఎన్నడూ ప్రాజెక్టుల విషయంలో పెద్దగా పట్టించుకోలేదు అధ్యక్ష. మరి ఇక నేను మళ్ళీ ఎక్కువ మాట్లాడినాను అంటారు అధ్యక్ష. నేను దాని జోలికి పోను. ఆ రోజు కాంగ్రెస్ పరిపాలనలో పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, కొంతమంది రైతులది వాళ్ళ ఇంటి పేరే ఆఖరికి వ్యవసాయంలో వచ్చిన ఛాలెంజ్ల వల్ల వాళ్ళ ఇంటి పేర్లే మారిపోయిన పరిస్థితి. నల్గొండ పక్కకు మూషంపల్లి అని ఒక ఊరు ఉంటుంది అధ్యక్ష. ఆ ఊరిలో రామరెడ్డి గారు అని ఒక పెద్ద మనిషి, పాపం ఆయన 54 బోర్లు వడక ఆఖరికి ఆయన ఊళ్ళో ఆయన పెట్టిన పేరే బోర్ల రామరెడ్డి. బొక్కబోర్ల పడ్డ రామరెడ్డి,
బొక్కబోర్ల పడ్డ వ్యవసాయం, బోర్ల రామరెడ్డి ఆయన ఇంటి పేరు అయిపోయింది అధ్యక్ష. అది ఆనాడు పరిస్థితి అధ్యక్ష, చుక్క నీరు రాని పరిస్థితి. అదేవిధంగా అధ్యక్ష మా శ్రీధర్ బాబు గారికి తెలుసు, ఆయన మంత్రిగా ఉండే ఆనాడు, నేను ఎమ్మెల్యేగా ఉంటే 2009-10లో. ఆ రోజు అధ్యక్ష వెంకటాపూర్ అనే ఊరు, ఎల్లారెడ్డిపేట మండలం, ఒక దళిత రైతు మునిగే ఎల్లయ్య అనే రైతు ఎరువుల కోసం లైన్లో నిలబడి సొమ్మసిల్లిపోయి అక్కడే మూర్ఛ వచ్చి మరణించిన పరిస్థితి. ఇది నేనేం వక్రీకరిస్తలేను, ఏం వేరే చెప్తలేను అధ్యక్ష, ఉన్న వాస్తవాలే చెప్తా ఉన్నా. ఆ రోజు మీరు మంత్రిగా ఉన్నారు అధ్యక్ష. ఇట్లా ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. వారి పరిపాలనకి మా పరిపాలనకి తేడా ఏంటంటే అధ్యక్ష, ఒక సంవత్సరం కిందట మా సురభి వాణీదేవి గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను ప్రచారం చేస్తూ ఉంటే అధ్యక్ష, ఒకరోజు కాలేజీల యాజమాన్యాలతో మీటింగ్ పెట్టినప్పుడు అందరు యాజమాన్యాలు వచ్చినారు. వస్తే నేను కొద్దిసేపు ఉపన్యాసం చెప్పి మేము బాగా పనిచేస్తున్నాం, మాకు ఓటేయండి అని చెప్పి పొద్దున బ్రేక్ఫాస్ట్ మీటింగ్, వాళ్ళందరూ చాలా గంభీరంగా ఉన్నారు సార్. గంభీరంగా ఉంటే నాకు అనుమానం వచ్చింది, వీళ్ళు ఓట్లేస్తారా లేదా ఏం సంగతి అని చెప్పి అక్కడ పెద్ద మనిషి దగ్గర పోయి అడిగినాను సార్, ఏం సార్ ఇంత సీరియస్గా ఉన్నారు, ఓటేస్తారా లేదా అని అడిగిన. ఆయన అన్నారు, ఒక్క నిమిషం మైక్ ఇస్తారా నాకు అన్నారు. తీసుకోండి అని చెప్పినాను సార్. ఆయన పేరు అధ్యక్ష, ఆ పెద్ద మనిషి పేరు కృష్ణారెడ్డి గారు. మన ఐతవోలోనే ఊరు, మన మహబూబ్ నగర్ జిల్లా, పూర్వ మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్ష. ఆయన గొప్ప మాట చెప్పినారు అధ్యక్ష. ఆయన ఏమన్నారంటే, నా పేరు కృష్ణారెడ్డి అండి, నేను ఎస్విఎస్ అనే మెడికల్ కాలేజ్ నడుపుతాను మహబూబ్ నగర్ జిల్లాలో. మరి ఒకప్పుడు నా ఊరిలో ఏమయ్యా కృష్ణారెడ్డి నీ చేను ఎక్కడ ఉంది అంటే చెరువు కింద ఉంది అని చెప్పేటోన్ని, కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నా చేను చెరువు కింద లేదు, నా చేను కిందకే చెరువు వచ్చింది అని ఆ కృష్ణారెడ్డి గారు చెప్పారు అధ్యక్ష. ఇది నేను చెప్పేదేమి అతిశయోక్తి కాదు అధ్యక్ష. కావాలంటే ఆ కృష్ణారెడ్డి గారిని పిలిపించి మీరు కూడా అడగొచ్చు, వారే చెప్తారు అధ్యక్ష. ఒక్క మాట అధ్యక్ష, ఇవాళ తెలంగాణలో పుట్ల కొద్ది పంటలు, ఎటు చూసినా ధాన్యం గుట్టలు అధ్యక్ష. ఎక్కడ పోయినా ఏ రోడ్డు కన్నా పోండి అధ్యక్ష, మీరు రాష్ట్రంలో ధాన్యం గుట్టలు, రైతుల కళ్ళం నిండా గింజలు అధ్యక్ష. డిస్టర్బ్ చేశారు వాళ్ళే. అయినా మీరు నా మొదటి స్పీచ్, మీరు స్పీకర్ అయిన తర్వాత మీరు అగ్రికల్చర్ సార్, అది కూడా రైతుల సబ్జెక్ట్, నేనేమి సబ్జెక్టు మాట్లాడుతున్నా తప్ప ఎక్కడ పోవట్లేదు. ఐఎమ్ స్పీకింగ్ స్ట్రిక్ట్లీ ఆన్ సబ్జెక్ట్ సార్, విమర్శలు కూడా నేను చేయట్లేదు అధ్యక్ష. రైతు కళ్ళం నిండా గింజలు ఉన్నాయి, పల్లెం నిండా మెతుకులు ఉన్నాయి సార్. దేశానికే గుమ్మిగా మారింది సార్ ఇవాళ తెలంగాణ. అన్నమో రామచంద్ర అని ఏడ్చిన తెలంగాణ అధ్యక్ష ఇవాళ దేశానికి అన్నం పెట్టే స్థాయికి వచ్చింది. ఒక మాటలో చెప్తా అధ్యక్ష, 2014లో ఆనాడు మొత్తం ప్రభుత్వం సేకరించిన ధాన్యం, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఆనాడు ప్రభుత్వం సేకరించిన ధాన్యం, వరి ధాన్యం అధ్యక్ష 2014లో 2 పంటలు కలిపి, వానాకాలం యాసంగి కలిపి 24 లక్షల మెట్రిక్ టన్నులు సార్. పోయిన సంవత్సరం అధ్యక్ష 2022-23లో మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ళు మేము తీసుకున్న చర్యల వల్ల మరి 1,30,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించే స్థాయికి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎదిగింది అధ్యక్ష. 9 ఏళ్లలో రైతుల నుంచి 1,30,000 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు చేసినాం. పంటల విస్తీర్ణాన్ని 1,31,00,000 ఎకరాల నుంచి 2,68,00,000 ఎకరాలకు చేర్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం అధ్యక్ష. ఎట్లా సాధ్యమైంది అధ్యక్ష ఇది? కడుపు నిండా కరెంటు, 2 పంటలకు పెట్టుబడి, 31,000 కోట్ల రుణమాఫీ, మిషన్ కాకతీయ, ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష. కొత్త గోడౌన్లు, కొత్తగా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. నేను అనేది ఒకటే అధ్యక్ష, మీరు మాట ఇచ్చారు, రైతు భరోసా అన్నారు. డిసెంబర్ 9 నాడే 15,000 వేస్తాం, ఒక 4 రోజుల తర్వాత ఆగితే 10,000 కాదు 15,000 పడతాయన్నారు. కేసీఆర్ ఓడిపోతే 15,000 వస్తాయన్నారు. మరి రైతులు ఎదురు చూస్తున్నారు, వేయాలనే కోరుతా ఉన్నాం. అదేవిధంగా మీరు చెప్పారు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో సింగిల్ స్ట్రోక్ చేస్తామన్నారు. 24 గంటలు అన్నారు, 24 రోజుల్లోనే చేయమని చెప్పి రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల తరపున కోరుతా ఉన్నాం. అదేవిధంగా అప్పు లేకపోతే అర్జెంటుగా బ్యాంకుకు పోండి, 2 లక్షల వరకు లోన్ తెచ్చుకోండి అని స్వయంగా ముఖ్యమంత్రి గారు, ఆనాటి పిసిసి అధ్యక్షుడు వారే పిలుపునిచ్చినారు. ఆయన పిలుపుని అందుకొని స్ఫూర్తి తీసుకొని రైతులు లోన్లు తెచ్చుకున్నారు, ఎదురు చూస్తున్నారు. మరి వెంటనే 2 లక్షల రుణమాఫీ జరుగుతుందని. అదేవిధంగా అధ్యక్ష రైతు బీమా పెట్టాం, ఇంకా చాలా కార్యక్రమాలు చేసినాం. మీరు కౌలు రైతులకు కూడా బీమా అన్నారు, తప్పకుండా చేయండి, వీల్ వెల్కమ్ ఇట్. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, వ్యవసాయం విషయానికి వస్తే నాకు బాధ ఎక్కడ అనిపించిందంటే అధ్యక్ష, నిన్న గవర్నర్ ప్రసంగంలో పౌర సరఫరాల శాఖ గురించి కూడా అసత్యాలు చెప్పారు అధ్యక్ష, సత్యదూరమైన విషయాలు చెప్పారు. 56,000 కోట్ల అప్పులున్నాయి సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి అని చెప్పినారు. మంత్రి గారు లేరు కానీ చెప్తాను అధ్యక్ష, ఇది శుద్ధ సత్యదూరమైన మాట అధ్యక్ష. పౌర సరఫరాల శాఖ యొక్క విధి ఏంది అధ్యక్ష? రైతుల దగ్గర ధాన్యం కొనాలి, ఎఫ్సిఐకి మిల్లింగ్ చేసి అమ్మాలి. ఈరోజు పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, నేను కూడా లెక్కలు తీసుకున్నాను. పౌర సరఫరాల శాఖ దగ్గర ప్రస్తుతం ఉన్న స్టాకుల విలువ దాదాపు 30,000 కోట్ల విలువ చేసే స్టాకులు ఇవాళ పౌర సరఫరాల శాఖ దగ్గర ఉన్నాయి. రిసీవబుల్స్
అంటే కేంద్రానికి మనం ఆల్రెడీ ఇచ్చిన ధాన్యానికి విరుద్ధంగా మనకు రావాల్సిన డబ్బులు అధ్యక్ష దాదాపు 17,000 కోట్లు ఉన్నాయి. అంటే రెండు కలిపితేనే 47,000 కోట్ల రూపాయలు అయితే స్టాక్ల రూపంలో లేదా రిసీవబుల్స్ రూపంలో మీ దగ్గర ఉన్నాయి. కానీ మీరేం చేస్తున్నారు అధ్యక్ష? వీటిని చూపెట్టకుండా, రిసీవబుల్స్ చూపెట్టకుండా, స్టాక్ యొక్క మార్కెట్ వాల్యూ చెప్పకుండా 56,000 కోట్ల అప్పులు అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. అప్పులు కూడా ఎక్కడ ఉంటాయి అధ్యక్ష? సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి. రైతు దగ్గర మనం పంట కొంటాం, కొన్న తర్వాత వాళ్ళకి పైసలు ఇవ్వాలి, మనం మిల్లింగ్ చేసి మళ్ళీ ఎఫ్సీఐకి ఇవ్వాలి. ఎఫ్సీఐ నుంచి పైసలు వచ్చే వరకు 4-5 నెలలు అవుతుంది సార్, అప్పుడప్పుడు 6-7 నెలలు కూడా అవుతుంది. ఆ ఇంటరిమ్ పీరియడ్లో రైతుకు మనమే పైసలు ఇస్తాం కాబట్టి ఆ మిత్ ఏదైతే జరుగుతుందో దాని మీద వచ్చిన దాన్ని కూడా అప్పు కింద చూపెట్టే పరిస్థితి చేసినారు అధ్యక్ష. అంటే 7-8 కోట్ల అప్పు లేదా 9,000 కోట్ల అప్పు ఉంటే అది కూడా ఎందుకు వచ్చింది అధ్యక్ష? రైతుకు మిత్తి దాకొద్దు, రైతుకు సకాలంలో పేమెంట్ ఇవ్వాలని చెప్పి మేము చేసిన ప్రయత్నాన్ని అభినందించకపోగా ఇవాళ ఈ రకంగా బట్టగాల్చి మీదేసే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, అప్పుల గురించి చెప్పారు. ఇంకొక మాట అన్నారు అధ్యక్ష, చాలా బాధాకరం. ఏమన్నారు అధ్యక్ష? ఎంత దారుణమైన మాట అంటే, ఇందాక దారుణమైన ప్రసంగం ఎందుకన్నా అంటే ఎంత మాట అన్నారు అధ్యక్ష? రాష్ట్రం దివాలా తీసింది అన్నారు అధ్యక్ష. దివాలా తీసింది రాష్ట్రం కాదు అధ్యక్ష, దివాలా తీసింది మీ రాజకీయ ప్రసంగం అధ్యక్ష. దివాలా కోరు ప్రసంగం అది. ఎందుకంటున్నా అధ్యక్ష అంటే ఇట్స్ పొలిటికలీ ఇంటెలెక్చువలీ బ్రాంక్రప్ట్ స్పీచ్ అది అధ్యక్ష. నేను ఒక్క మాట చెప్తాను అధ్యక్ష. ఎట్లుందంటే తెలంగాణలో సామెత ఉంటుంది సార్, గుమ్మి నిండా వడ్లు ఉండాలి, గూటం వల్ల పిల్లలు ఉండాలన్నట. గుమ్మి నిండా వడ్లు అట్లే ఉండాలి భద్రంగా, పిల్లలు మాత్రం గూటాలు లెక్క తయారు కావాలన్నట్టు. అవుతుందా సార్? గుమ్మిలో వడ్లు కొంత తీస్తేనే కదా పిల్లలకు కొంత పెట్టగలిగేది. అందుకే అంటా ఉన్నా అధ్యక్ష నేను, ఇవాళ తెలంగాణ తన ఆర్థిక పరపతిని వినియోగించుకొని బ్రహ్మాండంగా భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టింది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసింది. మేము ఇవాళ చేసిన ప్రయత్నం వల్ల ఏం జరిగింది అధ్యక్ష? బ్రహ్మాండంగా ఈరోజు 1-2 కాదు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వ సంస్థలే చెప్తా ఉన్నాయి తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ అనే మాట స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది. ఏ స్టేట్లో లేని పర్ క్యాపిటల్ తలసరి ఆదాయం తెలంగాణదని చెప్తా ఉంది అధ్యక్ష. మరి అప్పు అంటారు, అప్పు చేసి మేము దేని మీద పెట్టినాం అధ్యక్ష? అప్పు అంటారు, ఆస్తుల గురించి చెప్పరు అధ్యక్ష. నెట్వర్త్ చూడరు, నెట్వర్త్ గురించి చెప్పరు. అప్పు చేసి మీలాగా పప్పు పిల్లలు పంచలేదు మేము. అప్పు చేసి చెప్తాను సార్, కాళేశ్వరం తొందర ఎందుకు పడుతున్నాం? చెప్తా తొందర ఎందుకు పడుతున్నాం? బరాబర్ చెప్తా. రాజగోపాల్ 1 సెకండ్ సార్. అధ్యక్ష గౌరవ సభ్యులు కేటీఆర్ గారు దాదాపు 60 నిమిషాల నుంచి సుదీర్ఘంగా సరే మా దగ్గర మొత్తం ఉంది సార్. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు 35 నిమిషాలు మాట్లాడటం జరిగింది. వివేక్ గారు 15 నిమిషాలు మాట్లాడారు. ఇప్పటి వరకు కేటీఆర్ గారు 57 నిమిషాలు, అంటే మా సభ్యుల కంటే ఎక్కువ సమయం స్పీకర్ గారు మీకు కేటాయింపు చేయడం జరిగింది. నేను కోరుతా ఉన్నాను స్పీకర్ గారిని ఇంటరప్షన్ ఓన్లీ 22 మినిట్స్. వారు పూర్తి స్థాయిలో ఇంటరప్షన్ టైం తీసే మాట్లాడుతూ ఉన్నాను సార్. I would like to request honorable member to conclude, sir. There are other members to take part in this discussion. I would like to request the honorable member to conclude. ఒక్క నిమిషం గౌరవ కేటీఆర్ గారు, ఒక్క నిమిషం. ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది. I am to announce to the House that I have nominated the following members to be on the panel of chairman for the first session: Sri Revula Prakash Reddy, Sri Balu Nayak, Sri Kausar Mainuddin, Sri Kunamaneni Sambashivarao. Sir, KTR garu. స్పీకర్ సార్ 55 నిమిషాలు మాట్లాడానన్నారు అధ్యక్ష. 50 నిమిషాలు వారే మాట్లాడారు అధ్యక్ష. 5 మంత్రులు 50 నిమిషాలు తీసుకున్నారు. నేను కేవలం 5-10 నిమిషాలే మాట్లాడాను సార్. అసలు అయినా ఇంకోటి సార్, మేము 6 శాసనసభ్యులు ఇక్కడ బట్టన్న శ్రీధరన్ ఇక్కడ ఉంటే 6 ఉంటే కూడా గంటన్నర మాట్లాడింది సార్. మా బట్టన్న ఆ రోజు అద్భుతంగా ప్రసంగించినారు కాబట్టి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు. మీరు ముఖ్యమంత్రి ఉంటారు అనుకున్నాను, లేరు మీరు కానీ, బట్ మీరు అద్భుతంగా మాట్లాడినారు ఆ రోజు. మీ పర్ఫార్మెన్స్ బాగుండే బట్టన్న, అందుకే వచ్చినారు అధ్యక్ష. నేను అనేది ఒకటే అధ్యక్ష, శ్రీధర్ బాబు గారిని కూడా నేను కోరుతా ఉన్నా. మీరు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా ఉన్నారు శ్రీధర్ బాబు గారు. ఇప్పుడు టైం కేవలం 12:30 అవుతుంది. మనం ప్రజలకు సబ్జెక్ట్ ఇంతకంటే పెద్ద సబ్జెక్ట్ ఏముంటుంది అధ్యక్ష? ఇప్పుడు మీరు కావాలంటే రాత్రి 12:30 దాకా మీరు నడపండి, మేము ఇక్కడే ఉంటాం. 12:30 దాకా కౌన్సిల్ రేపు కూడా నడపండి సార్.
మేము నడపలేదా 1 గంట వరకు రాత్రి హౌస్ నడపలేదా? శ్రీధర్ బాబు గారు మీరు లేరా? మీరు బేజారా వెళ్ళిపోయిన మధ్యలో కానీ మేము నడిపినాం, మీరు బేజారా వెళ్ళిపోయాను. అధ్యక్ష నేను ఒకటే అంటా ఉన్నా అధ్యక్ష, విద్యుత్తు విషయంలో అప్పుల విషయంలో వారు మాట్లాడిన మాటలు, అప్పుల విషయంలో ఒక మాట చెప్పాలి అధ్యక్ష. ఇక్కడున్న 57 మంది కొత్త సభ్యులు ఉన్నారు అధ్యక్ష. దే నీడ్ టు అండర్స్టాండ్ దిస్. ఎందుకంటే అధ్యక్ష ఇంకొక రిక్వెస్ట్ కూడా మా సభ్యుల తరపున, కొత్త సభ్యుల తరపున కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. కొత్త సభ్యులకు దయచేసి మీరు, ఎందుకంటే చాలామంది, నేను కూడా కొత్తగా సభ్యుడైనప్పుడు నిజంగా ఎమ్మెల్యే ఏం చేయాలన్నది కూడా అవగాహన ఉండదు సార్. కొన్ని రోజులు ఏం చేయాలా, ఎంతవరకు చేయాలన్నది కొన్ని రోజులు తెలియదు. మీరు కూడా దయచేసి స్పీకర్ గారు, కొత్తగా లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు ఒక 3-4 డేస్ ఓరియంటేషన్ కూడా పెట్టండి. మీ సభ్యులు ఉన్నారు, మా సభ్యులు ఉన్నారు, కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు, సీనియర్లతో కొంతమందితో చెప్పించండి. వాళ్ళకు కూడా లాభం జరుగుతుంది, సభ కూడా మంచిగా నడుస్తుంది. కాబట్టి దయచేసి ఆ దిశగా మీరు కూడా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. అప్పులను ఎన్నడూ వేరుగా చేసి చూడడం తప్పు అధ్యక్ష. అప్పులు, ఆస్తులు జనరల్గా ఎక్కడైనా కూడా ఎట్లా చూస్తారు అధ్యక్ష అంటే డెట్ జీడిపి కలిపి చూస్తారు. డెట్ ఎంత ఉంది, అప్పు ఎంత ఉంది, జీడిపి పరిమాణం ఎంత ఉందని చూస్తారు. ఇవాళ రేషియో కనుక మీరు చూసినట్టయితే, నిష్పత్తి కనుక చూసినట్టయితే 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ప్రపంచంలోనే అగ్రరాజ్యం మరి అమెరికా అధ్యక్ష, మనందరికీ తెలుసు. అమెరికా యొక్క డెట్ జీడిపి రేషియో అధ్యక్ష 123%, 123%. జపాన్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ సార్. జపాన్ యొక్క డెట్ జీడిపి రేషియో 215%. భారత ప్రభుత్వం యొక్క డెట్ జీడిపి రేషియో 57%. తెలంగాణ యొక్క డెట్ జిఎస్డిపి రేషియో 27.8% ఓన్లీ. ఐ హంబ్లీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, దయచేసి మనం ఎంత రాజకీయంగా ఎన్ని మాటలని అనుకోవచ్చు, కానీ ఇవాళ నేను చెప్పేది నా సొంత కవిత్వం కాదు అధ్యక్ష. దిస్ ఈస్ ద లేటెస్ట్ ఆర్బీఐ రిపోర్ట్. ఐఎమ్ హ్యాపీ టు ఫర్నిష్ ఇట్ టు ఆల్ ద ఆనరబుల్ మెంబర్స్ సార్. మీరు నిన్నగాక మొన్న రిలీజ్ చేశారు. హైయెస్ట్ జిఎస్డిపి ఇన్ ద కంట్రీ 5,05,000 కోట్ల నుంచి 13,27,000 కోట్లకు పెరిగింది అని గొప్పగా మా బట్టన్న తర్వాత ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టి నిన్నగాక మొన్ననే రిలీజ్ చేసినారు. పర్ఫార్మెన్స్ మాది, ఫోటోలు వాళ్ళవి, పర్వాలేదు సార్, ఏం ఇబ్బంది లేదు. కానీ నంబరే కదా సార్ అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, లయబిలిటీస్ చూసుకుంటే, డెట్ చూసుకుంటే, అప్పు చూసుకుంటే అధ్యక్ష, కింది నుంచి 28 రాష్ట్రాలు సార్ దేశంలో. 28 రాష్ట్రాల్లో ఇవాళ అప్పుల్లో ఎక్కడుంది తెలంగాణ అంటే 24వ ర్యాంకులో ఉంది సార్. 24వ ర్యాంక్. ఆర్థిక మంత్రి గారు ఇక్కడే ఉన్నారు. నేను తప్పు చెప్తే వారు సరి చేయవచ్చు. ఆర్బీఐ రిపోర్ట్ వారికి కూడా పంపిస్తాను. ఇది పంపించాం, ఆర్బీఐ రిపోర్ట్ పంపిస్తాను ఆర్థిక మంత్రి గారికి, స్పీకర్ గారి ద్వారా. దయచేసి చూడాలని చెప్పి నేను కోరుతాను అధ్యక్ష. ఇవాళ లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు, రాష్ట్రం అప్పుల పాలైపోయిందని మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. అదే అధికారులు, మీ కొత్త అధికారులు ఎవరు లేరు, అదే ఐఏఎస్ అధికారులు నిన్నటిదాకా మాతో పనిచేసిన వాళ్ళు, రామకృష్ణారావు గారు, శ్రీదేవి గారు, రొనాల్డ్ రాజు గారు, వాళ్ళే మీకు అదే చెప్తారు, కొత్తదేం చెప్పలేరు అధ్యక్ష. ఇప్పుడు వడ్డీల భారం కూడా మీరు తీసుకుంటే, వడ్డీల చెల్లింపు కూడా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనకు చాలా తక్కువ. అర్థవంతమైన అప్పు కాబట్టే, డెట్ సస్టైనబిలిటీ ఇండికేటర్స్ కూడా కీలకం కాబట్టే ఆర్బీఐ కూడా రాష్ట్రాలన్నిటి విశ్లేషణ చేసింది అధ్యక్ష. ఇది ఆర్బీఐ రిపోర్ట్ అధ్యక్ష. Honorable Finance Minister, Honorable Finance Minister, Deputy Chief Minister garu, it can be pay hard attention to designing this complex systems if you state don't owned have tax prior revenues experience as a software developer. అంటే రాష్ట్రం కేంద్రం మీద ఆధారపడకుండా సొంత పరపతి ద్వారా సంపాదించుకునే పైసలను SOTR అంటారు, స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ అధ్యక్ష. స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ 2015-16లో 76.4% ఉండేది. అంటే మీరు అప్పచెప్పిపోయినాడు. కానీ మేము సరిగ్గా నడిపినాం కాబట్టే కోవిడ్ తర్వాత కూడా భారతదేశంలో ఇవాళ సెకండ్ హైయెస్ట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ 84.2%తో స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్లో భారతదేశంలో 2వ స్థానంలో తెలంగాణ ఉన్నది అధ్యక్ష. కేవలం డెట్టు ఇది మాత్రమే కాదు అధ్యక్ష. తెలంగాణ ఎన్ని విజయాలు సాధించిందంటే, మల్టీ డైమెన్షనల్ పావర్టీ, బహుముఖ పేదరికాన్ని తగ్గించే దానిలో భారతదేశంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేసింది తెలంగాణ అని. రాజకీయాల కోసం మమ్మల్ని విమర్శ చేయాలంటే చేయండి, కానీ రాష్ట్రాన్ని దయచేసి అబాస్పాలు చేయవద్దని చెప్పి నేను గౌరవ అధికార పార్టీ సభ్యులను కోరుతా ఉన్నా, అధికారంలో ఉన్న మంత్రులను కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష. రైతుల ఆత్మహత్యలు, ఇది నేను చెప్తున్న మాట కాదు అధ్యక్ష, ఇది కూడా NCRB డేటా, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. పూర్తి స్థాయిలో రైతుల ఆత్మహత్యలు ఇవాళ దాదాపుగా 0 అయింది. ఎక్కడ అంటే ఇది కూడా అధ్యక్ష, ఇది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి స్వయంగా NCRB చెప్తుంది అధ్యక్ష, నాది కాదు అధ్యక్ష. మీరు అన్ఎంప్లాయ్మెంట్ గురించి బాగా మాట్లాడినారు. అన్ఎంప్లాయ్మెంట్ ద్వారా వచ్చిన సూసైడ్స్లో ఇవాళ లోయెస్ట్ ఎక్కడ ఉంది అంటే అధ్యక్ష, 2020 సంవత్సరంలో 23 మంది ఆత్మహత్య చేసుకున్నారు తెలంగాణలో, 23లో 28 మంది, 22లో 28 మంది, అదేవిధంగా ఇంకొకటి చూస్తే 6 మాత్రమే అధ్యక్ష. యూ సెడ్ సార్, ఐ విల్ కంక్లూడ్ ఇన్ 5 minutes సార్, ప్లీజ్ గివ్ మీ 5 minutes అధ్యక్ష. అప్పుల విషయానికి వస్తే
అప్పుల విషయానికి వస్తే అధ్యక్ష, ఆర్బీఐ చెప్పిన లెక్కలే ప్రామాణికం. ఆయన ఇంకోటి సార్ శ్వేతపత్రాలు అంటున్నారు అధ్యక్ష. నేనేమంటున్నా అధ్యక్ష, ఎవ్రీ ఇయర్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మీకు ప్రతి సంవత్సరం బట్టి గారు ఉన్నారు, శ్రీధరన్ ఉన్నారు ఇదే హౌస్లో. మీకు ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో మీకు బ్రహ్మాండంగా ఇచ్చాము, ఎవ్రీ ఇయర్ ఆడిటెడ్ రిపోర్ట్స్ ఇచ్చాము. అవి కాదా శ్వేతపత్రాలు? కొత్త శ్వేతపత్రాలు ఎడికెళ్ళి వస్తే మీరు కొత్తగా ఏం కనిపెడతారు? ఇంకా నాకు తెలియక అడుగుతా అధ్యక్ష. డిస్కమ్ల రిపోర్ట్లు ఎవ్రీ ఇయర్ ఇచ్చాము, ప్రతి సంస్థ ప్రతి కార్పొరేషన్ రిపోర్ట్ ఎవ్రీ ఇయర్ వీ హెవ్ టేబుల్డ్ ఇయర్. కాదంటారా చెప్పండి, లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ షుడ్ టెల్ us. అధ్యక్ష, ఇది ఏది జరగనట్టు 9 ఏళ్ళు మేమంతా దాచిపెట్టినట్టు మీరు ఏదో బయట పెడుతున్నట్టు వెలికి తీసి అధ్యక్ష, మీరు అల్టిమేట్గా చేసేది ఏంటంటే కొండను దవి ఎలుకని పడతారు తప్ప ఏముండదు అలా. కొండను దవి ఎలుకని కూడా బట్టే ఉండదు, ఏమి జరగదు. పూర్తి అధ్యక్ష సార్, ఐఎమ్ స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఆన్ ద సబ్జెక్ట్. అధ్యక్ష, నేను ఒక మాట సహనం ఉండాలా. ప్రతిపక్షాలు మాట్లాడితే, ప్రజల తరపున మాట్లాడితే వినే ఓపిక సహనం ఉండాలా. మేము కూడా తక్కువ లేము, మేము 39 మంది ఉన్నాం. మొత్తంగా చూస్తే ప్రతిపక్షంలో 54 మంది ఉన్నాం, మీరు 65 మంది ఉన్నారు. కాబట్టి దయచేసి ఓపిక ఉండాలా, వినాలా. అధ్యక్ష, మేము కేంద్రం గ్రాంట్ల మీద కూడా మేము ఆధారపడలేదు అధ్యక్ష, ఎందుకంటే వాళ్ళు ఎట్లా వివరం తెలుసు. జీఎస్టీ పరిహారం కూడా అత్యంత తక్కువ తీసుకున్న రాష్ట్రం ఏదంటే తెలంగాణ. సొంత పన్నుల ఆదాయంలో నెంబర్ 2 ఇన్ ద కంట్రీ తెలంగాణ. పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. అసెట్ క్రియేషన్లో ఖర్చు పెట్టేది తెలంగాణ. ఆర్థిక వనరులను సమీకరించుకునే వెసులుబాటు ఉన్నప్పుడు తప్పకుండా వినియోగించుకోవాలి, వినియోగించుకోకపోతే తప్పవుతుంది. అధ్యక్ష, నేను ఇంకొక మాట అంటున్నా, ప్రభుత్వ పెట్టుబడితో సార్ కంప్లీట్ చేయండి. కంక్లూడింగ్ సార్, అంత అసహనం ఎందుకు సార్? కమ్ టు అవర్ రెస్క్యూ సార్. సార్, నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను సార్, నేనేం వేరే మాట్లాడుతున్నారు. మీకు ఇచ్చిన సమయం కూడా అయిపోతుంది సార్. ఎట్లా సార్, మేము 39 మంది ఉన్నాం, ఒక్కనే సభ్యుని మాట్లాడుతున్నాను, అందుకే మీకు చాలా సమయం ఇచ్చినాం. వాళ్ళ 5 మంత్రులు డిస్టర్బ్ చేశారు సార్. ఏం పద్ధతి సార్? ఆ డిస్టర్బెన్స్ సబ్జెక్ట్ కూడా కానీ కంప్లీట్ చేయండి సార్. మీ ఇష్టం సార్, కూర్చోమంటే కూర్చుంటాను సార్, మానేమంటే మానేస్తాం, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం సార్ బయటికి. కంక్లూడ్ చేయండి. ఏం సార్ ఇది? కంప్లీట్ చేయండి సార్. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ప్రొడక్టివ్ సెక్టర్, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ప్రొడక్టివ్ సెక్టర్ ఈజ్ నాట్ డెట్ సార్. అధ్యక్ష, ఒక్క మాటలో చెప్పాలంటే ఏం క్రియేట్ చేశారు అసెట్స్? అధ్యక్ష, మీరు కూర్చున్న కొత్త సచివాలయం కట్టిందే కేసీఆర్ గారు, మీరు పేరు మార్చిన ప్రగతి భవన్ కట్టిందే కేసీఆర్ గారు, ప్రతి జిల్లాలో కొత్త జిల్లాలో కొలువుదీరిన కలెక్టరేట్లు కేసీఆర్ గారు కట్టిందే, కమాండ్ కంట్రోల్ సెంటర్లు కట్టింది, కేబుల్ బ్రిడ్జ్లు, కొత్త రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు హైదరాబాద్లో మీరు తిరుగుతున్నాయి. ఇవన్నీ తరగని ఆస్తులు, మీకోసం రాష్ట్ర ప్రజల కోసం ఇచ్చిన ఆస్తులు. యాదాద్రి ఆలయం నుంచి మొదలు పెడితే అంబేద్కర్ సచివాలయం దాకా మొత్తం కట్టిందే కేసీఆర్ గారి ప్రభుత్వం. అదేవిధంగా అధ్యక్ష, 33 జిల్లాలుంటే అధ్యక్ష, ఉత్తమన్న నవ్వుతున్నారు అధ్యక్ష. వారు ఉన్నప్పుడు మంత్రిగా సూర్యాపేటలో మెడికల్ కాలేజ్ లేదు అధ్యక్ష, కానీ సూర్యాపేటలో మెడికల్ కాలేజ్ పెట్టింది ఎవరు అధ్యక్ష? కేసీఆర్ ప్రభుత్వం కాదా? నల్లగొండలో మెడికల్ కాలేజ్ పెట్టింది ఎవరు అధ్యక్ష? కేసీఆర్ ప్రభుత్వం కాదా? వికారాబాద్ జిల్లా చేసింది ఎవరు అధ్యక్ష? కేసీఆర్ ప్రభుత్వం కాదా? అధ్యక్ష, ఇవన్నీ వాస్తవాలు, ప్రజలు వింటున్నారు. అధ్యక్ష, మేము మిషన్ భగీరథ అనే కార్యక్రమం తీసుకున్నాం, ఇంటింటికి నీళ్ళు ఇచ్చాం, దానికోసం అప్పు చేశాం. అది తప్పంటారా? భవిష్యత్తు మీద పెట్టుబడి అంటారా? కరువును శాశ్వతంగా తరిమికొట్టే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టాం, దానికోసం అప్పు చేశాం, రాష్ట్ర ప్రజల కోసం చేసినాం. అది అప్ప పెట్టుబడా? ప్రజలు ఆలోచించాలా. కొత్తగా మెడికల్ కాలేజీలు, కొత్తగా హాస్పిటళ్ళు, అదేవిధంగా జిల్లాలలో హైదరాబాద్లో టిమ్స్, ఇవన్నీ కట్టాం. ఇవి అప్పు చేసి కడితే ప్రజలకు శాశ్వత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే అది తప్ప మంచిదా? ప్రజలు ఆలోచించాలి. 24 గంటల కరెంట్ ఇవ్వడానికి, కరెంటు వెలుగుల కోసం వెలుగు జిలుగులో తెలంగాణ ఉండాలని చెప్పి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కట్టాం, దానికి అప్పు చేశాం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టాం చెప్ప ఇంకోటి చేయలేదు అధ్యక్ష. ఇంకొక మాట, ఎందుకంటే వారు అక్కడ ఉన్నారు, కేంద్రంలో కూడా వాళ్ళకి పార్లమెంట్ సభ్యులు ఉన్నారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం మాత్రం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. వి విల్ ఆల్సో వర్క్ విత్ యూ, మేము విల్ కమ్ టు యువర్ రెస్క్యూ, మీతో కలిసి పనిచేస్తాం. కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఈరోజు తన అప్పులు నియంత్రించుకోవడం చేతగాక కేటీఆర్ గారు వారికి అనుకూలంగా మాట్లాడుతున్నా సార్. అదన్న వినండి సార్, కంక్లూడ్ చేస్తున్నా సార్. వారికి అనుకూలంగానే మాట్లాడుతున్నా. అరే, కేంద్రం వాళ్ళ మీద కత్తి కడుతుంది, వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్తున్నా సార్. నేనేమంటున్నా సార్, వీల్ కమ్ టు దేర్ రెస్క్యూ సార్. బట్ అన్న మీకోసమే చెప్తున్నా, మీకు ఇంకా తెలియదు ఆ విషయం. అధ్యక్ష, కొత్తగా వచ్చిన సభ్యులు కొంతమంది తొందరపాటులో ఉన్నారు అధ్యక్ష. ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉంది అధ్యక్ష, కానీ నేను 2-3 విషయాలు చెప్పి ముగిస్తాను అధ్యక్ష. హెల్త్ గురించి మాట్లాడారు. ఎవరి హయాంలో అధ్యక్ష? నేను బోను బిడ్డో సర్కారు దవాఖానకని పాటలు రాసింది మీ హయాంలో కాదా? ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం అధ్యక్ష? 10 ఏళ్లలో ఏమేం చేసినాం అధ్యక్ష? తలసరి ఆరోగ్య బడ్జెట్ ఆనాడు 925 కోట్లుంటే మేము దాన్ని 3,532 కోట్లు చేసినాం. ఆసుపత్రి పడకలు ఆనాడు 17,000 ఉంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 34,000 చేసినాం. ఆక్సిజన్ పడకలు 1,400 ఉంటే మొత్తం 100% బెడ్స్కి 34,000 బెడ్స్కి పూర్తి స్థాయిలో ఆక్సిజన్ అందజేసినాం. మొత్తం ఆనాడు 2014 వరకు మెడికల్ కాలేజీలు ఉన్నాయే 5 అధ్యక్ష, 5 గవర్నమెంట్ సెక్టర్లో. ఈరోజు అధ్యక్ష
మొత్తం 33 జిల్లాల్లో 33 మెడికల్ కళాశాలలు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వందా కాదా ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించాలి అధ్యక్ష. నర్సింగ్ కళాశాలల అధ్యక్ష 5 ఉండేది, ఈరోజు 26 అయినాయి. ఎంబీబీఎస్ సీట్, ఐఎమ్ ఓన్లీ స్పీకింగ్ సబ్జెక్ట్ సార్. సబ్జెక్ట్ కానీ అమరావు గారు చాలా సమయం సార్, ఐఎమ్ ప్యూర్లీ స్పీకింగ్ సబ్జెక్ట్. ఇంత అసహనం ఎందుకు సార్? కంప్లీట్ చేయండి సార్. ఐఎమ్ కంక్లూడింగ్ సార్. ఐఎమ్ కంక్లూడింగ్. ఐఎమ్ కంక్లూడింగ్. ఎంబీబీఎస్ సీట్లు 2850 ఉండేది, ఇక్కడ సభలో 15-16 మంది డాక్టర్లు ఉన్నారు సార్. అదేవిధంగా 8515కు తీసుకొని పోయినాం. పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు 1183 ఉండే, 2890 చేర్చినాం. అదేవిధంగా ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు 850 ఉంటే 3690 సీట్లకు చేర్చుకొని పోయినాం. దానివల్ల ఎస్సీల్లో, ఎస్టీల్లో, బీసీల్లో, మైనారిటీలో ఉన్న పిల్లలకి ఇవాళ ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్లు దొరికే పరిస్థితి. అధ్యక్ష, నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్లో మీరు మాకు వదిలిపెట్టిపోయినాడు తెలంగాణ ర్యాంకు 11వ స్థానం. మరి ఈరోజు తెలంగాణ ఇస్ ర్యాంక్ నెంబర్ 3 ఇన్ ద కంట్రీ ఆఫ్టర్ కేరళ అండ్ తమిళనాడు. ఇది వాస్తవమా కాదా? నీతి ఆయోగ్ రిపోర్ట్ తెప్పించుకొని చూడ. కంక్లూడింగ్ సార్. కంక్లూడింగ్ సార్. అధ్యక్ష, వీళ్ళున్ననాడు కంక్లూడ్ చేస్తున్నాను సార్. డయాలసిస్ పేషెంట్లకు ఆనాడు వీళ్ళెన్నడూ పెన్షన్ ఇవ్వలేదు, ఎన్నడూ పట్టించుకోలేదు, ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేదు. అధ్యక్ష, ఆనాడు డయాలసిస్ కేంద్రాలు లేవు రాష్ట్రంలో. 3 డయాలసిస్ కేంద్రాలు ఉండే, ఈరోజు 103 చేసినాం. అమ్మ ఒడి వాహనాలు 0, ఈరోజు 300 చేసినాం. బస్తీ దవాఖానాలు 0, 370 పెట్టాం. వరంగల్లో హెల్త్ మినిస్టర్ గారు పోయి ప్రారంభించవచ్చు. వరంగల్లో రెడీ అవుతా ఉంది సార్. 24 స్టోరీస్లో 1100 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా తెలంగాణస్ లార్జెస్ట్ హాస్పిటల్ ఈజ్ ఇన్ వరంగల్. మా దామన్న ఓపెన్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను సార్. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, నిమ్స్ విస్తరణ, టిమ్స్ హాస్పిటల్స్ 370, బస్తీ దవాఖానాలు, మహిళల కోసం ప్రత్యేకంగా ఇవన్నీ ఉన్నాయి సార్. ఇంకా ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ సార్. సార్ మీది దేవరకొండ, మీది తమరిది దేవరకొండ. దేవరకొండలో ఒకనాడున్న పరిస్థితి ఏంటి సార్, ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి సార్? ఒకనాడు పసిపిల్లల అమ్మకాలను చదివేది, ఇవాళ మాతా శిశు మరణాలు తగ్గినాయి సార్. మాతా శిశు మరణాలు ఎట్లా తగ్గినాయి సార్ అంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ప్రోత్సహించడం వల్ల. శిశు మరణాలు ఆనాడు 2014లో 1039 ఉంటే ఈరోజు 19 అయినాయి సార్. ప్రసూతి మరణాలు ఆనాడు 2014లో 91 ఉంటే ఈరోజు 40 అయినాయి. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ బ్రహ్మాండంగా పెరిగినాయి. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది అధ్యక్ష. నేను ముగిస్తా ఉన్నాను అధ్యక్ష. ముగించే ముందు నేను ఈ ప్రభుత్వానికి చెప్పేది ఒకటే అధ్యక్ష. అధ్యక్ష, మీరు కూడా మాలాగా ప్రగతిశీలమైన అభ్యుదయమైన ఆలోచనలతో ముందుకొస్తే తప్పకుండా నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా తప్పకుండా వెల్కమ్ చెప్తాం అధ్యక్ష. కానీ తిరోగమన నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ప్రజల పక్షాన నిలదీస్తాం. మేము హైదరాబాద్ ఫార్మా సిటీని కట్టాలి. హైదరాబాద్కున్న ఒక ప్రత్యేకత, మరి లక్షలాది మందికి 40% ఇవాళ ఫార్మస్యూటికల్స్ ఉత్పత్తి చేసే నగరం హైదరాబాద్. వ్యాక్సిన్లకు ప్రపంచంలోనే రాజధాని హైదరాబాద్. అట్లాంటి హైదరాబాద్లో మొత్తం కన్సాలిడేట్ చేసి ఒక సూపర్ పవర్గా హైదరాబాద్ను ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న ప్రాజెక్ట్ అధ్యక్ష. నిన్ననే పేపర్లో చూశాను, ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు, క్యాన్సిల్ చేశారు. కానీ ఆ రివ్యూలో పరిశ్రమల మంత్రి లేరు, పరిశ్రమల కార్యదర్శి లేరు. మరి ఇది మంచిది కాదు అధ్యక్ష. ఇది రాష్ట్రానికి మంచిది. మా మీద కక్షతో ఒక మంచి ప్రాజెక్ట్ రాష్ట్రానికి దూరం చేయకండి సార్. నేను కంప్లీట్ చేయండి సార్. మీకు ఇంత సమయం ఇచ్చా, 3 సార్లు ఇచ్చినది మీకు సమయం. మీరు అడుగుతున్నా కూడా కంప్లీట్ చేయమని చెప్పాను అధ్యక్ష. ఇది రాష్ట్రానికి మా మీద కక్షతో దూరం చేయకండి. హైదరాబాద్ ఫార్మా సిటీ లాంటి జాతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న అధ్యక్ష, కట్టడము నిలబెట్టడమే మాకు తెలిసిన పని. పడగొట్టడం, కులగొట్టడం మా పని కాదు, మేము చేయము. అధికారంలో నిర్మాణాత్మకంగా పనిచేసినాం, ప్రతిపక్షంలో చేస్తాం. మీ మేనిఫెస్టోను మీరు మర్చిపోయినా మేము మర్చిపోము. ప్రజల తరపున క్వశ్చన్ చేస్తాం, ప్రజా ప్రయోజనాల పరంగా నిలబడతాం. మాది తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ, తెలంగాణ కోసమే నిలబడే ఏకైక పార్టీ. అందుకే మేము చెప్తా ఉన్నా అధ్యక్ష, ప్రజాకవి కాళోజీ చెప్పారు. ముగిస్తున్నాను సార్. ప్రజాకవి కాళోజీ చెప్పారు సార్. ఏలేటి మహేశ్వర రెడ్డి గారు ముగియండి సార్. మరి కంక్లూడ్ చేయండి. మీరు ఎన్నిసార్లు సమయం ఇచ్చిన మీరు చెప్పితే ముగియండి. ముగియండి, కంప్లీట్ చేయండి. తెలంగాణనే ఆశగా, శ్వాసగా, తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావిధిగా ప్రతిక్షణం పరితపించే పార్టీ మాది. పరపీడన వదిలించిన వాళ్ళం, పరాయి పెత్తనాన్ని సహించబోము. ఢిల్లీ నుంచో కర్ణాటక నుంచో రిమోట్లతో కంట్రోల్ చేయాలని చూస్తే ఊరుకోము. ప్రజాకవి కాళోజీ గారు చెప్పిన అయిపోయింది సార్. ఏలేటి మహేశ్వర రెడ్డి గారు, మీరు ఇంత సమయం అయితే మీరు రాజకీయ ప్రసంగం చేస్తున్నారు ఎట్లా సార్? మీకు ఇన్నిసార్లు సమయం ఇచ్చిన మీరు మళ్ళీ మహేశ్వర రెడ్డి గారు కానివ్వండి. మీరు ఇంకా రాజకీయ ప్రసంగం మొదలు పెడితే ఎట్లా సార్? సబ్జెక్టు కంప్లీట్ అయినా కూడా కంప్లీట్ చేయండి.
1 minute కంప్లీట్. అధ్యక్ష, వారు ఉటంకించారు దాశరథి గారిని. నేను ప్రజాకవి కాళోజీ గారికి చెప్పిన మాట చెప్తా ఉన్నాను సార్. ఇది లాస్ట్ పారాగ్రాఫ్ సార్, వదిలేస్తాను సార్. తర్వాత మీరు వారికి అవకాశం ఇవ్వండి, నో ప్రాబ్లం. ప్రజాకవి కాళోజీ గారు చెప్పినారు సార్, ప్రేతరుడు ద్రోహం చేస్తే, మోసం చేస్తే ప్రాంతం పొలిమేరల వరకు తరిమి కొడతాం, ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతం లోపలే పాత పెడతాం. ఇదే కమిట్మెంట్తో పనిచేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. మహేష్ రెడ్డి గారు. అధ్యక్ష, ఈరోజు ముందుగా కూర్చున్న సభ్యుడు సభాపతి గారికి శుభాకాంక్షలు తెలిపేటువంటి అవకాశం మొన్న మాకు కలగలేదు. మరి ఇప్పుడు వారు చైర్ మీద కూడా లేరు. అయినా మీ ద్వారా వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఒక మంచి మనిషి, స్నేహశీలి, గతంలో మాతో పనిచేసేటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, నాకు తెలిసినటువంటి వ్యక్తిగా వారికి నేను భారతీయ జనతా పార్టీ తరఫున హార్దిక శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదే మాదిరి ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా సభలు లేరు, బహుశా చూస్తున్నారేమో ఛాంబర్ నుంచి. వారికి కూడా వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారికి శుభాకాంక్షలు తెలిపేటువంటి అవకాశం కలగలేదు. ఆ రోజు మేము ఊర్లో లేని కారణంగా మరి ఈరోజు మీ ద్వారా వారు మిత్రులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సభాధ్యక్షుడు ఎన్నికైనందుకు కూడా వారికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రుల అధ్యక్ష, నిన్న జరిగినటువంటి గవర్నర్ గారి ప్రసంగం కేవలం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చదివినట్టుగానే ఉన్నది. హామీలు వారు చదివారు కానీ దాని ఇంప్లిమెంటేషన్ కానీ కార్యాచరణ కానీ ఏమి చెప్పకపోవడం కొంచెం బాధాకరంగా ఉన్నది. మిత్రుల కార్యాచరణ చెప్పుకుంటే బాగుంది అధ్యక్ష, మేము భావిస్తూ ఉన్నాం. కేవలం మేనిఫెస్టోకు చట్టబద్ధత లేకుంటే ఆ మేనిఫెస్టోకు విలువ ఉండదు. చట్టబద్ధత కోసం నిన్న జరిగినటువంటి ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారు సంతకం చేశారు. బహుశా కేవలం అధికారులు దాని మీద కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చదివినట్టుగానే ఉన్నది. కానీ హామీలు వారు చదివారు కానీ దాని గ్యారంటీల విషయమే ఇంప్లిమెంటేషన్ కానీ మరి కార్యాచరణ హామీల గురించి కొంచెం బాధాకరంగా ప్రభుత్వం కార్యాచరణ చెప్పుకుంటే బాగుంది అధ్యక్ష, మేము భావిస్తాం. 412 హామీలు 421 హామీలు మేనిఫెస్టోకు చట్టబద్ధత లేకుంటే 412 హామీలు ఇచ్చారు. మాట్లాడే కోసం నిన్న జరిగినటువంటి ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారు సంతకం చేశారు. కేవలం అధికారులు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చదివినట్టుగా మరి ఈ సభలోనే చట్టబద్ధత తీసుకొస్తే బాగుంటుందని చెప్పి మేము హామీలు కేవలం చదివారు కానీ దాని ఇంప్లిమెంటేషన్ కానీ కార్యాచరణ కానీ కోరుతా ఉన్నాం. ప్రజావాణి పరిష్కార వేదిక కావాలి కానీ కేవలం 420 చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు. 12 హామీలు ఇచ్చారు భారతీయ జనతా పార్టీ. నిన్న జరిగినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ సభలోనే చట్టబద్ధ ఆర్భాటంగా మొదలుపెట్టిన కానీ ముఖ్యమంత్రి గారు ప్రజా దర్బారు ప్రతిరోజు నడిపిస్తామని చెప్పి కేవలం వారానికి 2 రోజులు మాత్రమే ప్రజా దర్బారు ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ నడిపిస్తే
ముఖ్యమంత్రి గారు మరి మంత్రివర్యులందరూ కూడా ముఖ్యమంత్రి గారు అధికారులతో సహా కూర్చొని పరిష్కారం చేస్తారా దాని మీద కూడా మరి ప్రజలకు స్పష్టమని చెప్పి కేవలం కార్యక్రమాలనే నిజంగా ప్రజల్ని తప్పులు పట్టించాలని మేము భావిస్తాము. మా ఎమ్మెల్యేలందరూ నియోజకవర్గాల్లో ప్రతిరోజు ప్రజా దర్బారులో ఉంటారని చెప్పారు. ఇప్పటికీ కూడా అవి ఎక్కడ కూడా మొదలైన దాఖలాలు కనబడడం లేదు. మహేశ్వర రెడ్డి గారు ప్రగతి భవన్ పేరుకే గవర్నర్ ధన్యవాదాలు. దాని మీద ఇవన్నీ అదే మాట్లాడుతున్నానండి. గవర్నర్ ప్రసంగంలో మాట్లాడిన అధ్యక్ష గవర్నర్ ప్రసంగంలో మాట్లాడించిన నేను చెప్తా ఉన్నాను. సబ్జెక్ట్ ప్రగతి భవన్ ప్రజాభవన్గా మారింది, ప్రజల వినియోగంకి మాత్రం రాలేదు. ఈరోజు ప్రగతి భవన్లో మీరు గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ప్రగతి భవన్ హాస్పిటల్గా మారుస్తామన్నారు. అదే మాదిరిగా ప్రగతి భవన్ని స్టడీ సర్కిల్ చేస్తాము, అక్కడి నుంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రొడ్యూస్ చేస్తాము, అక్కడి నుంచి విద్యావంతులు ప్రొడ్యూస్ చేస్తాము, భారతదేశానికి వర్ణ తెచ్చేటువంటి వాళ్ళను ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి ఆ రోజు మరి పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి దాన్ని ప్రగతి భవన్ని ఈరోజు ప్రజా దర్బారుగా ఒకసారి మారుస్తే మరి ఉప ముఖ్యమంత్రి గారి రెసిడెన్స్గా కూడా ఒక భవనాన్ని ఇచ్చారు. మరి మీరు ఇచ్చినటువంటి హాస్పిటల్, మీరు హామీ ఇచ్చినటువంటి హాస్పిటల్ కానీ, మీరు హామీ ఇచ్చినటువంటి మరి స్టడీ సర్కిల్ కానీ మరి ఇక్కడ కూడా కనబడతలేదు. మరి దాని విషయంలో కూడా ప్రజలు స్పష్టత కావాలని కోరుకుంటా ఉన్నారు. అదే మాదిరిగా కేసీఆర్ సర్కారు చేసినటువంటి అప్పుల కుప్పల గురించి గవర్నర్ గారు ప్రసంగంలో మీరు మాట్లాడారు, ప్రసంగంలో చెప్పారు. మరి మీరు ఇంకా అదనంగా అప్పులు చేద్దామన్నా, లేకుంటే ఈ అప్పులు చూయించి ఈ అప్పుల కుప్పలు చూయించేసి ఇచ్చిన హామీల్ని తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే ప్రజలు ఊరుకునే సమస్య లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇది అప్పులను సాగుగా చూపించేసి ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చకుండా తప్పించుకుంటే ప్రజలు ఊరుకోరని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర పరిస్థితి దుర్భరంగా ఉందని, రాష్ట్ర సర్కారు దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పేసి పదే చెప్తా ఉన్నారు. రాష్ట్ర పరిస్థితి దయనీయంగా ఉన్న సంగతి, అప్పుల సంగతి ప్రజలకు మనందరికీ తెలిసిన సంగతి. కానీ దాన్ని అడ్డం పెట్టేసుకొని హామీలను విస్మరిస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ ఊరుకున్న సమస్య లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ వన్నీ అవి కానీ హామీలు ఎన్నో ఉచిత హామీలు ఇచ్చి ఎన్నో భారీ హామీలు ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కేవలం పోటాపోటీ మెజార్టీ మాత్రమే. మ్యాజిక్ ఫిగర్కి కేవలం 4 మాత్రమే ఎక్కువగా వచ్చాయి. ఇన్ని రకాలుగా హామీలు ఇచ్చినా ప్రజలు మాత్రం వారికి పెద్ద పట్టం కట్టలేదు. కేవలం మార్జిన్ మ్యాజిక్ ఫిగర్కి దగ్గరలోనే మాత్రం ఇచ్చారు. అంటే ఖచ్చితంగా వీరందరూ కూడా ఇచ్చిన హామీలను స్వయంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక స్థానంలో ఓడిపోయారంటే గతంలో ఎన్నడూ కూడా ముఖ్యమంత్రి ఓడిపోయి ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భాలు గతంలో ఈ రాష్ట్రంలో లేవు. ప్రజలు ఒకవైపు పట్టం కడుతూనే మరోవైపు వాద పెట్టారు. కాబట్టి గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు నిజంగా అదృష్టవంతుడు. ఒక స్థానంలో ఓడిపోయినా కూడా ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తారన్న మాకు విశ్వాసం కొంతవరకు ఉన్నది. ఈరోజు పాలన అనుభవం ముఖ్యమంత్రి గారికి లేకపోయినా వారి మంత్రివర్యులు చాలామంది సీనియర్లు ఉన్నారు. సీనియర్ మంత్రివర్యుల తప్పకుండా వారి సలహాలు సూచనలు తీసుకుంటారని నేను భావిస్తూ ఉన్నాను. వారికి అనుభవం లేకపోయినా ఎంతోమంది సీనియర్ మంత్రులందరూ కూడా వారికి అండగా ఉంటారు కాబట్టి వారి సూచనలు సలహాలు తీసుకొని ముందుకెళ్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. వారు ఐపీఎస్ ఆఫీసర్ కాదు, లేక వారి మంత్రులు కానిస్టేబుల్ హోంగార్డులు కాదు. మహేశ్వర రెడ్డి గారు వాళ్ళందరూ కూడా మీరు సబ్జెక్ట్ సార్ నేను మాట్లాడేది సార్ వారు చెప్పిన మాట సార్ నేను డివియేషన్ చేయడం లేదు. లేలే మీరు ముఖ్యమంత్రి గారి గురించి సార్ నేను డివియేషన్ చేయడం లేదు సార్. మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. నేను సబ్జెక్టే మాట్లాడండి. మీరు మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు అందరి సలహాలు సూచనలు తీసుకొని వారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా గతంలో ఉన్నటువంటి దూకుడు తగ్గించుకొని వారి యొక్క సమయస్ఫూర్తితో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించి ఈ రాష్ట్రాన్ని కాపాడుతారని చెప్పి విశ్వాసాన్ని మేము వ్యక్తపరుస్తూ ఉన్నాం.
కొత్త అప్పుల ద్వారా ఈ రాష్ట్రంలో పన్నుల భారాన్ని పెంచొద్దని పన్నులు పెంచకుండానే హామీలు నెరవేర్చాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దాదాపు 42 పేజీల 412 హామీలు నెరవేర్చడానికి ఖచ్చితంగా మీరు ముందుకు రావాలని మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కన్స్ట్రక్టివ్గా మీరు ఇచ్చేటువంటి మంచి పనులకు మేము మీ వెంట ఉంటాం, లేని పక్షంలో నిలదీస్తామని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్ష, ఆర్థిక పరిస్థితి పైన శ్వేతపత్రాలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇందులో కాంగ్రెస్ కొత్తగా ప్రవేశపెట్టినటువంటి స్కీమ్స్కి అవసరమైనటువంటి నిధులు ఎన్ని అవసరం ఉంటాయో అవి చెప్పాల్సిందిగా శ్వేతపత్రం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మరి కావాల్సినటువంటి నిధులు ఎంత కావాలా, దానికి కావాల్సినటువంటి అవసరాలకు ఏ రకంగా సమకూరుస్తారో మరి ప్రజలకు సభకు తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ హామీలు ఎంత మేరకు నిధులు అవసరం ఉందో, ఏ మార్గాల ద్వారా నిధులు తీసుకొస్తారో, ఏ రకంగా మరి అవన్నీ అంశాలు మేము బడ్జెట్ సమావేశంలో ఖచ్చితంగా మాట్లాడతాం. ఇప్పుడు మొన్ననే ప్రభుత్వం ఏర్పాటైంది, కనీసం 100 రోజులను సమయం ఇవ్వాల్సిందిగా మేము ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు ఈ నిర్ణయం తీసుకొని మరి ఈ అంశంలో లోతుగా వెళ్లకుండా రేపు బడ్జెట్ సమావేశంలో ఈ అంశాలు మేము మాట్లాడతాం. ఇప్పుడు కనీసం 100 రోజులన్నా వారికి సమయం ఇచ్చిన తర్వాత మేము మాట్లాడిన అంశం మీద ఈరోజు మేము ఆ విషయాలు లోతుగా వెళ్ళడం లేదు. ఉచితాలు రాష్ట్రాన్ని ఇంకా అప్పుల ఊబిలోకి నెట్టే పరిస్థితి ప్రమాదం ఉన్నది. చేపలను ఇవ్వడం కాదు, చేపల్ని పట్టించడం నేర్పడం అవసరమని చెప్పి వారికి కావాల్సినటువంటి మరి ఉపాధి కల్పించడమే తప్ప ఈ రకంగా ఉచితాల వల్ల మరి పెద్దగా ఉపయోగం లేదని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఇలాంటి హామీలు ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఈ బడ్జెట్కి ఇప్పుడున్నటువంటి బడ్జెట్కి సరిపోదని చెప్పి మాతో పాటు ఎంతోమంది మేధావులు కానీ ఎంతోమంది విశ్లేషకులు చెప్పినప్పటికీ కూడా అవేమి పట్టనట్టుగా మీరు కేవలం అధికారంలో రావాలనే ఆకాంక్షతోటి మాత్రమే ఇష్టానుసారంగా హామీలు ఇచ్చినట్టు కనబడతా ఉంది. మరి ఈ హామీలు ఎంతవరకు నెరవేరుస్తారు, ఈ హామీలు ఎంతవరకు పూర్తి చేస్తారో అని ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తారు. మహేశ్వర్ రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు గతంలో ఈ రాష్ట్రం బాగుండాలి, అందరికీ ఇళ్ళు రావాలి, అందరికీ ఉద్యోగాలు రావాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నదీ జలాలన్నీ కూడా రాష్ట్రానికి పారాలి, పంటలు బాగా పండాలి అని మనం అందరం అనుకున్నదే. మేము ఈరోజు ఇచ్చినటువంటి హామీలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని, ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని, ఇంటి స్థలం లేకపోతే కనీసం ఇంటి స్థలం కూడా ఇవ్వాలని, ఆర్థికంగా మహిళలంతా కూడా తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతకడానికి కావాల్సినటువంటి కొంత ఆర్థిక సహాయాన్ని వారికి ప్రతి నెల అందించాలని, ఇవన్నీ కూడా ఈ సమాజం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం మేము ప్రకటించి మా కమిట్మెంట్తో మేము ఇచ్చినటువంటి హామీలు. ఈ హామీలన్నీ నెరవేరటం కోసం మేమొక్కడే కాదు, ఈ సభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా కోరుకోవాలి, దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించాలి. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ రాష్ట్ర యువకుల కోసం, తెలంగాణలో ఉన్నటువంటి ఇల్లు లేనటువంటి పేదవాళ్ళ కోసం కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి అందించి ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం మీ ప్రయత్నం కూడా మీరు సహకరించాలని, కొనసాగించాలని కోరుతూ ఆ దిశలో మీరు ఏమేమి చేయగలరో సభకి వాటికి చెప్పవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు నాగేంద్ర గారు మీ వారి సబ్జెక్టు వారు మాట్లాడుతున్నారు, మీరు మధ్యాహ్నం వచ్చేసరిలా మీరు కూర్చోండి, తర్వాత మాట్లాడుతున్నారు. కానీ నాగేంద్ర గారు కూర్చోండి, తర్వాత మీరు తర్వాత మీకు సమయం వచ్చినప్పుడు మాట్లాడుతారు. కూర్చోండి, మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుతారు. కూర్చోండి, మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుతారు. కూర్చోండి, మీరు కూర్చోండి, కూర్చోండి ప్లీజ్, కూర్చోండి బ్రహ్మ.
మహేశ్వరి గారు మీరు కంటిన్యూ చేయండి. మీరు కూర్చోండి. గౌరవ సభ్యులు మాట్లాడుతుండ్రు, మీరు మధ్యాహ్నం ఇంటర్ఫియర్ అవుతున్నారు. కూర్చోండి ప్లీజ్, కూర్చో. కానీ మహేశ్వరి గారు కానివ్వండి, మహేశ్వరి గారు కానివ్వండి. ఇవ్వలేదండి కానివ్వండి. అధ్యక్ష మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. ఈ రకంగా కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. మహేశ్వరి గారు కానివ్వండి. అదే మాదిరిగా ఇప్పుడే పెద్దలు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ వారిచ్చిన 412లో కేవలం 2-3 అంశాలు మాత్రమే ప్రస్తావిస్తూ ఉన్నారు. అసలైనటువంటి అంశాలు ఎందుకు ప్రస్తావించడం లేదు? మరి బడ్జెట్కి భారమైనటువంటి అంశాలు మరి మొన్ననే మరి మీరు ఇచ్చినటువంటి హామీలలో రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి కేవలం 5,000 రూపాయలు ఇచ్చి మాత్రం చేతులు దులుపుకున్నారు. మరి అది ఇస్తారా? ఎన్నికలకు ముందు అది టీఆర్ఎస్ ప్రభుత్వం జమ చేస్తూ ఉంటే మీరు అవి తీసుకోండి, ఎన్నికల తర్వాత మిగిలితే మేము ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు నేను చూశాను. మరి ఇప్పుడు 5,000 ఇచ్చారు, మిగిలిన 5,000 ఎప్పటికల్లా ఇస్తారో మరి అది ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి ఏ రకంగా నిధులు సమకూర్చుకుంటారు, ఏ రకంగా నిధుల్ని మరి జమ చేసేసి ఈ రాష్ట్రాన్ని నడిపిస్తారు, ఏ రకంగా మీరు ఇచ్చినటువంటి 412 హామీలు నెరవేరుస్తారో శ్వేతపత్రం ఇవ్వాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను మీ ద్వారా. అదే మాదిరి ఇందాక మాట్లాడుతూ తెలంగాణ నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో కూడా తెలంగాణ రాష్ట్రం కేవలం సోనియా గాంధీ వల్లనే వచ్చిందని అంటా ఉన్నారు. అధ్యక్ష, మీకు తెలుసు ఆ రోజు భారతీయ జనతా పార్టీ లేకుంటే తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేది కాదు. ఆ విషయంలో సుష్మా స్వరాజ్ గారిని మర్చిపోవడం చాలా బాధాకరంగా ఉన్నది. ఆ రోజు రాజ్యసభలో కూడా భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి సహకారాన్ని కూడా మర్చిపోవడం బాధాకరంగా ఉన్నది. మరి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ లేకుంటే ఈ తెలంగాణ సాధ్యమయ్యేది కాదు. అలాంటి సుష్మా స్వరాజ్ గారిని భారతీయ జనతా పార్టీని మరి పూర్తిగా విస్మరించడం నిజంగా బాధాకరంగా ఉంది. ఇది ఏ సోనియా గాంధీ గారితో కేసీఆర్ గారితో కాదు, సకల జనుల సమ్మె వల్ల ప్రజలు కోరుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్రం సాధించుకోగలిగినాం అనేది మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు రాజకీయ అనివార్యత వల్లనే తెలంగాణ సాధ్యమైందని చెప్పి కూడా మరోసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పుడే గౌరవ సభ్యులు కేటీఆర్ గారు మాట్లాడుతూ కేంద్రాన్ని మీరు నిందించే ముందు కేంద్రం మీకు ఇచ్చినట్టు సహకారాన్ని పదే మెడికల్ కళాశాలలు మీవని చెప్పుకుంటా ఉన్నారు. మెడికల్ కళాశాలలో పర్మిషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వము. మెడికల్ కళాశాలకి నిధులు కేటాయించింది కేంద్ర ప్రభుత్వము. నిధులు కేటాయించింది లోన్గా తీసుకున్నారు. మళ్ళీ అంతేకాకుండా ఇప్పటివరకు మాట్లాడిన కేటీఆర్ గారు మళ్ళీ కేంద్రంలో ఏదైనా అంశం వస్తే మీకు వాళ్ళ సంగతి తెలియదు, రెస్క్యూకి వస్తా అంటున్నారు. అంటే వారి రెస్క్యూ మరి వారికి అవసరమా లేదా వారు తెలుసుకోవాలా? అధ్యక్ష మేము 65 మంది ఉన్నాం, మేము 54 మంది ఉన్నాం, వాళ్ళని కూడా కలుపుకొని చెప్తారు గౌరవ ప్రతిపక్ష నాయకులు. దాని తర్వాత మా గౌరవ బీజేపీ శాసనసభ్యులు అడుగుతా ఉన్నారు సుష్మా స్వరాజ్ గారి గురించి. ఓకే, కానీ దాని తదుపరి నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో మాట్లాడారు. టీఆర్ఎస్ మౌనంగా ఉంటారు. భారతీయ జనతా పార్టీ తరఫున ఉన్న ప్రధానమంత్రి తెలంగాణ సమాజాన్ని అవమానపరిచే విధంగా తలుపురేసి దొంగతనంగా తెచ్చుకునేటువంటి మాట కూడా మీ ప్రధానమంత్రి గారు మాట్లాడారు. వారికి దయచేసి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అలా దానికి పార్లమెంట్ సభ్యులుగా తెలంగాణలో ఉన్నటువంటి శాసనసభ్యులుగా అసలు మేము బీజేపీ చెప్పుకోవడానికి సిగ్గనిపించాలి. తెలంగాణ తల్లిని చంపి బిడ్డను తెచ్చుకున్నారని చెప్పిండు. భారతీయ జనతా పార్టీ తెలంగాణను అవమానపరచడం ఇంకెవరు కూడా అవమానపరచలే. అటువంటి పార్టీ అలా మళ్ళీ ఈ మాటలు చెప్తే ఎట్లా అధ్యక్ష? మంత్రి గారు సబ్జెక్ట్ మాట్లాడండి. అరే వారు సమాధానం చెప్పాలన్నా వద్దా అధ్యక్ష? వారు మాట్లాడిన సమాధానం చెప్పాలన్నా వద్దా? వారు ఇంత ఘోరంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ లేకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేదా? తెలంగాణ రాష్ట్రం సాధ్యమైన తర్వాత ఆ రోజు ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేసి ఉండొచ్చు. ఇచ్చిన సందర్భం తలుపులు పెట్టి మీరు ఇచ్చినారా, ఎట్లా ఇచ్చినారా అంటే ఆ రోజు అన్ని పార్టీల వాళ్ళు మీకు సపోర్ట్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంగతి మాత్రమే గుర్తు చేస్తా ఉన్నాను. మరి వీరేమో వారు రెస్క్యూకి వస్తా అంటే మరి వారి ఇద్దరి మధ్య ఇబ్బందులు ఏమున్నదో తెలియదు. దాని మీద స్పందించడానికి మీరు ముందుకు రావడం లేదు. కానీ ఈ అంశంలో మీరు ఎందుకు వస్తా ఉన్నారు? మీరు మా సభ్యులంటలేము, మీరు గౌరవ ప్రతిపక్షమని చెప్తాను అధ్యక్ష.
54 అని వారు చెప్తా ఉన్నారు. బీజేపీ, ఎంఐఎం, టీఆర్ఎస్ అని మేము ఆరోపించినట్టుగానే వాళ్ళు కలుపుకోరు. 54 అని వారు చెప్తారు. అన్నయ్య బోల్లేదు సార్. మహేష్ రెడ్డి గారు మీరు సబ్జెక్ట్ ఎగిరితే సబ్జెక్ట్ మాట్లాడండి. వారు కేటీఆర్ గారు చెప్పింది కేవలం మేము 39 మంది ఉన్నామని మాత్రమే చెప్పారు. అపోజిషన్ లో 54 మంది ఉన్నారని చెప్పారు. కూర్చోండి. వారు అపోజిషన్ సంఖ్య చెప్పారు కానీ మీరు కలిపితే కలిసిపోతారా? మీరు కలుపుకుంటారు. మహేష్ రెడ్డి గారు మీరు సబ్జెక్ట్ ఇవ్వాలండి. మాట్లాడు. కూర్చోండి. అదే మాదిరిగా చెప్తాను. సబ్జెక్ట్ మాట్లాడండి. అదే మాదిరి నేను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసే శ్వేతపత్రంలో కేంద్రం గత 10 సంవత్సరాల నుంచి ఇచ్చినటువంటి అభివృద్ధి కోసం కానీ సంక్షేమం కోసం కానీ నిధులు ఎన్ని మంజూరు చేసిందో, ఎన్ని నిధులు ఇచ్చిందో వివరాలు దాంట్లో పొందుపరిస్తే బాగుంటుందని చెప్పి మేము వారికి ఆశిస్తున్నాం. గతంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా ఉంటే అమలు చేస్తామని చెప్పి నిన్న గవర్నర్ గారు ప్రసంగంలో చెప్పారు. అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్లో ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా నిర్దిష్ట సమయంలో అది సంపూర్ణ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ మేనిఫెస్టో అభయహస్తం పేజీ నంబర్ 8. ఆ తర్వాత 4వ చాప్టర్లో 3వ అంశమైన సాగునీటి పారుదల రంగం కాంగ్రెస్ మేనిఫెస్టో అభయహస్తం పేజీ నంబర్ 20లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు జాతీయ హోదాకై కృషి చేస్తామన్నారు. మరి అదే విషయం గవర్నర్ ప్రసంగంలోనూ చెప్పించారు. అంటే జాతీయ హోదా రాకపోతే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం మీకు ఉందా లేదా అనే స్పష్టత లేదు. మీరు లేకుంటే మీరు దాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం లేదు కాబట్టి దీన్ని ఒక లింక్ పెట్టినారు. మీరు దీన్ని లింక్ పెట్టడం అనేది ఇది మంత్రి గారు సార్ మేము మేనిఫెస్టోలో పెట్టింది చాలా సార్. మేము మేనిఫెస్టోలో పెట్టిన అంశానికి నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను. మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో వారు ప్రధానమంత్రి ఉన్నారు. ఈరోజు మేము వారిని కోరుతా ఉన్నాము. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం విషయంలో వారు ముందు నిలబడి జాతీయ హోదాను ఇప్పించే ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాను. ఎట్లా ఇస్తారంటే మీ పార్టీ ప్రభుత్వంలో ఉంది, మేమందరం వస్తాం, మేము వారిని కూడా కోరుతాం, మా ప్రధాన ప్రతిపక్షాన్ని కూడా కోరుతాము. మీరు జాతీయ హోదాను ఇప్పియండి, మేమందరం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఈ అంశాన్ని నేను మా మహేశ్వర్ రెడ్డి గారు వారి బీజేపీ పార్టీ వారిని కూడా కోరుతా ఉన్నాం. అధ్యక్ష మహేశ్వర్ రెడ్డి గారు కానీ అధ్యక్ష ఎన్నిసార్లు ఇంటరప్షన్ కరెక్ట్ కాదు అధ్యక్ష. అయ్యా ఒక్క నిమిషం సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా అయినటువంటి పాలమూరు సీఎం సొంత జిల్లా ఇది ఎట్టిస్తారు. వాట్ ఈస్ దిస్? నేను 1 minute. శ్రీహరి గారు మన లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా తీసుకురావడానికి బీజేపీ వాళ్ళ సహకారం అడిగారు సార్. దాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. వీలైతే నేను ప్రభుత్వానికి అభ్యర్థిస్తున్నా మనందరం ఒక శాసనసభ ద్వారా ఒక ఏకగ్రీవ తీర్మానం చేస్తూ జాతీయ హోదా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ఒక ఏకగ్రీవ తీర్మానం ఈ సభ ద్వారా చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం. శ్రీధర్ బాబు గారు దీని విషయంలో ముందుకు రావాల్సిందే నేను కోరుతున్నాను. మహేశ్వరుడు గారు చూడండి, అదే ఇప్పుడు రెస్క్యూకి వస్తామని చెప్పి రెస్క్యూకి వచ్చేసారు సార్. రెస్క్యూకి వచ్చేసారు. దీన్ని బట్టి చాలా స్పష్టంగా ఏర్పడుతూ ఉంది వీళ్ళ రిలేషన్షిప్ ఏందో. నేను ఒకటే అడుగుతా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా పాలమూరు. అలాంటి సొంత జిల్లాలో కేవలం జాతీయ హోదా ఏ రకంగా వస్తుందో ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి, ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బాగా తెలుసు. జాతీయ హోదాకి ఏమేమి కావాలా, ప్రొసీజర్ ఏంటి, దాని నామ్స్ ఏంటి, అవన్నీ కూడా సార్ మీకు సమయం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడాలి సార్. చాలాసేపు మాట్లాడారు మీరు గంటన్నర మాట్లాడారు. మాకు 10 నిమిషాలు కూడా
మీరు గవర్నర్ సార్, ప్రసంగంలో మాట్లాడేది అనవసరంగా ఇది గవర్నర్ ప్రసంగం అండి, ఇది మాట్లాడండి. గవర్నర్ ప్రసంగంలో మాట్లాడుతా ఉన్నాను అధ్యక్ష. కూర్చోండి. కూర్చోండి. ఇప్పుడు ఒక జాతీయ హోదా రావాలంటే దానికి ఉన్నటువంటి నామ్స్ ఏంది, దానికి ఉన్నటువంటి ప్రొసీజర్ ఏందో గౌరవ ఎంపీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు, ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి వారు. మరి వారికి తెలియదా ప్రొసీజర్ ఏందో? దాన్ని మీరు కేవలం మా మీద పెట్టి ఎట్లా తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినట్టుగా ఉంది తప్ప నిజంగా మీరు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఇది ఎట్లా కంప్లీట్ చేస్తారని ఒక ముందు మాత్రం చెప్పడం లేదు. ఇది చాలా శోచనీయం. అది సొంతగా మరి ముఖ్యమంత్రిగా జిల్లా సంగతిని తెలియజేస్తా ఉన్నాను. అన్నిటికన్నా కేసీఆర్ సర్కార్ మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి నిరుద్యోగ భృతి విషయంలో విస్మరించారనే ఆలోచన ఉందా? మరి ఎందుకు నిన్న గవర్నర్ ప్రసంగంలో దాన్ని మనం మాట్లాడలేదు? దాదాపుగా 35 లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీకి 4,000 రూపాయలు ప్రతి నెల వస్తే హామీకి వాళ్ళందరూ కూడా ఈరోజు మరి ఎదురు చూస్తూ ఉంటే మీరు దాన్ని విస్మరించి పూర్తిగా ఏ రకంగా ఎగ్గొట్టే ఆలోచన చేస్తున్నట్టుగా ఉంది. ఇది ప్రజలు నిరుద్యోగ యువత మిమ్మల్ని నమ్ముకొని ఓటేసినట్టు నిరుద్యోగ యువత 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంది మీరు ఏ రకంగా నిరుద్యోగ వృత్తిని ఇవ్వబోతున్నారు అని. దాదాపు దానికి కావాల్సింది ప్రతి నెల 1,400 కోట్ల రూపాయలు. అంటే దాదాపుగా మీరు 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మీరు అదనంగా మీరు దీన్ని సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మీరు హామీ ఇచ్చే ముందు ఆలోచన చేశారా? ఆలోచన లేకుండా కేవలం అధికారం రావడానికి మాత్రమే ఈ హామీ ఇచ్చారనే సంగతి మరి దయచేసి చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాను. అదే మాదిరిగా ఈ నెల 9వ తారీఖు రోజు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. మరి 9వ తారీఖు అయిపోయింది అధ్యక్ష. మీరు 2 లక్షల రుణమాఫీ ఏ తారీఖుల్లో చేస్తారు? ఇప్పటికే మాట తప్పారు. 9వ తారీఖు దాటింది. మరి మొన్ననే ప్రభుత్వంలోకి వచ్చాం కాబట్టి మేము దాన్ని లోతుగా మిమ్మల్ని ప్రశ్నిస్తలేము. కానీ ఖచ్చితంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే వరకు మేము వెంట పడతాం. ఖచ్చితంగా ప్రజా గొంతుకై మేము దీని మీద మాట్లాడతామని తెలియజేస్తా ఉన్నాను. మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామన్నారు. ఇంకా దాని మీద పూర్తి మరి వివరణ కానీ ఇచ్చేటువంటి మరి ప్రొసీజర్ కానీ ఇంకా మీరు దాని మీద ఏమి మాట్లాడకపోవడం నిజంగా శోచనీయమని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు అధ్యక్ష, ఎంతో ఉత్సాహంతో ఈరోజు అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని మీరు కేవలం 64 మంది మెంబర్స్ తోటి మాత్రమే మీరు ఈరోజు అధికారంలో ఉండి అధికారం తెచ్చుకొని ప్రజలు మీకు 2/3 మెజార్టీ ఇవ్వలేదు. ఎన్ని పెద్ద హామీలు ఇచ్చినా నెరవేర్చలేని హామీలు ఇచ్చినా మీకు ప్రజలు కట్టబెట్టింది కేవలం 64 సీట్లు మాత్రమే. కాబట్టి నేను మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాను, దయచేసి ప్రజలు మీ మీద పెట్టుకున్నటువంటి ఎన్నో ఆశల్ని వమ్ము చేయకుండా మీరు ఇస్తామని ఒప్పుకున్నటువంటి హామీలను నెరవేర్చాల్సినది. ప్రజలు మీకు సంపూర్ణ విశ్వాసంతో మీ మీద పట్టం కట్టినందుకు మీరందరూ కూడా మరి ముఖ్యమంత్రి గారికి సహచార మంత్రులందరూ కూడా మీరు సపోర్ట్ చేసి ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి 412 హామీలు నెరవేర్చాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు. Honorable panel speaker, sir. Sir, at the outset, I welcome the new government that has assumed office after the assembly elections. We respect the people's mandate, and as it is their will that has prevailed in the assembly elections, the Congress party has secured the people's confidence on the basis of the promises that the party has made and its Please All manifesto. I would like to point out here that our party, MIM, will play the role of constructive opposition in the state. We will voice the aspirations and grievances of the people, offer our advice and suggestions, and also point out the acts of omission and commission of the government. Sir, उसके साथ ही साथ मोहतरम पैनल स्पीकर साहब, मैं ये ज़रूर बात कहते हुए अपनी बात को आगे बढ़ाऊंगा, और ये बात मैं ऐवान के तवज्जो में लाना चाहता हूं और इस ऐवान के जरिए आवाम को भी मुतवज्जे करता हूं इस बात पर
कि रियासत तेलंगाना के मुसलमानों ने इनको भी जिताया है, इनको भी जिताया है, लेकिन न इन्होंने एक भी मुसलमान को नहीं जिताया है। और मुसलमानों की नुमाइंदगी करने वाली जमात को खत्म करने के मंसूबे व साजिशें बनाई गई, कोशिशें की गई, लेकिन वो साजिशें, वो मंसूबे, वो ख्वाब चुकनाचूर हो गए। हम जहां थे वहीं हैं और वहीं रहेंगे। हम में कोई कमी नहीं आई। कभी ये यहां से यहां आते हैं, कभी वो वहां से यहां आते हैं, लेकिन हम जहां थे वहीं हैं और वहीं रहेंगे। और बेबाकी के साथ, पूरी दियानत के साथ, ईमानदारी के साथ, इखलास के साथ मुसलमानों की नुमाइंदगी करते रहेंगे। और ये बात इसलिए कह रहे हैं कि मुसलमान हिंदुस्तान का दूसरे दर्जे का शहरी नहीं है। मुसलमान को भी दस्तूर हिंद ने वो बराबर का हक दिया गया है। और इस ऐवान में खड़े रहकर हमारी तारीख है कि हमने मुसलमानों के लिए, पिछड़े हुए तबकात के लिए, SC STs के हुकूक के लिए हमने जिद्दोजहद की है और आगे भी हम करते रहेंगे। हम उम्मीद करते हैं कि कांग्रेस की हुकूमत पुराने शहर को नजरअंदाज नहीं करेगी। हम उम्मीद करते हैं कि पुराने शहर की तरक्की नए शहर के बराबर होगी। हम उम्मीद करते हैं कि IT टावर्स जो हमने मंजूरी हासिल की थी पुराने शहर के लिए, वो IT टावर्स का काम जारी रहेगा। हम ये उम्मीद करते हैं कि पुराने शहर में मूसी को साफ कर और जहां पे सीवरेज का पानी है उसको खूबसूरत बनाया जाएगा, डेवलपमेंट आएगा पुराने शहर में। हम उम्मीद करते हैं कि बरसा बरस से चार मीनार पेडेस्ट्रियनाइजेशन का प्रोजेक्ट जो एक कछुए की तरह आगे बढ़ रहा है उसको तेजी के साथ आप मुकम्मिल करेंगे। हम उम्मीद करते हैं और तवक्को करते हैं कि आप पुराने शहर को नए शहर के बराबर तरक्की देंगे। हम उम्मीद करते हैं कि आप अपने वादों को पूरा करेंगे और हम एक मजबूत और कंस्ट्रक्टिव अपोजिशन का रोल जरूर हम अदा करते रहेंगे। हम ये भी तवक्को करेंगे कि आप माइनॉरिटीज के इश्यूज जो हैं, जैसा MTF है, RTF है या फिर ओवरसीज स्कॉलरशिप है, उसके बहुत सारे अमाउंट्स ड्यू हैं, उसको भी आप क्लियर करेंगे। और मुसलमान और माइनॉरिटी बच्चे जो तालीम हासिल कर रहे हैं, जिसकी वजह से स्कॉलरशिप्स रिलीज नहीं होने की वजह से जो रुकावटें आ रही हैं, उसको आप दूर करेंगे। हम उम्मीद करते हैं कि अनीसुल गुरबा की इमारत जो तामीर हुई है, उस अनीसुल गुरबा की इमारत में सरगर्मियों का आगाज करेंगे, यतीम बच्चों को वहां रखेंगे और उनको मौका देंगे। हम उम्मीद करते हैं कि आप एक मुस्लिम डेलीगेशन को बुलाकर आप उनसे बैठकर बात कर मदरसा बोर्ड जो दूसरे रियासतों में हैं, उस तरीके से आप उनको एतमाद में लेकर, भरोसे में लेकर, उनसे बातचीत कर एक मदरसा बोर्ड के जरिए आप उनकी मदद करेंगे। हम ये भी उम्मीद करते हैं कि 17,000 अइम्मा और मौजनों को आप अचलीकास को जो पैसा दिया जा रहा है उनके बराबर देंगे। आपके मैनिफेस्टो में आपने कहा कि 12,000 देंगे, लेकिन मैं कहूंगा कि हुकूमत का कोई मजहब नहीं होता, हुकूमत का कोई मजहब नहीं। जब अचलीकास पुजारीस को आप 25,000 दे रहे हैं तो हुकूमत की जिम्मेदारी है कि वो मुस्लिम अइम्मा और मौजनों को भी उन्हीं के बराबर दें। मैं उम्मीद करता हूं कि शादी मुबारक की स्कीम को जो मजलिस के नुमाइंदगी पर ग्रीन चैनल में डाला गया था, आप उसको जारी रखेंगे ग्रीन चैनल में, और उसके जरिए शादी मुबारक के सारे जितनी भी पेंडिंग दरखास्तें हैं उसको क्लियर करेंगे। मैं ये भी उम्मीद करता हूं कि 1 लाख रुपए का जो लोन मुसलमानों को देने का वादा किया गया था उसको दिया गया था। इलेक्शन का नोटिफिकेशन आने के बाद इलेक्शन कोड ऑफ कंडक्ट की वजह से उसको रोक दिया गया था। उम्मीद करता हूं कि नई हुकूमत वो जितने भी मंजूरियां जो हुई हैं, जो सैंक्शन हुए 1 लाख, उनको फौरन रिलीज करेगी। मैं उम्मीद करता हूं कि जो मशीन्स जो दिए गए थे,
जो स्विंग मशीन्स खवातीन को दिए गए थे, जिनकी मंजूरी हुई लेकिन इलेक्शन कोर्ट की वजह से रोक दिया गया था, आप उनको भी रिलीज करेंगे। मैं उम्मीद करता हूं कि सीबीसीआईडी की इंक्वायरी जो वह औकाफी जायदादों की तहफ्फुज के लिए बनाई गई थी, उसकी रिपोर्ट को आप टेबल करेंगे। मैं उम्मीद करता हूं कि कांग्रेस की हुकूमत औकाफी जायदादों का तहफ्फुज करेगी। 70 बरस की इस तारीख में मुसलमानों की औकाफी जायदादों को तबाह बर्बाद किया गया, उनको लेफ्ट एंड राइट बांटा गया, चाहे वह तेलुगु देशम की हुकूमत हो, चाहे वह कांग्रेस की हुकूमत हो या बीआरएस की हुकूमत हो। जब हुकूमत में आने से पहले तो बड़े हमदर्दी का इजहार करते हैं औकाफी जायदादों की तहफ्फुज के लिए, लेकिन इख्तिदार में आने के बाद उनकी रविश कुछ और होती है, और उसी रविश का नतीजा है कि हुसैन शाह वली रहमतुल्लाह अलैह की 1600 एकड़ आराजी चले गई, आज नहीं है। आज मैं उम्मीद करता हूं कि आप उसको टेबल करेंगे। मैं उम्मीद करता हूं कि आलेर का एनकाउंटर जो हुआ, पुलिस की मौजूदगी में, पुलिस की कस्टडी में पुलिस एनकाउंटर करके उन मासूमों को मार देती है। हमारे मुतालबे पर एक इंक्वायरी कमेटी बनाई गई थी। मैं उम्मीद करता हूं कि आप टेबल करेंगे उस रिपोर्ट को और वो कातिलों को सजा देंगे जो पुलिस कस्टडी में उन मासूमों को गोली मारकर मार दिए गए। मैं उम्मीद करता हूं कि हुकूमत मसाजिद का तहफ्फुज करेगी। मैं उम्मीद करता हूं कि आशुर खानों का तहफ्फुज करेगी, क्योंकि आज बातें तो बहुत की जाती हैं लेकिन हमको इंसाफ से महरूम रखा जाता है। मैं आपके जरिए यह बात जरूर कहना चाहता हूं कि मजलिस इत्तेहादुल मुस्लिमीन हर सेशन में या हर असेंबली में आवाज को बुलंद करती है और अपने हक को हासिल करती है, और हम जिद्दोजहद करते हैं। पुराने शहर में रोड वाइडनिंग्स की मंजूरियां हुई हैं लेकिन रोड वाइडनिंग्स नहीं हुए हैं। बोजागुट्टा में वहां पे हाउसिंग के लिए बार बार मुतालबा किया गया, नहीं हुआ। मैं ये भी बात आपसे कहूंगा कि मजलिस इत्तेहादुल मुस्लिमीन और मैंने ऐवान असेंबली में इस मसले को बार बार उठाया, और उस वक्त के चीफ मिनिस्टर KTR साहब ने मंजूरी दी थी। लाल दरवाजे की मंदिर के लिए 20 करोड़ रुपए मंजूर किए थे, लेकिन आज तक भी लाल दरवाजे की उस मंदिर के काम के लिए आगाज नहीं हुआ। मीटिंगें तो बहुत हुई लेकिन काम नहीं हुआ। और पुराने शहर के पेरिस्टराइजेशन के प्रोजेक्ट के लिए, हॉकर्स के लिए ब्रिजेस डालने का ऐलान किया गया, वो भी काम अभी पेंडिंग है। पार्किंग लॉट्स का है। मैं नई हुकूमत के सरबराह और चीफ मिनिस्टर साहब से, रेवंत रेड्डी साहब से मुतालबा करूंगा कि आप पुराने शहर के और शहर हैदराबाद के सारे हमारे MLAs की एक मीटिंग बुलाइए। हम सारे मसाइल को आपके सामने रखेंगे और उन मसाइल को आप एक के बाद एक उनको हल करते हुए आप आगे बढ़े तो हम आपके ममनून और मशकूर रहेंगे। इसके साथ ही साथ मैं ये बात भी कहूंगा आपसे कि आपने अपने मैनिफेस्टो में इतने वादे, इतने ऐलानात सब कुछ किए, लेकिन अफसोस के साथ कहना पड़ता है कि मैनिफेस्टो में उर्दू का जिक्र नहीं था। रियासत तेलंगाना की दूसरी सरकारी जबान का मौक़िफ़ दिया तो TRS की हुकूमत ने और KTR साहब ने दिया। मैं उनका शुक्रिया अदा करता हूं कि उर्दू को दूसरी सरकारी जबान का मौक़िफ़ दिया गया, लेकिन उर्दू के साथ इंसाफ हुआ, लेकिन जैसे होना था वैसा नहीं हुआ। मैं उम्मीद करता हूं कि आप उर्दू के साथ इंसाफ करेंगे, उर्दू को उसका जायज हक देंगे और उर्दू बोलने वालों के साथ इंसाफ करेंगे। आपने अपने मैनिफेस्टो में यह भी कहा कि DSC का इनेकाद करेंगे। हम बार बार बोलते रहे हैं, राजशेखर रेड्डी साहब के दौर से हम बोलते आए हैं, और मैं राजशेखर रेड्डी साहब को हर वक्त याद करता हूं क्योंकि वो एक हमदर्द शख्स थे। और अगर कोई कहता है कि हम कांग्रेस के करीब थे, तो मैं ये कहना चाहता हूं कि हम कांग्रेस के करीब राजशेखर रेड्डी की वजह से थे, उनके अखलास की वजह से थे, उनकी मोहब्बत की वजह से थे, उनके हमारे लिए हमारे मसाइल को हल करने की वजह से थे। हम राजशेखर रेड्डी साहब के बेशक करीब थे, हमारे काम करते थे, और आज हम आपसे मुतालबा करते हैं, आपसे दरख्वास्त करते हैं कि उर्दू के साथ इंसाफ करिए। DSC को उर्दू के पोस्ट जो होते हैं उसमें
आप डीएससी जब करते हैं तो एससी एसटी और बीसीज रहते हैं, वो एससी एसटी बीसीज को उर्दू नहीं आती है, लेकिन कानून ये कहता है कि आप एससी एसटी को वो पोस्ट दें, तो आपको चाहिए कि आप 2 वक्त उसका नोटिफिकेशन दें। 2 वक्त नोटिफिकेशन देने के बाद वो जितने एससी एसटीज के और बीसीज के उर्दू के जो पोस्ट हैं जो अनफिल्ड हैं वो ओपन हो जाते हैं। ये इंपॉर्टेंट चीज है। मैं उम्मीद कर रहा था कि आपकी थिंक टैंक आपको बोलेगी और कहेगी कि उर्दू के पोस्ट के लिए, उर्दू के लिए, इंसाफ के लिए मैनिफेस्टो में यह बात डालेंगे कि हम उर्दू के पोस्ट को डिरिजर्व करेंगे, लेकिन यह काम नहीं हुआ। मैं उम्मीद करता हूं कि आप यह काम करेंगे। उर्दू जब दूसरी सरकारी जबान है तो जितने भी कॉम्पिटिटिव एग्जाम्स हैं, जितने भी प्रमोशन के एग्जाम्स हैं डिपार्टमेंटल, उसको उर्दू में भी मुनक्किद करना चाहिए। यह जरूरी है, यह काम नहीं हो रहा है। और जितने रिक्रूटमेंट के आपके एग्जाम्स हैं वो एग्जाम्स को भी उर्दू में रखिए, यह भी जरूरी है। मैं उम्मीद करता हूं कि आप मेरे इन बातों पर तवज्जो देंगे और मैं इसके साथ साथ आगे बढ़ते हुए यह बात भी आपसे कहूंगा कि इट वॉज इन 2004 on the eve of assembly polls, the Congress party had entered into a poll alliance with TRS after promising Telangana state. More than 5 years later, in the second term of the UPA government, at the center and the Congress government in the state, the central government made the December 9th announcement of Telangana statehood in 2009, plunging to the united AP into a turmoil. Ultimately, the Congress Working Committee decided to bifurcate Andhra Pradesh in mid-2013 and followed it up with enactment of AP Reorganization Act in early 2014. Telangana state came into being on June 2nd, 2014. That is exactly 10 years after the promise was made by Congress before the 2004 Assembly and Lok Sabha elections. Earlier too, during 1969 and 1971, the Telangana agitation rocked the united AP, and it was led by former congressmen who had floated Telangana Praja Samiti. Incidentally, this earlier movement was suppressed by the Congress government at the state and in the united Andhra Pradesh state, sir. Sir, I would like to tell my Congress friends that the history cannot be one-sided and it has to be two sides. In the year 1969 to 1971, agitation, scores of youth were killed in police firing, and in 2001 and 13 movements, scores of youth committed self-immolation. Who or which government were responsible for these deaths? I don't know how the change of government following the assembly polls can be called as the liberation day, liberation of Telangana people from 10 years of repression. So I'm saying this because I'm very saddened. When I was going through the Honorable Governor's address, in my 25 years of legislature life, I have never seen such an address by any government. Sir, I'm sorry to say, but I still feel like the Congress party is still in the election mode. Elections have ended. We said what we had to say. We criticized how much we wanted to. We also leveled allegations, personal remarks. But now, people have given their verdict. They have chosen you, and they have chosen them to sit there. They have chosen us to be here. So now we have to come together for the development of the state. We have to come together to fulfill the promises made by the party which has been given the responsibility of governing the state for the next 5 years. Sir, going further ahead, sir, the Congress and BRS term September 17th, 1948, the day of accession or merger of erstwhile Hyderabad state into Indian Union as integration day, whereas the BJP and left party term it as a liberation day. Now the Congress wants to celebrate the liberation day on December 3
or maybe December 7th as the party regained power after a gap of nearly 10 years since the formation of Telangana state. The Congress party has taken the historic decision on formation of Telangana state, but in the elections held in 2014, the people had given the mandate to TRS, which has fought for separate statehood. There is no doubt, yes, they had fought. And many other leaders joined them, and everybody fought for it. Yes, but we cannot deny the role, the major role of TRS and the major role of KCR. Again in 2018, the people voted for the TRS, which secured a greater majority. So terming the people's verdict in the previous two elections as something undemocratic or vote of autocratic, dictatorial or feudal role sounds something very sad, sir. It is not, sir. Sir, we are here. Sir, it is a democracy. We are living in a democracy. The people have the right. They can give me an opportunity or they can reject me. So we cannot question the decision of the people. If today the Congress is questioning and giving names to the verdict of the people of yesteryears, then the same thing might happen with the Congress for the verdict which have been given today by the people. We need to be cautious. Sir, we need to be very cautious. Elections have ended. We are here for progress. We are here for development. We are here to fulfill the promises made to the people. We have to be focused on that rather than, pulling each other. Apart from so terming the people's verdict, I have already said, sir, apart from the 6 guarantees outlined under Abhay Hastam and the promises made under Right to Youth, SC, ST, Minority, BC Declaration, many other initiatives have been assured by the Congress. Understandably, the Governor's address has set out the priorities, policies, programs and schemes of Congress government for all-round development of the state and welfare of all sections of people. I would like to recall that the backward classes, scheduled caste, scheduled tribe and minorities account for an overwhelming proportion of the state's population, sir. They together constitute almost 85%, BCs 46%, SCs 15.5%, STs 9.2% and minorities 14.3% of the state's population, sir. The Congress has committed to provide a better deal to all these sections. It has promised to introduce minority sub-plan as also the BC sub-plan, named after Mahatma Jyoti Phule. The Congress has assured to spend 2,000 crore per annum, amounting to rupees 1 lakh crore in a 5 years period for BC welfare, and this is a welcome step, sir. Similarly, the party has assured to enhance the minority welfare budget to rupees 4,000 crores, including 1,000 crore annually for subsidized loans to minority, youth and women, sir. Sir, when I say about, and I talk about 4,000 crores for minority, let me make it very, very clear to the government, sir, what the Congress government is doing in Karnataka and what it was doing in Rajasthan. And, they were calculating the amount spent on other schemes also in the minority budget. Kindly do not do that. If we have to see the other schemes with which the minorities got benefited in the last 9.5 years, like in pension, like in Shadi Mubarak or Raitu Bandhu, Raitu Bima and other schemes, where Muslims are also part. If we have to take into account that amount and the 2,200 crores, we have already crossed 5,500 crores. I hope that the 4,000 crores will be only for minority welfare department. I hope that. I hope. So the Congress has promised to rename Dalit Bandhu scheme as Ambedkar Abhay Hastam and extend it to both SCs and STs and to raise the financial assistance to rupees 12 lakh per family, sir. The party has also assured to raise the reservation of SC, STs to 18% and 12% respectively, sir. However, the Congress has maintained a silence on the demand for raising the reservation for socially and economically backward sections of Muslims of 12%, sir. Congress ने अपनी
इलेक्शन की कैंपेनिंग में इल्जाम लगाया 12%, 12%, 12%, मगर 12% का जिक्र अपने मैनिफेस्टो में नहीं किया। मैं जानना चाह रहा हूं चीफ मिनिस्टर साहब से, ठीक है इन्होंने नहीं दिया, क्या आप देने वाले हैं? क्या आप देंगे? क्या आप सिंसियर हैं? सवाल है। और असेंबली के रिकॉर्ड्स को उठाकर देखिए, मजलिस इत्तेहादुल मुस्लिमीन की तरफ से मैंने खड़े होकर उस वक्त कहा था 12% मिलता है, मिलने दो नहीं, हमको 4% जो हम हासिल करें राजशेखर रेड्डी साहब के दौर में, उसको कायम रखना, ये बड़ी जिम्मेदारी है। तो आप ठीक है ये नहीं दिए, आप दे रहे हैं क्या बताइए? क्या आप देंगे क्या? एंड आई गो फॉर द रेड सर. Sir, I may recall that the Telangana government has enacted a bill in the state legislature based on the report of the state BC Commission and ST/SC Commission and the finding of Sudhi Commission and Chellappa Commission to raise the quantum of reservation to 12% for BCE category and 10% for STs. Sir, I would like the Honorable Chief Minister Saab, Mr. Revanth Reddy Saab, to clarify on the government stand on this issue, sir. Regarding the minority sub-plan and BC sub-plan, I may point out that this has been a persistent demand of AIMIM in the United Andhra Pradesh when the Congress was in power and in Telangana state after its formation, sir. In fact, we had suggested to the Telangana government to enact a legislation on the patterns of Act number 6 of 2022, the AP Minorities Component Outlay Allocation and Utilization of Financial Resources Act 2022 and Act number 13 of 2019, the AP BC Sub-Plan Planning Allocation and Utilization of Financial Resources Act 2019 for earmarking the funds for minorities and BCs in the state budget, sir. So now our party AIMIM once again reiterates the demand for enacting the two separate legislation, one for the minorities and another for the backward classes, providing for minority component and BC component in Telangana state budget and making allocation for the sub-plan for the forthcoming state budget for the financial year 2024 and 2025, sir. Sir, when I say this, sir, you can go through the records and see about the BCs, sir. The treatment given to the BCs, all the BCs corporation. My learned friend, Sridhar Babu, was with me as a member in Public Accounts Committee. We had asked for the details and we saw the details of the allocation made to the BC, मुख्तलिफ BC के महकुमों को, तो देखकर बड़ी हैरत हुई थी. मैं उम्मीद करता हूं कि आप उनके साथ इंसाफ करेंगे. SC और ST के रिजर्व सीट्स पर भी शायद अगर मैं गलत ना हो तो सबसे ज्यादा सीटों पर अवाम ने आपको मुंतखब किया. इस उम्मीद के साथ कि उनके साथ भी इंसाफ होगा और हम उम्मीद करते हैं कि आप सब के साथ इंसाफ करेंगे. We hope that the Congress government would fulfill its assurance to conduct a caste census and effect an increase in BC reservation within 6 months of assuming power in the state, sir. क्योंकि आपने कहा है ये बात और फिर the Congress has not elaborated on the quantum of raise in BC reservation in education and public employment in the state except promising a hike. कितना करेंगे आप? वो आपने नहीं कहा. This is in contrast to the assurance to raise the BC reservation in local bodies as well as in award of government civil construction and maintenance contract to 42%, sir. Assuming that the reservation for BCs in education and public employment are raised to 42%, apart from the proposed increase in SC/ST reservation to 18 and 12%, this would, Honorable Panel Speaker, sir, this would raise the total quantum of reservation for SC, STs and BCs together to 72%. 72%, sir. So we do not know whether the enhancement of reservation to 72% will pass the muster as the Supreme Court has laid down the Lakshman Rekha of 50% for overall reservation for weaker sections. If we add the BC reservation, Honorable Panel Speaker, sir, if we add the BC, if we add the EBC reservation of 10% and an increase of 8% reservation for SEBC, Muslim category BCE, the overall reservation will reach 90%. It is going to be 90%. Is this possible in the prevailing circumstances, whether the present central government
is opposed tooth and nail to any increase in reservation for backward classes, apart from total opposition to any kind of reservation to the minorities, is a question which needs to be answered, sir. A reality check on the issue would be needed, sir. A separate ministry for most backward classes are also been promised, apart from separate finance corporation for all major BC castes. We hope that the existing finance corporation and cooperative societies federation in various BC groups are strengthened with allocation of more funds and assisting these groups. Honorable panel speakers, sir, we welcome the promise to introduce the Right to Public Service Act, apart from setting up comprehensive portal for receiving and addressing public complaints and grievances, sir. सर, जब मैं इसकी बात करता हूं तो इसके साथ साथ ये भी कहूंगा कि हर महकमे में जैसा ऑफिशियल लैंग्वेज कमीशन है, आप मुसलमान को रखिए ताकि वो उर्दू के इंप्लीमेंटेशन के लिए उस पर गौर करें। हायर एजुकेशन डिपार्टमेंट है, वाइस चेयरमैन एक मुसलमान को दीजिए। यूनिवर्सिटीज हैं, वहां पे एक मुसलमान को दीजिए। आप इंफॉर्मेशन का जो है उसमें आप मुसलमान को दे सकते हैं, और कई वकील हैं, पब्लिक प्रोसिक्यूटर्स मुसलमानों को दे सकते हैं। लेकिन आज ये चीज नहीं हो रही है। मैं उम्मीद करता हूं कि मुसलमानों को उनका हक दिया जाएगा। सर, द 6 guarantees are going to be cornerstone of the Congress government action plan for the state, sir. The government has implemented 2 of the promises made in the manifesto, and it has assured that a definite and time-bound action plan will be announced soon to implement the other guarantees in the poll manifesto, sir. Sir, when I talk about the poll manifesto, sir, about 6 guarantees, sir. Sir, I have all the details, sir. Like Mahalakshmi scheme, sir, gas cylinder 500 rupees, free travel for women, farmers, financial assistance of 15,000 per acre, rupees 12,000 per annum to agricultural labor, bonus of 500 paddy waiver, and all land extent and number of farmers. ये सारी चीजें जब हम देखते हैं, sir, I don't know whether people know about this, sir. I might be wrong, but I would request the government to please correct me. Please do correct me. So 2,500 per month to every BPL family woman. Sir, अगर हम BPL family woman में कार्ड में से एक औरत को अगर ले लेते हैं पर मंथ, नहीं, मैं एक को ले रहा हूं, मैं सिर्फ एक को ले रहा हूं, एक को ले लेते हैं तो 2,249.75 करोड़ पर मंथ, सर, पर एनम 26,997, सर. सर, गैस सिलेंडर फॉर 12 months 12 सिलेंडर अगर हम देंगे पर ईयर, सर, 5,399. बिल्कुल साहब, आप दीजिए। 3 ने साहब, आप जो है 4 महीने चला, बोलो उनको चला लेते, चला ले, गांव में लकड़ी के साथ चला लेते साहब, बेफिक्र रहो। फ्री ट्रैवल फॉर वुमेन, सर, फ्री ट्रैवल फॉर वुमेन अगर इसको हम देखते हैं, सर, 2,190 करोड़, सर. फार्मर्स, सर, फाइनेंशियल असिस्टेंस, सर, टोटल एग्रीकल्चरल के आप साइट पर जाके देखिए, सर, जहां पे जिरात हो रही है वो जुमला एकरेज है 1,54,40,580, सर. तो अगर हम किसानों को जो वादा करें वो देते हैं 23,160.87 करोड़, सर. सर, 12,000 per annum to agricultural labor, sir. I was listening to my learned friend, he said कि दो को भी दे देंगे, बोले मियां बीवी दोनों को देंगे. I don't know if it is the policy of the government or what. Very good, very good. दो को दे रहे हैं, बहुत अच्छा है. I was just listening to honorable learned friend of mine, he said कि एक ने 2 को देंगे. मैं एक को देने की बात लिया साहब, सिर्फ एक को लिया तो दे आर 25 लाख लेबर्स आर दे, सर. उसके लिए 3,000 करोड़ होना सालाना, सर. आप 2 को देंगे, बोले 6,000 करोड़ होना है. अब हम आगे बढ़ते हैं और देखिए साहब, बोनस 500, सर. इफ यू हैव टू गो, आई हैव ऑल द डिटेल्स, ऑनरेबल पैनल स्पीकर, सर. इफ आई हैव टू गो, गृह ज्योति, सर, 4,800 crores is required. Indrama Indulu, sir, 25,000 crores is required. Yuva Vikasam, 38,894 crores is required, sir. I have all the details, sir. It is not that I have done my homework and research, sir. Sir, implementation of Vidya Jyoti Patakam, Abdul Kalam, Tofe Talim and all this, sir. For that 6,476.66 crores is required, sir. Sir, MPhil, PhD, sir, for that
और उसके बाद में ग्रेजुएट्स को भी आप देंगे बोले, फिर इंटर स्टूडेंट्स को भी देंगे बोले, एसएससी को भी देंगे बोले, तो उसके लिए और फिर वो सारे जब हम देखते हैं सर 294, 1800 and 2600, अब इतने हैं सर, thousands and thousands है सर. And I wish you all the luck because I know this, sir, because I know this. Congress have ruled this country and ruled the state 16 times, sir. Very learned people are there, educated people are there, they know how to rule, and I'm sure and I'm confident they are going to fulfill the promises. सर चीयूता सर उसमें मंथली पेंशन 4000 देंगे बोले, मंथली एम्प्लॉयमेंट अलाउंस भी देंगे बोले. सर I was reading the newspaper, sir. So in that it was written that the required amount would be 70,000, sir. But sir, I want to correct, sir. As per my calculation, I might be wrong. I'm not saying that I'm perfect. I might be wrong. Kindly you give the right figures. As per my homework, my research, my calculations, sir, the total requirement only for 6 guarantees is going to be 2,16,018.15 crores per annum. और उसके बाद में if we have to see the entire many other promises, जैसा वो बाइक देते बोले, वो अलाउंस देते बोले, हाँ वो डबल बेडरूम, वो सारे चीजें सर when we finally sir अब उसको पूरा देखते हैं सर, तो आई माइट बी अगेन रॉन्ग सर, आई वांट द गवर्नमेंट टू करेक्ट मी सर. 3,10,492.15 करोड़ मतलब 3,10,492.15 crores are required. And I'm sure the people who have prepared the manifesto knew about the financial state of our state. So, and sir, I listen, bhai, आप इतना गुस्से में क्यों आ रहे हैं? That's what I'm saying, sir. मैं यही कह रहा हूं, आप नहीं करेंगे बोल के मैं थोड़ी बोला आपको, आप काबिल है बोला मैं. आप लोग हिंदुस्तान में सबसे ज्यादा हुकूमत करे बोल रहा हूं, रियासत में आप लोग करे हैं बोल रहा हूं, और मैं ये कह रहा हूं कि काबिल लोगों ने बड़ी काबिलियत के साथ, बड़ी ही मेहनत के साथ इस मैनिफेस्टो को बनाया है और इस मैनिफेस्टो पे अवाम ने भरोसा किया है. और मैं ये भी कह रहा हूं कि ये प्रॉमिसेस को फुलफिल करने के लिए ना सिर्फ मैं, हम सब आपका ताउन करने तैयार हैं. गुस्से में आने की बात क्या है बताइए? सर मैं ये भी कहूंगा सर, देयर इज नो mention about the minority declaration in the governor's address and I don't know the reason for this omission, sir. इसलिए मैंने कहा मुसलमानों ने आपको भी जिताया, मुसलमानों ने आपको भी जिताया, मगर आप दोनों ने मुसलमानों को नहीं जिताया, हम जीत गए. Sir, one of the promise under the minority declaration is the introduction of Abdul Kalam Tohfa Talim scheme to provide financial assistance of rupees 5 lakh to minority youth for completing MPhil and PhD, rupees 1 lakh for post-graduation, rupees 25,000 for graduation, rupees 15,000 for intermediate, and rupees 10,000 for passing the 10th grade SSC, sir. Sir, I would like to once again ask the people responsible for preparation of this manifesto, sir. Sir, by the way, sir, who is this Abdul Kalam? Is it, no, sir, it is written Abdul Kalam. Is it the India's first education minister, Maulana Abdul Kalam Azad? Or it is Abdul Kalam, India's missile man and former president, Mr. APJ Abdul Kalam? It cannot be both. इसमें तो सिर्फ अब्दुल कलाम लिखा, इसलिए मैं पूछ रहा हूं साहब, इस पे भी गुस्सा मत आओ. ये भी पूछ रहा हूं कि किसके, जी, तो मैं ये पूछ रहा हूं, ये भाई ये मैनिफेस्टो आपका है भाई, सीएम साहब ही आपका है ये.
आपके उसमें तो इसमें अब्दुल कलाम 2 है, तो मैं क्लैरिफिकेशन ले रहा हूं, मौलाना अब्दुल कलाम आजाद के नाम पे है या अब्दुल कलाम द मिसाइल मैन के नाम पे है? तो दोनों के नाम से, दोनों के नाम से। जी अच्छा, नहीं मैं पूछ रहा था साहब, पूछना है ना। अंडर द महालक्ष्मी गारंटी वुमेन आर प्रॉमिस monthly financial assistance of rupees 2,500 per month, and that is 30,000 per annum, besides free travel in RTC buses, sir. Sir, when I talk about RTC buses, sir, Honorable Panel Speaker, sir, so this is Telangana Road Transport Corporation 22-23 report, sir. And also, I had raised a question, sir. अब इसमें लिखा हुआ है, sir, कि out of the 9,000 buses, 6,000 buses are old, 15 years old. और इसमें पूरा डिटेल दिए साहब, कितने पुराने हैं, क्या है क्या नहीं। अब ये देखिए सर, ये 23-24, ये पेज ही नहीं है साहब इसमें। नहीं आपके दौर में हुआ सो है ये, सॉरी, आपके दौर में हुआ सो है। तो सर, पैनल स्पीकर सर, मैं नई गवर्नमेंट से कहूंगा कि ऐसे डेलिबरेट omissions pages के नहीं होना चाहिए, because you had promised a transparent government. It has to be there. बहुत है सर, so many demands, बहुत सारे demands भी देखते हैं सर, demands में एक important page गायब हो जाता है। Demands table नहीं होते, demands पे discussion होता है। तो I hope we have faced this. नहीं, I told you कि we are going to play a role of a constructive opposition, and let me correct you, we have played a constructive role when the TRS was also there in the government. We have criticized the government, we have appreciated the government, we have rejected their wrongdoings, and we have praised the good doings which were for the people. We are going to play the same role, and at the same time I'm happy that I'm happy that I saw today's newspapers in which Honorable Revanth Reddy Saab has said in the newspaper, it has come कि MIM के साथ कोई alliance नहीं है भाई हमारा। हम अकेले थे, अकेले हैं, लड़ रहे थे, लड़ रहे हैं, लड़ते रहेंगे। क्योंकि बहुत सारे लोगों को ऑनरेबल पैनल स्पीकर साहब, एक मीटिंग हुई, सीएम साहब बुलाए, थैंक यू सर, मूसी के लिए बुलाए, थैंक यू सो मच सर, बुलाए, हम बैठे, डिस्कस करे, लोग समझे कि अरे अलायंस हो गया, ये इनके करीब आ गए, ये इनके हो गए। देखिए, मैं ये कहना चाहता हूं, वो हमारे रियासत के चीफ मिनिस्टर हैं, अवाम ने उनको मुंतखब किया है, ये कांग्रेस की हुकूमत में एतमाद का इजहार किया है, तो मैं अवामी नुमाइंदे की हैसियत से अपनी रियासत के चीफ मिनिस्टर से मिलना ही पड़ेगा। मिलते रहेंगे, काम कराते रहेंगे, क्योंकि हमको काम होना है। And to go further ahead, sir, we welcome the introduction of free bus ride for the women in TSRTC buses, sir. At the same time, sir, through you, sir, I would like to request the government to kindly take care of the auto rickshaw drivers. ऑटो रिक्शा के ड्राइवर्स बहुत परेशान हैं, ऊबर एंड ओला वाले बहुत परेशान हैं। ख़वातीन को तो अच्छा मौका मिला कि बस में वो सफ़र कर रहे हैं, बहुत अच्छी बात है, लेकिन हमको इनका भी ख्याल करना चाहिए, क्योंकि आपने इलेक्शन मैनिफेस्टो में ऐलान किया था कि आप जितने चालानात हुए हैं, चालानात को भी आप माफ़ करेंगे, आधा माफ़ करेंगे। तो मैं आपसे रिक्वेस्ट करूँगा कि अहकामात जारी करिए कि जितने भी चालानात है उसको हम 50% वेव ऑफ करते हैं, और ऑटोज़ वालों को किस तरीके से हम मदद पहुंचा सकते हैं। वो कुछ पैसे भरते हैं रोड टैक्स का, इसका, अगर उनको कुछ एग्जेम्पशन अगर कुछ देते हैं तो एक उनको भी एतमाद में लिए वैसा होगा। सर, उसके साथ ही साथ जी नहीं, अब देते बोले थे साहब, आपके मैनिफेस्टो में बोले थे आप, अब देंगे बोल के बोले थे। केसीआर साहब अनाउंस करे थे कि हम गवर्नमेंट में अगर आएंगे तो ऑटो वालों को ये देंगे, इट वाज अनाउंस्ड। तो मैं चीफ मिनिस्टर साहब से रिक्वेस्ट करूंगा कि ऑटो वालों का भी थोड़ा सा अगर आप देखते हैं तो उनका भी थोड़ा अच्छा फ़ायदा हो जाएगा।
और इसके साथ ही साथ ऑनरेबल पैनल स्पीकर सर, मैं ये ज़रूर कहना चाहूँगा कि आउट ऑफ 9,000 6,000 तो पुराने बसेस है और फिर नुकसान 2,000 है, तो ये पेट्रोल डीजल के लिए भी देना है. So there are many other things, sir, which I think in the next budget session I will go further ahead and discuss about this, sir. But as per my knowledge, sir, 12 करोड़ का शायद नुकसान हो रहा है आरटीसी को इससे. अब इसको हम कैसा करेंगे, इसका भी आप कुछ प्रोग्राम बनाइए सर. सर, एंड डोमेस्टिक गैस सिलेंडर्स के ताल्लुक से भी मैंने पहले ही कहा है और फिर से कहूंगा और उम्मीद करता हूं कि आप करेंगे. और अंडर रैतु भरोसा द असिस्टेंट ऑफ 70 लाख फार्मर्स इज बीन रेज्ड टू 15,000 per acre and the coverage has been extended to 6 lakh share of खौलदास also, sir, bonus of 500. ये सारी चीजें हैं जो आप जानते हैं, मैं भी जानता हूं. क्रॉप लोन्स के बारे में भी आपने वेव करेंगे कहा. ₹2 lakh at one go would require 36,000 crores, sir. ₹30,000 crores towards loan amount and ₹6,000 crores towards interest. So 36,000 है. I hope that under Gruha Jyoti guarantee 200 unit of free electricity a promise for all household. अब ये 200 कैसा देंगे, इसमें भी confusion है सर. 200 यूनिट कैसा देंगे? अब अगर मुझे 201 आएगा यूनिट, तो क्या 200 माफ करके 1 यूनिट के पैसे लेंगे? या अगर मुझे 500 यूनिट आ रहा है तो वो 500 यूनिट में से आप 300 माइनस करके 200 का लेंगे? इसमें क्लैरिटी नहीं है सर. सो आई रिक्वेस्ट काइंडली इशू द गाइडलाइंस विथ विच ये 200 यूनिट फ्री जो मिलेगा. द पावर सेक्टर इन द स्टेट, TS Genco, TS Transco and Northern Southern Discoms are already saddled with huge losses of 50,275 crores and staggering debt of 81,516 crores. क्योंकि ये सिर्फ मैं न्यूज़पेपर्स में, ऑनरेबल स्पीकर सर, मैं न्यूज़पेपर्स में देख रहा था, हर कोई बोल रहे थे कि 50,000 का इसमें लॉसेस है, 80,000 के लॉसेस है कहें सर. लेकिन the thing is that कि we are already saddled with the huge losses of 50,275 crores and staggering debt of 81,516 crores, sir. Sir, under Indulu scheme, families not owning houses are promised a house site and a financial assistance rupees 5 lakhs for construction of houses, sir. Sir, ये 2-bedroom houses के ताल्लुक से भी स्पीकर साहब मैं आपके जरिए हुकूमत की तवज्जो इस बात पे लाना चाहता हूं कि सर, इलेक्शन कोड आने की वजह से जो लोगों को सर्टिफिकेट्स दे दिए गए थे, जो लोगों को हाथ में कागज दे दिया गया था कि ये यूनिट आपका है, तो उसकी चाबी अब तक नहीं दी गई और जो लिस्ट सैंक्शन हुई थी वो भी वैसी रुकी हुई है. सर, आपके जरिए मैं हुकूमत और हमारे चीफ मिनिस्टर साहब रेवंत रेड्डी साहब की तवज्जो इस बात पे लाना चाहता हूं कि मेरे कॉन्स्टिट्यूंसी में पुराने जो घर थे उनको तोड़कर 2-bedroom बनाए थे और उनसे वादा किया गया था कि बनने के बाद उनको दिया जाएगा, लेकिन इलेक्शन कोड आने की वजह से रुक गया है. काइंडली आपसे रिक्वेस्ट है कि हैदराबाद कलेक्टर साहब को बोल के उसको क्लियर करवा दीजिए, क्योंकि हमारे अश्योरेंस पे, हमारी जबान पे उन लोगों ने अपने घरों को खाली करके 2-bedroom बनाने की इजाजत दी. अगर उनको नहीं मिलेगा तो बड़ा प्रॉब्लम होगा. Honorable Speaker, sir, through you also very important issue I want to bring to the kind notice of the government is that, sir, under JNNURM, Vambe scheme and other schemes, housing was taken up, sir. Right from Mr. Chandrababu Naidu was the chief minister then, से लेकर आज तक भी ये हो रहा है. वो घर जो है सो 20 साल 15 साल पुराने हो गए, बहुत खराब हो गए हैं. तो हमारी नुमाइंदगी पर HMDA से 100 करोड़ रुपये रिलीज हुए थे, वो 150 करोड़ रुपया पूरे शहर के JNNURM, वाम्बे और ये दूसरे हाउसिंग स्कीम के पुराने घरों के मेंटेनेंस वर्क के लिए. तो मैं आपके जरिए हुकूमत से रिक्वेस्ट करूंगा कि हैदराबाद और सिकंदराबाद के जितने पुराने घर हैं जो डिलैपिलेटेड कंडीशन में, जिसके लिए अमाउंट भी रिलीज हुआ है, काइंडली give instructions that these amounts are released to the contractors and the work can be taken up so that it will help the poorest of the poor people, sir. Sir, about SC/ST's promise assistance of 6 lakhs for construction of houses and for other it is 5 lakhs. I don't know why.
this difference, sir. SC/ST को आप 6 लाख देते बोले, यहाँ पे 5 लाख. Lakhs of people, especially in towns and cities, do not own houses and live in rented houses, sir. तो मैं उम्मीद करता हूं कि आप इस ताल्लुक से भी करेंगे, sir. And I would like to know, sir, what are the criteria for selection of beneficiaries under this scheme? ये स्कीम युवा विकासम जो 5 लाख का है, उसके भी गाइडलाइंस सही नहीं आए. तो मैं उम्मीद करता हूं कि आप इसके बारे में भी कहेंगे. अंडर Chayuta guarantee monthly pension amount is to be raised to rupees 4,000 and all the beneficiaries, and it's huge increase in the allocation for this scheme, sir, for the disabled also. So we welcome the increase in the health insurance coverage under Arogyashri scheme of rupees 10 lakh. Sir, once again, sir, Honorable Speaker, sir, when I talk about Arogyashri, sir, आप बोल दिए 10 लाख. आप मालूम कराइए साहब, क्या एक भी पेशेंट को अब तक आपके ऐलान के बाद क्या 10 लाख का बेनिफिट मिला? Guidelines have not been framed. GO is not been issued. Sir, the most important thing is that राजशेखर रेड्डी साहब जब थे, जो राजीव आरोग्यश्री लाए थे, उस वक्त जो पैकेजेस बनाए थे, सेम अमाउंट इज कंटिन्यूइंग सर. सेम अमाउंट सर. अमाउंट में इंक्रीज ही नहीं हुआ. Sir, you need to review this, see that. The reason I'm saying is that, sir, the private hospitals are not admitting any patient under Arogyashri because the rates are very low, sir. अब एक बात बोलता हूं, आप बुरा ना माने आप लोग, which is very important for the new government, sir. Sir, in all government hospitals, dialysis units are there. Sir, these dialysis units are being handed over to a third party, sir. And sir, like a private hospital is getting 1250, 1250 for one dialysis. Government hospital is getting 1850 rupees, and that 1850 rupees, it is being paid to the third party, not to the government hospital. आप बताइए सर, ये तो गलत है. ये दिस इज वेरी रॉन्ग. आप वो थर्ड पार्टी को बेनिफिट दे रहे हैं, लेकिन प्राइवेट हॉस्पिटल्स को आप कम करके रखें. दिस नीड्स टू बी करेक्टेड, सर. आई होप दैट द गवर्नमेंट विल मेक अ नोट एंड डू द नेसेसरी करेक्शंस. कैंसर पेशेंट बहुत ज्यादा बढ़ रहे हैं, उनके लिए आप ये आरोग्यश्री का जो राजीव आरोग्यश्री का स्कीम जो है, इसमें कैंसर पेशेंट्स को दीजिए. एंड इन डायलिसिस ऑल्सो, सर, डायलिसिस आर नॉट प्रोवाइडेड, सर. The dialyzer, the pipes are not provided. And there is one investigation which is required for all the dialysis patient to check the creatinine levels. वो उसके लिए they have to make an additional payment. So such things are there which needs to be corrected, which was not corrected by this government in spite of repeatedly requesting. I hope that you will do the necessary corrections. This will help the poor people, sir. Sir, going further ahead, sir. Sir, it is apparent that the youth, especially in the rural and small towns, are being facing problems of unemployment. I welcome that के उन बेरोजगार नौजवानों के लिए भी आपने ऐलान किया है कि करेंगे. Sir, ये moreover, youth have been promised monthly employment allowance of 4,000. I would like to know कि when are we going to start this? Sir, क्योंकि बेरोजगारी का भत्ता देने का इन्होंने भी वादा किया था, लेकिन किया नहीं. Sir, as per my information, I might be wrong. It is subject to correction, sir. 42 lakh children have registered in an employment department or Telangana Public Service Commission. Sir, if we take 30 lakhs also, unemployed youth, तो हमको, sir, 1,200 करोड़ महाना जरूरत पड़ेगी और हमको जरूरत पड़ेगी 14,400 करोड़ सालाना की. 14,400 crores yearly will be required. So I hope that क्या आप इस पर भी गौर करेंगे. For young women 18 years pursuing education, electric scooter का promise करे हैं. We welcome this. When we hope that कि ये promise भी fulfill होगी. So the issue of SC categorization into ABCD category has been hanging fire for over 2 decades now. Despite the effort of the successive government, the United AP and Telangana government to implement it in a letter and spirit, sir, unless constitutional amendments are moved by the central government
to overcome the hurdles in implementing the categorization in selected state instead of entire country, this issue cannot be resolved, sir. Regarding the minority declaration, let me point out that most of the schemes and initiative included in this declaration are already under implementation in the states since Telangana came into being in June 2014, sir. The Congress has promised about Setwin, sir. I hope that कि सेटविन को आप मजबूत बनाएंगे, अच्छा बनाएंगे, ताकि अनएम्प्लॉयड यूथ को स्किल डेवलपमेंट का ट्रेनिंग का प्रोग्राम भी होगा। और मैं ये भी कहूँगा कि कांग्रेस के टाइम में ओल्ड सिटी में हम नेशनल एकेडमी ऑफ कंस्ट्रक्शन का एक सेंटर लाए थे। तो मैं आपसे रिक्वेस्ट करूँगा कि नेशनल एकेडमी ऑफ कंस्ट्रक्शन के सेंटर को माइनॉरिटी वेलफेयर डिपार्टमेंट से जोड़ दीजिए, तो एटलीस्ट माइनॉरिटी वेलफेयर डिपार्टमेंट कैन टेक अप द स्किल डेवलपमेंट प्रोग्राम with collaboration with National Academy of Construction, sir. So you have also promised about additional funds to Khuli Qutub Shah, sir. And Khuli Qutub Shah has been given the responsibility by the TRS government, then TRS government, for the development of Charminar pedestrianization project. But it is still not yet completed. I would say it's in between, sir. मैं उम्मीद करता हूं कि आप उसको भी देखेंगे, sir. Sir, उसके साथ ही साथ, sir, मैं ये भी कहूँगा कि पुराने शहर में 100 बेडेड हॉस्पिटल्स के लिए याखुदपुरा एसआरटी कॉलोनी में एक 100 बेडेड हॉस्पिटल सैंक्शन हुआ है, काइंडली आप उसका काम करा दीजिए। पालम रोड ओल्ड सिटी में एक दवाखाना मंजूर हुआ है, उसका भी काम वैसी है, उसको भी करा दीजिए। मेरी कॉन्स्टिट्यूंसी में बारकस में और बल्लागुड़े में एक 40 बेड एक 100 बेड हॉस्पिटल आया है, उसका भी अगर आप काम करा दिए तो बेहतर होगा। और इसके साथ ही साथ हैदराबाद की पहचान, हैदराबाद की शान में कहूंगा कि उस्मानिया हॉस्पिटल के लिए हम बार बार कह रहे हैं कि उसको भी आप हेरिटेज को बरकरार रखते हुए बनाइए, या जैसा भी बनाना है बनाइए, बहरहाल बनाइए। मैं उम्मीद करता हूं कि आप उस्मानिया हॉस्पिटल को लेंगे। उसके साथ ही साथ ऑनरेबल स्पीकर सर, आपके जरिए मैं हुकूमत की तवज्जो इस बात पे दिलाना चाहता हूं कि निजामिया तिबी कॉलेज जो मक्का मस्जिद के सामने है, इट इज द ओनली मीडियम ऑफ मेडिकल एजुकेशन इन उर्दू, सर। It has been neglected. The building is in dilapidated condition. I request the Honorable Health Minister Saab, Honorable Chief Minister Saab, kindly give us some time, sir. Let us go and visit that hospital and see that hospital, how a bad shape that hospital, that building is in, sir. So उसके लिए भी 72 करोड़ सैंक्शन है। अगर उसका टेंडर बुला के अगर कॉन्ट्रैक्टर को देंगे तो वो हॉस्पिटल का भी काम मुकम्मल हो जाएगा, सर। और इसके साथ ही साथ, सर, जीएचएमसी के बारे में मैं कहूँगा कि जीएचएमसी के जितने भी एरियाज में जो काम हुआ है, कॉन्ट्रैक्टर्स का अमाउंट नहीं दिया गया है, सर। और ये बिन फ्री एक प्रोग्राम लाए थे मेरे दोस्त लाए, बिन फ्री। वो बिन तो उड़ गया, लेकिन कचरा वहीं फेंकने लगे लोग। बिन नहीं है लेकिन कचरा तो वहां आ रहा है। तो सर, मैं आपसे रिक्वेस्ट करूंगा, ये बिन फ्री क्या है, इसको रिव्यू करिए, देखिए हर जगह पे कचरा आ रहा है। सर, वी आर फॉर द डेवलपमेंट, वी वांट डेवलपमेंट, वी वांट द ओल्ड सिटी टू बी ऑन पार विद न्यू सिटी, वी वांट फ्लाईओवर्स, वी फाउंड अंडरपासेस, वी वांट द मेट्रो ट्रेन। I thank the Honorable Chief Minister Saab for other day when I was sitting with him, he had called for a meeting on आपकी दावत पे हम आए थे। लोग समझ रहे हैं कि हम आपके पास भाग के गए थे। भाई, आप दावत दिए थे, आप बुलाए थे, हम आए थे। और मैं आपका शुक्रिया अदा करता हूं कि आपने कहा कि मेट्रो ट्रेन को जो पुराना रूट है उस पे लाएंगे, और उसके साथ ही साथ आगे भी जो चंद्रायन गुट्टे से, सर, I'm concluding, sir. सर, आगे भी उसको चंद्रायन गुट्टे से एलबी नगर से लेते हुए इंटरनेशनल एयरपोर्ट को लेके जाकर वहाँ पे ख़त्म करेंगे बोले, इसके लिए भी मैं आपका शुक्रिया अदा करूँगा। सर, मैं उम्मीद करता हूँ कि आप जो है सो हम जितने भी मसाइल जो उठाए हैं इस पर भी आप गौर करेंगे। और एक सबसे बड़ा मसला है हैदराबाद मेट्रो वाटर वर्क्स और सीवरेज का। सर, ये हैदराबाद को जो पानी आता है, जो पावर जो हैदराबाद मेट्रो वाटर यूज़ करती है, ऐलान किया गया हमारी नुमाइंदगी पर कि उसकी रेट को कम करेंगे, सब्सिडाइज रेट देंगे, लेकिन अब तक नहीं किया गया। जरा नहीं, ऑर्डर हुआ लेकिन हो रहा नहीं है साहब उसमें। तो मैं उम्मीद करूंगा कि आप उसके ऊपर भी आप गौर करेंगे और उस पर भी तवज्जो देंगे, सर। Also, sir, the Telangana government has been facing, sir, I'm concluding, sir. Sir, this is a state
Finances and financial implication of the scheme's initiative and hike proposed under Congress manifesto, sir. This is important since the Telangana government has been facing resource crunch and growing financial deficit due to tight fisted approach of the central government towards the state, sir. In the first 7 months of the current financial year, the total receipts of the Telangana government added up to rupees 1,33,174 crores, sir. That is 51.25%, sir. And the annual budget estimate and the total expenditure reached to rupees 1,22,553 crores. That is 51.58% of the budget estimate, sir. However, Honorable Speaker, sir, the state share of union taxes came to rupees 7,139 crores as against the budget estimate of rupees 14,528 crores, sir. The state had budgeted the grant in aid and contribution amount to be rupees 41,259 crores, but only rupees 3,836 crores were received from the central government during the 7 months period, sir. The state net borrowing during the 7 month period have reached rupees 33,378 crores as against the budget estimate of rupees 38,234 crores, sir. That is 87.3% of budget estimate, sir. The November data on the state budget is not available in the public domain, sir. ये साहब, ये इसको देखिए साहब, ये public domain से गायब क्यों कर देते हैं? I don't know. ये लोग के टाइम होता था साहब, आप थोड़ा उसको देखना साहब. And we have 4 more months before the financial year comes to a close on March 31st, sir, 2023, sir. I may be wrong, but I was just going through. I'm not sure, but I believe कि 3-4 दिन पहले 500 करोड़ रुपया आप लोगों ने कुछ लोन लिया है. So क्या लिया है तो प्लीज बोलिए, और मैं चाहूंगा कि आप व्हाइट पेपर भी जारी करिए स्टेट के फाइनेंसेस पर, so that the people know कि what is the real financial position of the state, sir. The state cannot pile up borrowing as per its requirement, as it is hamstrung by the condition and restriction imposed by the Physical Responsibility and Budget Management FRBM Act, sir. According to the latest data, the borrowing limit for the Telangana government for the current year has been fixed to rupees 57,813 crores by the Union Finance Minister, but it was actually curtailed to rupees 42,225 crores after taking into account the additional borrowings of rupees 15,588 crores in the previous years. So, however, the Union Finance Minister has further curtailed the borrowing limit of Telangana state by 36,617 crores under open market borrowing as against the budget estimate of rupees 38,235 crores, citing overborrowing from open market in the previous year, sir. The state has already mobilized, Honorable Speaker, sir, the state has already mobilized 36,378 crores through open market loans in the current financial year up to the end of November 2023, sir. The state cannot raise any open market loans during the remaining period of the financial year till March 31, 2024, sir. I might be wrong, sir. This is subject to correction, sir. Sir, it can only avail a special drawing facility and resort to ways and means, advances and overdraft to meet its day-to-day requirements, sir. Overdraft. It is a very alarming. So this is why I say that a white paper needs to be tabled. Let the people know, sir. Sir, this is the grim financial scenario of the state at the Telangana government, and this is solely the result of policies and restraint imposed by the central government as well as the lesser central assistance by the way of grant in aid and devolution of central taxes. I would like to remind that I was the one person who is to always caution and say that devolution of funds, GST, आपको नुकसान होगा, लेकिन आप लोगों ने मेरी बात नहीं सुनी उस वक्त. मैंने बार बार कहा था, सीएम साहब, उस वक्त के सीएम साहब KTR साहब ने उठकर मुझसे कहा कि अकबर भाई आप बेफिक्र रहिए, हमारे स्टेट को पूरे पैसे आएंगे. लेकिन देखिए, हमारे स्टेट को पैसे नहीं आए, हमारे स्टेट का नुकसान हुआ, और उस वजह से आज हमको मुसीबतें उठानी पड़ेगी. सर, I wish my old colleague, my friend, and my very close friend, I would say, Mr. Bhatti Saab, the Deputy Chief Minister Saab, Bhatti Vikrama Saab, who looks after the finances, my best wishes and best of luck with you, sir. And we are there for whatever support and assistance or help is needed, sir. Incidentally, a few days ago, Deputy CM Saab had released a booklet on Telangana economy and Telangana at a glance on the financial indicators of state during the financial year 22-23. Telangana gross state domestic product, GSDP, at current prices
22-23 reached to rupees 13,13,391 crore with 16.3% growth, which was marked higher than India's growth of 16.1, sir. और उसके साथ ही साथ 2 दिन पहले हमारे हैदराबाद को भी एक अवार्ड मिला है, बेस्ट सिटी, राइट. ऑपरेशन को तो नहीं था अवार्ड वो, राइट, इट वाज एन अवार्ड. गुड. So I congratulate the officials who are responsible for this award, and I also congratulate the then government TRS also, sir. Sir, moreover the Telangana, sir, isme led the other big states in the country with the highest per capita income of 3,12,398 during the year 22-23, sir. The state has certainly progressed since it was granted statehood in 2014, sir. There are many other issues which may have time to discuss during the forthcoming budget, sir. Before I conclude, I may recall that one issue which I have been highlighting it frequently during the session of Telangana Assembly was conduct and duration of budget monsoon winter session of the Assembly, sir. Sir, मैं इनको भी क्रिटिसाइज करता हूं, सर. माय फ्रेंड्स आर देयर, सर. सर, आंध्र प्रदेश था बोलकर आंध्र प्रदेश में 40 दिन बजट सेशन होता था, सर. बोले कि नहीं सर, वो आधे मेंबर्स उधर चले गए तो 40 के बजाय कम कर देंगे. सर, आई रिक्वेस्ट, सर, वी शुड हैव सेशन, सर. वी शुड हैव डिस्कशन, सर. सर, इसमें हुआ ये, सर, इन द लास्ट बजट सेशन, सर. आई एम सॉरी, सेक्रेटरी साहब इज देयर, ही माइट फील ऑफेंडेड, बट द डिमांड्स वर नॉट टेबल एंड वी वर डिस्कसिंग ऑन डिमांड, सर. कैसे होगा, सर, ये? ठीक है, सब सारे लोग नहीं पढ़ते होंगे, लेकिन बात पढ़ने वाले लोग हैं, सर. हम जैसे लोग जो टूटा फूटा जैसा भी है पढ़ लेते हैं. ठीक है, हम उतने काबिल नहीं है, उतने ज्यादा पढ़े लिखे नहीं है, उतने डिग्रीज नहीं है, लेकिन फिर भी, सर, I may point out whether it is assembly or a small state like Sikkim or large state like Uttar Pradesh, there is nothing to prevent these assemblies for holding sittings for longer duration and for holding, sir. Sir, we in Telangana have 119 members, AP has 175. Sir, Andhra Pradesh Assembly regularly budget session होता है, और हमारे पास the budget session used to be sitting of 29 days, sir, 40 days span में होता था. लेकिन अगर हम देखते हैं, sir, during the first term 2014 and 18, the assembly sittings were held for 126 days, annual average of 25 days, sir. Moreover, in the successive sessions, the question hour were dispensed. Question hour chale gaya. With too often and no discussions were held in form of half an hour discussion, Rule 29, LAQ Rule 39, SNQ Rule 51, short discussion Rule 60, calling attention Rule 74, and matter of urgent public importance, sir. In the BSc meeting held in this connection, the previous sittings and session of Assembly, our party had given a list of issues for discussion, sir. Sir, therefore, I urge the Honorable Chief Minister, the Leader of the House and the Legislative Affairs Minister, sir, to ensure that Assembly sessions are conveyed for longer duration, and all the 3 session budget, monsoon and winter will be held, sir. तो मैं उम्मीद करता हूं, सर, आपने जो मुझे मौका दिया है इसके लिए मैं आपका शुक्रिया अदा करता हूं, और शुक्रिया अदा करते हुए आपकी हुकूमत के साथ अपनी सारी नेक ख्वाहिशात का इजहार करता हूं, और हमारा ताउन आपके साथ रहेगा. जो रियासत की बेहतरी के लिए है हम उसकी तायीद करेंगे, जो रियासत के अवाम के खिलाफ होगा हम उसकी मुखालिफत करेंगे. हम खड़े रहकर अपने हक की लड़ाई लड़ेंगे. हम मुसलमानों की आवाज बनकर इस ऐवान में गूंजते रहे हैं, हमारी आवाज गूंजते रहेगी, और हम अपने मुतालिबात को आपके सामने रखेंगे. और उम्मीद करता हूं कि छोटे व्यापारियों का भी आप ख्याल करेंगे, ऑटो वालों का ख्याल करेंगे, माइनॉरिटीज के इश्यूज जब उठाए उसके ताल्लुक से आप संजीदा रहेंगे, उर्दू के ताल्लुक से हमने जो उठाया है, और उसके साथ ही साथ, सर, हाईटेक सिटी में दुकानें 24 घंटे खुले रहते हैं, सर. आपकी गवर्नमेंट आने के बाद से 10:30-11 बजे ओल्ड सिटी में दुकानें बंद कर दे रहे हैं, सर. ये छोटे कारोबार वाले हैं, सर, थोड़ा उन पे भी रहम करिए. मेरी आपसे अदबन दरखास्त है कि एक मीटिंग भी बुलाइए, माइनॉरिटीज के इश्यूज को हम आपके सामने लाएंगे, आपके सामने रखेंगे, और उम्मीद करते हैं कि आपकी हुकूमत काम करेगी, आवाम के दिलों को जीतेगी, अपने मैनिफेस्टो को मुकम्मल करेगी. चाहे कितना भी पैसा हो, वो अपने जबान से, अपने मैनिफेस्टो से, अपने तयखुन से, और अपने जो उम्मीद जो आवाम को दिलाई है उसको नहीं तोड़ेगी. बहुत बहुत शुक्रिया स्पीकर साहब. श्री కూనమనేని ఒక్క నిమిషం లీడర్ ఆఫ్ ద స్పీకర్ సార్,
గవర్నర్ గారి ప్రసంగం రిప్లై సందర్భంగా ఎంఐఎం సభాపక్ష నాయకులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలు జరగడం లేదు, జీవో ఇవ్వలేదని వారు చెప్పినారు. వారు సమాచార లోపం వల్ల ఏమన్నా చెప్పినరేమో. ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకున్న మొదటి రోజే మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి మంత్రివర్గ సమావేశం 7 తారీఖు నాడే ఆమోదం తీసుకొని 8 తారీఖు రోజు జీఓఎంఎస్ నెంబర్ 191 ఈ జీవో స్పష్టంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో పేదలకు వైద్య ఆరోగ్య ఖర్చుల కోసం 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగింది. ఈ 10 లక్షల క్లెయిమ్ చేయడం అనేది ఎవరైనా బాధితులు లేకపోతే వాళ్ళు ఏం క్లెయిమ్ చేసుకుంటున్నారో వాటికి సంబంధించిన ఎవరైనా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఇందులో ఎంపానల్మెంట్లో ఉన్న హాస్పిటల్స్ ఎవరైనా హాస్పిటల్లో చేర్చుకోకపోయినా 10 లక్షల వరకు వాళ్లకు ఆరోగ్యశ్రీ ఈ కవరేజ్ ఇవ్వకపోయినా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఆయా ఆసుపత్రుల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది. కాబట్టి దయచేసి మా సహచర సభ్యులకు నా సూచన, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని 7 తారీఖు నాడు ప్రభుత్వం బాధ్యత తీసుకున్న రోజే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తీసుకున్నాం. 8 తారీఖు రోజు జీఓఎంఎస్ నెంబర్ 191 ఆల్రెడీ 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతూ విధానపరమైన నిర్ణయం తీసుకొని జీవో ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ ద్వారా సభ్యులందరికీ 119 మంది సభ్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ వివరాలను తెలియజేస్తున్న అధ్యక్ష. ధన్యవాదాలు. Well, Chief Minister Saab, I thank you and I welcome that the GO was issued about enhancement of Arogya Sharif to 10 lakhs rupees. लेकिन आप मेरी बात को समझिए, मैं ये बताना चाह रहा हूँ कि किस तरीके से ये 10 लाख रुपया एक पेशेंट को दिया जाएगा वो तफसील अब तक नहीं आई है. सिर्फ 10 लाख का ऐलान हुआ, लेकिन आपके इस ऐलान से एक भी पेशेंट को नहीं फायदा हुआ. क्या ये 10 लाख आपका सीसीयू में इनहैंस होगा? क्या 10 लाख कैंसर के पेशेंट को होगा? 10 लाख क्या अगर एक पेशेंट 4.5 लाख अगर अब हो गए तो नेक्स्ट एडमिशन उसको डिनाई होता था कि ही हैज एब्जॉर्ब्ड दिस अमाउंट, तो क्या वो फिर से आएगा? तो फिर उसको आप 5.5 का ट्रीटमेंट देंगे क्या? ये चीजें नहीं आई हैं. मैं ये चाहता हूं कि अगर क्लैरिटी से आ जाएगा तो वो 10 लाख का फायदा आवाम को मिलेगा. आज बेशक आपने जियो दिया, लेकिन किसी पेशेंट का इससे फायदा नहीं हो रहा. मैं ये आपके इल्म में लाना चाह रहा हूं. श्री కూనమనేని సాంబశివరావు గారు. థ్యాంక్ యూ సార్. ఈరోజు అసెంబ్లీలో అధికార పక్ష ప్రతిపక్ష నాయకులు సభ్యులు మాట్లాడిన విధానం చాలా ఆరోగ్యదాయకంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఈ పద్ధతుల్లోనే ఆరోగ్యదాయకంగా విజ్ఞానదాయకంగా నిర్మాణ పద్ధతుల్లో మాట్లాడారు. ఇలాగే ఉండాలని కోరుకుంటా ఉన్నాను. ఇంతకు మించి వ్యక్తిగత దోషణలు భాషణలు వాటి జోలికి వెళుతూ పవిత్రమైనటువంటి సభను పక్క మార్గాలు పట్టించకుండా ఉండాలని, అటువైనా ఇటువైనా మార్షల్స్కి పని పెట్టకుండా ఉండాలని, బలవంతాన బయటికి నెట్టివేయబడకుండా ఉండాలని కోరుకుంటూ ఇటువంటి గొప్ప సభ గొప్ప నిర్వహణ మన తెలంగాణ ప్రజల ఆశల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ముందుగా మీకు నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి మంత్రివర్గ సహచరులకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.
కేటీఆర్ గారు మరెవరు మాట్లాడుతూ మీరు 65 మంది మేము మిగిలిన 54 ఏదో చెప్పారు. అంటే నన్ను కూడా అటు కలిపేశారు. 23 కలిపేసుకున్నారు. ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ మీ ముగ్గురు ఒకటిగా అనే భావన వచ్చింది నాకు. అలా ఉండకూడదని నేను అనుకుంటున్నా. నేను కూడా అలా ఉండకూడదని నేను అనుకుంటున్నా. నేను కమ్యూనిస్ట్ పార్టీ అఫ్కోర్స్ అక్కడ 39 ఉన్నాం. 64 కాకుండా మిగిలిన వాళ్ళు ఇటువైపు ఉన్నారని చెప్పారు. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఏ ఒక్కరితోటి కూడా కలిసి పనిచేసే సమస్య లేదు. మేము కన్స్ట్రక్టివ్ అపోజిషన్గా పార్టీ సిద్ధాంతాలు అనుగుణంగా పనిచేస్తాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి మంచి సంక్షేమ కార్యక్రమాలకు మద్దతు ఇస్తాం. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు మేము ఎప్పటికప్పుడు ఎండగడతామని తెలియజేస్తున్నాం సార్. సిద్ధాంతాలు ఏదైనా కలిసి ఉండటం మంచిది. అందరం కలిసి నిర్మాణపరంగా చర్చించుకోవడం మంచిది. అలాగే ముఖ్యంగా ఇదే పద్ధతి కొనసాగాలంటే అసెంబ్లీని కూడా ఎక్కువ రోజులు నడిపే విధంగా అధికార పక్షం శ్రద్ధ పెట్టాలి, ప్రతిపక్షం సహకరించాలి. మీకు గత అసెంబ్లీది అంటే జరిగిపోయినటువంటి 5 ఏళ్ల లెక్కలు చెప్తే 2019లో కేవలం 19 రోజులు మాత్రమే అసెంబ్లీ నడిచింది. 2020లో కేవలం 17 రోజులు మాత్రమే అసెంబ్లీ నడిచింది. 2021లో 16 రోజులు, 22లో 10 రోజులు, 23లో 11 రోజులు మాత్రమే అసెంబ్లీ నడవటం జరిగింది. పాత అసెంబ్లీ గురించి మాట్లాడినారు కాబట్టి పాత ఎల్ఏ మినిస్టర్ నేనున్నాను. అప్పుడు అసెంబ్లీ ఎన్ని రోజుల కంటే ఎక్కువగా అప్పుడు మేము అవలంబించిన విధానం ఏంటంటే ఎన్ని అవర్స్ జరిగింది, ఎంత కన్స్ట్రక్టివ్ అవర్స్ జరిగింది, ఎంత క్వాలిటేటివ్ అవర్స్ జరిగింది అసెంబ్లీ అన్నదానికే మేము ప్రాముఖ్యతనిచ్చాము అధ్యక్ష. ప్రతిరోజు 12 గంటలు వర్కింగ్ అవర్స్, 13 గంటలు వర్కింగ్ అవర్స్ కూడా జరిగిన రోజులు చాలా రోజులు ఉన్నాయి. అన్ని పద్ధతుల మీద చర్చలు జరిగినాయి. బడ్జెట్లో మంచి చర్చలు జరిగినాయి. ఎక్కడ కూడా ప్రతిపక్ష నాయకులకు కూడా యాంపుల్ టైం ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి ఆ విషయాన్ని పరిగణలో తీసుకోవాల్సిందిగా నేను సిపిఐ సభ్యుడికి మనవి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, గౌరవ సభ్యుడు జరిగిన రోజులు చెప్పాడు, సమయం ఏమో చెప్పాలి. ఇప్పుడు ఎక్కువ జరగాలని కోరడానికి ఎదుగు తొందరపడతారు. జరగలేదు దానికి సాంబశివరావు గారు అంతా మనకి మన నిబంధనలో ఇన్ని రోజులు జరపాలని ఉంది. దాన్ని కాదని మొత్తాన్ని కలిపి 10 రోజుల్లో జరిపేద్దామంటే అది క్వాలిటేటివ్ డిస్కషన్గా ఉండదు. సరే పోనీ సాంప్రదాయం, అది క్వాలిటేటివ్ డిస్కషన్ అవ్వదు. అందువలన క్వాలిటేటివ్ డిస్కషన్ జరగాలంటే పాత సాంప్రదాయాలకు అనుగుణంగా జరపవలసిన అవసరం ఉంది. అలాగే చర్చలు కూడా ఇదే పద్ధతిలో జరపాలని నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ బడ్జెట్ లేకపోతే ఇటువంటి అంశాలపైన అంతా గెలిటన్ అనేది మనకి అదొక సాంప్రదాయం అయిపోయింది. ఒక్క రోజులోనే మీరు చెప్పారు మా మిత్రులు ప్రశాంత్ గారు, నాకు తెలిసి గత సమావేశంలో టోటల్ బడ్జెట్ పద్దులు అంతా ఒక్క రోజులోనే పూర్తయిపోయినాయి. ఆ విధంగా అయితే ఓకే సార్, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐ మై సెల్ఫ్ విల్ బి కరెక్టెడ్. ఆలోచన చేయండి అంతే. ఈ విధంగా దీన్ని భవిష్యత్తులో జరగకుండా ఉండే విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉందని నేను గుర్తు చేస్తా ఉన్నాను. అలాగే ఇప్పుడు మన అక్బర్ గారు చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా ఆ 6 గ్యారంటీస్కి సంబంధించి, ఇతర వాగ్దానాలు హామీలకు సంబంధించి దీన్ని
how to meet such expenditure, you have to explain like that. He put several questions to the newly formed government. నేను అంటున్నాను, if at all, if one should have willpower, determination, dedication, definitely one can fulfill all those things. We should take late YS Rajశేఖర Reddy garu as an example. He promised several things regarding Arogyasri, free scholarship, and houses to the saturation point, this pensions, ration cards, what not. He promised several projects, several things, but ultimately he could achieve. ఆ విధంగా ఎవరు ఊహించాల ఏది మన జల యజ్ఞం, మరి ఎట్లా వచ్చింది డబ్బులు, ఎలా సాధించారు డబ్బులు. అందుకని provided one should have, if one should have such willpower and plan of action and commitment and determination towards the cause, definitely you can achieve. I hope that you will achieve whatever promises we made in the poll manifesto or something like that. దీని తోడు మన అప్పుడున్నటువంటి దివంగత రాజీవ్ గాంధీ గారు చెప్పింది కూడా నేను గుర్తు చేస్తాను. డబ్బు అనేది ఇవాళ పెద్ద సమస్య కాదు నాకు తెలిసి. ఆ డబ్బుని ఎంత మేరకు సద్వినియోగం పరుస్తున్నారనేది సమస్య. ఆనాడే రాజీవ్ గాంధీ గారు రూపాయిలో కేవలం పావలా మాత్రమే ఏ ప్రాజెక్టులకు ఉద్దేశించారో అది ఖర్చు పెడుతున్నారని చెప్పి ఆనాడు చెప్పారు. ఇప్పుడు ఆ పావలా కూడా ఉందేమో నేను అనుకోవట్లేదు, ఉందని నేను అనుకోవట్లేదు. మనం ₹1,00,000 1,00,000 కోట్లు ఒక ప్రాజెక్టు పెడితే దానిలో ఏ 10,000 కోట్లు మాత్రమే ఆ ప్రాజెక్టులకి నిజమైన రూపంలో ఖర్చు అవుతుంది. మిగిలిందంతా ఎట్లా పోతున్నాయో తెలియదు, ఏ రూపంలో పోతుందో తెలియదు. దాన్ని మీరు కంట్రోల్ చేయగలిగితే కొత్త ప్రభుత్వంగా డబ్బు అనేది పెద్ద సమస్య కాదనేది నా భావన. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు చాలా నిధులు రావాల్సి ఉన్నాయి. చాలా నిధులు గత 5 ఏళ్లలో కానీ లేకపోతే అంతకుముందు 5 ఏళ్లలో కానీ తెలంగాణ ఫామ్ అయిన తర్వాత చాలా నిధులు రావాలి. ఫైనాన్స్ కమిషన్ సూచించినవి కానీ లేకపోతే ఫైనాన్స్ మేనేజ్మెంట్ని ఎఫెక్టివ్గా నడిపినందుకు ఇవ్వాల్సినటువంటి గవర్నమెంట్కి ఇవ్వాల్సినటువంటి నిధులు కానీ అవన్నీ కూడా రాలేదు. అవన్నీ కూడా మనం తీసుకుంటే ఒక 60-70 వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డ్యూ ఉంది. ఆ వైపు కూడా కాన్సన్ట్రేట్ చేస్తే ఆ ఫండ్స్ కూడా మనకి వస్తాయి. అలా మనం అన్ని రకాలుగా ప్లాన్ చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ కూడా తీసుకుంటే ఖచ్చితంగా వస్తుందని ఆ పథకాలు అమలు చేయొచ్చని నేను భావిస్తూ ఉన్నాను. తర్వాత ముఖ్యంగా దెర్ ఈజ్ ఏ సేయింగ్ దట్ వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్. I think he started on positive foot, our Chief Minister and government. Within the swearing-in ceremony, within the 24 hours of swearing-in ceremony, he signed 2 files. ఒకటి ఆరోగ్యశ్రీ, ఇంకోటి మహాలక్ష్మి. దానిలో సరే ఇంకా కొన్ని ఉండొచ్చు. తర్వాత ఇంకోటి కూడా వాళ్ళు ఒక ప్రకటన కూడా చేశారు. ఫైల్పై సంతకం కూడా యాజ్ పర్ మై నాలెడ్జ్ ఈజ్ కన్సర్న్ 6 హామీలకు కూడా చట్టబద్ధత తీసుకురావడానికి ఒక ఫైల్పై కూడా సంతకం చేశారు. ఇంకా 100 రోజులు టైం ఉంది దానికి. ఈలోపు ఐ థింక్ అగైన్ యూ విల్ కాల్ అసెంబ్లీ మీటింగ్ అండ్ ఇన్ దట్ మీటింగ్ వాట్ ఎవర్ ప్లాన్ యూ హ్యావ్ ఇన్ మైండ్ జస్ట్ యూ విల్ పుట్ ఫోర్త్ ఫర్ ఓటింగ్. ఐ హోప్ దట్ విత్ ఇన్ ద కమింగ్ 100 days ఆ 6 గ్యారంటీస్ కూడా లీగలైజ్డ్గా చట్టబద్ధత వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఆ విధంగా కూడా చేయాలని నేను కోరుతా ఉన్నాను. అలాగే ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఎక్కువ కాలం మంచిగా పనిచేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటాం. టీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ని కూడా కోరుకున్నాం, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ని కూడా కోరుకుంటాం. ప్రభుత్వం అనేది ఇట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, కంటిన్యూస్ గవర్నెన్స్. వాళ్ళు చేసిన మంచి పనులు ఉంటాయి, దాన్ని మీరు కొనసాగించాలి. వాళ్ళు చేయలేనటువంటి పనులు ఏమన్నా మంచి పనులు చేయలేకపోతే వాటిని మీరు టేకప్ చేయాలి.
వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏమున్నాయో అది మీరు అర్థం చేసుకోవాలి. ఆ తప్పుల్ని చేయకుండా మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇందాక లాంగ్ డిస్కషన్ జరిగింది. గత అనేక సంవత్సరాలు 50 ఏళ్ల చరిత్ర, మళ్ళీ ఈ 10 ఏళ్ల చరిత్ర దేన్ని పారామీటర్గా తీసుకోవాలనేది. 50 ఏళ్ల చరిత్ర ఏది చేయకుండా ఈ దశకి ఏది రాదు. అది నేను వెదర్ దట్ వాజ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆర్ జనతా గవర్నమెంట్ ఆర్ ఎనీ అదర్ గవర్నమెంట్, అది ఒక ఫుట్టింగ్, అది ఎప్పటి నుంచో అలా అలా చేసుకుంటూ వస్తుంది. దానిపైనే ఆధారపడి కొత్త గవర్నమెంట్ ఇంకొన్ని నిర్మిస్తూ ఉంటుంది. మొత్తం మేమే చేసామని చెప్పి 10 ఏళ్లలో టీఆర్ఎస్ వారు చెప్పినా, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేదని చెప్పినా, లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు అసలు ఏం చేయలేదని కాంగ్రెస్ వారు చెప్పినా, ఇది అన్రీజనబుల్గా ఉంటుందని నేను భావిస్తూ, ఇప్పుడు చేయాల్సిందేంటి? వాళ్ళంతా బాగానే చేశారు. మరి 10 ఏళ్లకి నాకు తెలిసి ఏ ప్రభుత్వాన్ని మనం తీసుకుంటే ఏ ప్రభుత్వం కూడా అనేక సంవత్సరాలు ఏది కొనసాగలేదు. ఎంత మంచి ప్రభుత్వం అయినా మీరు తీసుకోండి. ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం కొనసాగలేదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనసాగలేదు, ఈవెన్ మా కమ్యూనిస్టుల ప్రభుత్వం ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో కొనసాగలేదు. మీరు ఏ స్టేట్ అయినా, యూ టేక్ ఎనీ స్టేట్, నో పార్టీ కంటిన్యూడ్ ఫర్ సెవరల్ ఇయర్స్, 1 or 2 terms ఆర్ 3 terms, ఇఫ్ నాట్ 4 terms. ఎవరైనా సార్ ఏదో సందర్భంలో ప్రజల దానిపైన యాంటీ ఇన్కంబెన్సీ వస్తుంది, లేకపోతే ప్రజల అంబిషన్స్ పూర్తి కాలేదనే భావంతో వస్తుంది, ఓడిస్తారు. కాబట్టి ఓడిపోవటం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో అది కూడా దాన్ని స్పోర్టివ్గా మనం తీసుకోవాలి. ఓడిపోయాం కాబట్టి వీళ్ళు ఎంతకాలం ఉంటారో చూస్తాం, ఇది ఎంతకాలం ఉంటుందో చూస్తాం, మీరు సంవత్సరం కూడా ఉండలేరు. ఇటువంటి భాష ఎవరు వాడినా కూడా తప్పని నేను భావిస్తూ ఉన్నాను. ఎవరైనా ఒకరిద్దరు అత్యుత్సాహంతో మాట్లాడినా కూడా అది ఈ మధ్య పత్రికల్లో చూస్తున్నాం. అంటే ఏం చేస్తారు? ఒక సంవత్సరం కూడా ఉండదని అంటే అర్థం ఏంటి? అంటే కొనుగోలు మొదలు పెడతామా ఎమ్మెల్యేని? ఎవరినైనా మళ్ళా అటో ఇటో బేరసారాలు మొదలు పెడతామా? అది ప్రజాస్వామ్యానికి కొన్ని తీసుకురాదు. అటువంటి పదాలు వాడకూడదు. ఎందువల్లంటే మహామౌలికే ఓటమి తప్పలేదు. చంద్రబాబు గారు ఓడిపోయారు, ఇప్పుడు మన కేసీఆర్ గారు ఓడిపోయారు. వీళ్ళు కూడా బాగా చేస్తూ ఉంటారు. లేకపోతే ప్రజలు అల్టిమేట్ జడ్జిమెంట్స్ ఆర్ ద పీపుల్. వాళ్ళు ఏ నిర్ణయం చేస్తారో దానికి మనం కట్టుబడి ఉండాలి. కానీ మన తెలంగాణ సంస్కృతిని, తెలంగాణలో ఉన్నటువంటి మన ప్రజలలో ఉన్నటువంటి నీతి నిజాయితీల్ని పక్కదారి పట్టించే విధంగా గత 10 ఏళ్లలో అనేక కొనుగోళ్లు, అమ్మకాలు విపరీత స్థాయిలో జరిగాయి. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలని మనం చూస్తే ఎంతమందిని కొన్నారో, ఎంతమంది అమ్ముడుపోయారో, నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధితో పలానా పార్టీ బాగా ఉంటుంది, మేము అందులో చేరుతున్నాం అన్నా కూడా యాంటీ డిఫెక్షన్ లా ఉంటుంది. ఆ యాంటీ డిఫెక్షన్ లాని కూడా దాన్ని కవర్ చేసుకుంటూ ఎంతమంది అమ్ముడుపోయారో మనం చూసాం. అమ్ముడుపోయినటువంటి ఒక్కళ్ళు కూడా ఈసారి తిరిగి అసెంబ్లీలోకి రాలేదు. అంటే ప్రజలు అమాయకంగా లేరు, ప్రజలు తేలిగ్గా లేరు. నిన్నగా మనం జరిగినటువంటి మా ఎన్నికల్లో చూసాం. నిన్నగా వ్యక్తులను కొనేస్తున్నారు, సర్పంచులను కొంటున్నారు, ఎంపీటీసీలను కొంటున్నారు. ఒకరు కొంటాం, దాన్ని మళ్ళీ ఇంకొద్ది డబ్బులు ఇచ్చి ఇంకోళ్ళు కొంటాం. ఈ కల్చర్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? చివరికి భారతదేశంలో నాకు తెలిసి తెలంగాణలో ఉన్నటువంటి ఒకనాడు తెలంగాణ అంటే పౌరుషాల గడ్డ, ఇది పోరాటాల గడ్డ, తిరుగుబాటుకి బానిసత్వం లేకపోతే స్వేచ్ఛ లేనటువంటి తనానికి వ్యతిరేకంగా నిలబడ్డటువంటిది. దీనిలో అటువంటి కల్చర్ని ఎవరు కూడా డెవలప్ చేయకూడదు అనేది నేను కోరుతా ఉన్నాను. ఎందుకు ఆ సందర్భం ఎందుకు చెప్తున్నానంటే, జరిగిన తప్పులు జరిగినాయి, ఇక నుంచి జరగొద్దు. మీకు ఉదాహరణ చెప్తాను. 2011లో లెఫ్ట్ ఎల్డిఎఫ్ కేరళలో ఓడిపోయింది. ఎంత తేడాతో ఓడిపోయింది? 0.09 ఓట్ల తేడాతో. ఎన్ని స్థానాల తేడాతో ఓడిపోయింది? కేవలం నలుగురే అప్పుడు యూడిఎఫ్కి ఎక్కువ ఉన్నారు అక్కడ. కానీ ఎల్డిఎఫ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మీరు నిశ్చింతగా పరిపాలన చేసుకోండి, మీ ఎటువంటి అస్థిరత కల్పించం, మీ ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులు కల్పించం అని స్టేట్మెంట్, అంటే కమ్యూనిస్టు నాయకత్వంలో ఉన్న ఎల్డిఎఫ్ ప్రకటన చేసింది. 5 ఏళ్ళు కూడా సహకరించింది. ఆ పద్ధతుల్లో మనం ఒకరికొకరు సహకరించుకుని ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉందని నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి ముఖ్యంగా కొత్త ప్రభుత్వం
కొన్ని పాత వాటి నుంచి అనుభవాలు తీసుకోవాలి. మీకేం కోపం రావద్దు, ఎందుకంటే మేము కూడా మీతో సహచర్యం కొంతకాలం చేశాం. కోపం రావాల్సిన పని లేదు. ఎందుకు ఫెయిల్ అయ్యారు అనేది మీరు విమర్శ ఎట్లయినా ఆత్మవిమర్శ చేసుకుంటారు. సహజంగా 2 సార్లు చేశారు. వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారు అనేది మీరు జాగ్రత్త తీసుకోవాలి. ఆ తప్పులు జరగకుండా చూసుకోవాలి. ఆ తప్పులుగా చూడాలంటే నేను కొన్ని పాయింట్స్ రాశాను. ఒకటి, మొదటి తప్పు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటం. కొనుగోలు చేయండి, లేకపోతే ఏ పేరుతో అయినా కానీ మీరు మళ్ళీ ఇప్పుడు నా సమాధానం చెప్పకండి, మళ్ళీ మాట్లాడుదురు. పోనీ ఒకవేళ ఐ టేక్ బ్యాక్ మై వర్డ్, కానీ ప్రజలు అలా అనుకుంటున్నారు. పార్టీలు మారని ఏదైనా కానివ్వండి, తప్పు అది జరిగింది. అది దాంతో ప్రజల్లో బాగా నెగటివ్ ఇది వచ్చింది. రెండోది, పోనీ అయారం గయారం. రెండోది స్వేచ్ఛ. ప్రజాస్వామ్యం అంటే స్వేచ్ఛ, అదేవిధంగా సమానత్వం, లేకపోతే వాక్ స్వాతంత్రం, భావ స్వాతంత్ర్యం, ఇవన్నిటితో కూడినటువంటిది ప్రజాస్వామ్యం. మనం ఉద్యమ పార్టీగా మీరు అధికారంలోకి వచ్చారు. టీఆర్ఎస్ వారు ఉద్యమ పార్టీగా అధికారంలోకి వచ్చారు. ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కేసీఆర్ గారు రోల్ అద్భుతమైనటువంటి రోల్. మేము వీ సపోర్టెడ్ దట్ మూమెంట్. నేను కూడా అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి కేసీఆర్ గారిని ఖమ్మంలో తీసుకొచ్చినప్పుడు ఐ వాజ్ ద లోన్ ఎమ్మెల్యే హూ వెంట్ దేర్ అండ్ హూ కన్సోల్డ్ హిమ్ అండ్ హూ ట్రైడ్ టు బ్రింగ్ హిమ్ ఫ్రమ్ ద హాస్పిటల్ టు ద స్ట్రీట్. ఆ విధంగా నేను ప్రయత్నం చేశాను. ఆయన జైల్లో పెడితే నేను వెళ్ళాను. నేను 500 కిలోమీటర్లు పాదయాత్ర చేశాం. అప్పుడు తెలంగాణ ఖమ్మంలో లేదు. 7 రోజులు ఇండెఫినెట్ హంగర్ స్ట్రైక్ చేశా. 7 రోజులు ఇండెఫినెట్ హంగర్ ఎవరిని పెట్టారు? ఫస్ట్ ఖమ్మం జైల్లో తీసుకొచ్చి, నాకు తెలుసండి, నాకు తెలుసు ప్రభాకర్ గారు, ఫస్ట్ అక్కడికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకొచ్చారు. జైల్లో 1 రోజు ఉంచారు. అక్కడి నుంచి మరుసటి రోజు హాస్పిటల్కి తీసుకొచ్చారు. నాకు తెలుసు. అవును, ఫస్ట్ మేము వెళ్ళామండి, పువ్వాడ గారు నేను ఇద్దరం వెళ్ళాము. తీసుకొచ్చి అక్కడి నుంచి తీసుకొచ్చారులేండి, తెలుసు అప్పటికి. సరే, ఓకే. అయితే అటువంటి ఆయన పాత్రని మేము ఎప్పుడు కూడా, కాకపోతే ఎవరు చేయలేని పద్ధతుల్లో ఆయన ఉద్యమాన్ని జాగ్రత్తగా నడిపారు. ఆ తర్వాత జరిగిన ఈ 10 ఏళ్ల కాలంలో ఎవరెవరు ఎన్నిసార్లు జైలుకి వెళ్ళారు, ఎవరెవరు ఎన్నిసార్లు హౌస్ అరెస్టులు అయ్యారు, ఇది ఒకసారి మనం తీసుకోవాలి, గమనంలో తీసుకోవాలి. ఆ తప్పులే మీరు చేస్తారా? ఎమర్జెన్సీ నేను మీకు చెప్తున్నా, నేను మీతోనే మాట్లాడతాను. ఐ విల్ స్ట్రైట్లీ టాక్ టు యూ సార్. ఎమర్జెన్సీలో తప్పులు చేస్తే ఆ తప్పులు మనం చేయాలా? అప్పుడు ఏం తప్పులు చేస్తారో ఆ తప్పులు మనం చేస్తామా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొన్ని తప్పులు చేసింది, అందుకనే కదా వారు కూడా అందులో నుంచి కూడా తిరగబడి ఆ తప్పులు సరిదిద్దుకోవడానికే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడానికి సంసిద్ధురాలయ్యారు. ఆ తప్పులంటే ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి కొన్ని తప్పులు ఉన్నాయి, కొన్ని మంచి పనులు కూడా ఉన్నాయి. మనం అవి చేయొద్దు కదా. ఇప్పుడు కూడా నేనేం చెప్తున్నానంటే, అవి వీళ్ళని చేయొద్దని చెప్పడానికి సూచనగా సలహాలుగా నేను చెప్తున్నాను. ఎందువల్లంటే సార్, మీరు అంగీకరించకపోతే నేనేం చేయలేను. నేను వ్యక్తిగతంగా ఏం మాట్లాడలేదు. కోదండరావు గారిని ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్ చేశారు చెప్పండి? ఇదే రేవంత్ రెడ్డి గారిని ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్ చేశారు చెప్పండి? మేము మీకు సపోర్ట్ ఉన్నప్పటికి కూడా ఎవరైనా మంత్రి వస్తుంటే, ఏదైనా ప్రాంతానికి ఎవరైనా వస్తుంటే మమ్మల్ని అందరిని కూడా ఎన్నిసార్లు అరెస్ట్ చేశారు? మేము సపోర్ట్ ఉన్నప్పుడు కూడా మేము మంచి ఉద్దేశంగా కూడా చెప్పాం, ఇది మంచి పద్ధతి కాదని కూడా చెప్పాం. ఇలా చేసుకుంటా పోతే ప్రజల్లో నువ్వు బంగారం పెట్టు, బంగారంతో కూడినటువంటి లేకపోతే పంచభక్ష పరిమాణాలను పెట్టు, హంస తూలికా తల్పాలను ఏర్పాటు చేయి, నువ్వు ఎంతైనా చేయి, స్వేచ్ఛ లేనటువంటి మానవ జీవితాన్ని ఎవడు అంగీకరించడు. తెలంగాణలో అసలే అంగీకరించడు. తెలంగాణ అస్తిత్వం, ఆవిర్భావం మొత్తం కూడా అటువంటి తిరుగుబాటులో నుంచే వచ్చిందని నేను మీకు మనవి చేస్తున్నాను. ఆనాడు
48లో 45 నుంచి 52 వరకు జరిగినటువంటి ఆనాటి ఉద్యమం కూడా ఆ విధంగా తిరుగుబాటు ద్వారానే వచ్చింది. అయినా కూడా పాతయన్నీ మర్చిపోయి మరలా మనం ఇది శాశ్వతం అనుకుని, ఈ అధికారం శాశ్వతం అనుకుని ఎవరు కూడా చేయటం తప్పు అనేది ఆ జాగ్రత్త తీసుకోమని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే రేవంత్ గారు లోపల ఉన్నాడు, మీరు మన ప్రభాకర్ గారు మీరు అందరూ లోపల ఉన్నారు, మేమందరం కూడా లోపల ఉన్నాం. ఇలా ఉండే పరిస్థితి రాకుండా స్వేచ్ఛా వాయువులతో కూడినటువంటి స్వచ్ఛమైనటువంటి సమానత్వంతో కూడినటువంటి స్వేచ్ఛా భారత్, స్వేచ్ఛా తెలంగాణ మనకు కావాలి. ఆ విధంగా ఉంటే మీరు మీ హామీలు కొన్ని ఫెయిల్ అయినా సరే వాళ్ళకి వెంటిలేట్ చేయాలి, వాళ్ళు మాట్లాడి ఇది మీకు చెప్పాం చేస్తా ఉన్నాం, చేయలేకపోయాం, ఇది చేయలేకపోయాం, ఈ ఇబ్బందులు ఉన్నాయి, మరలా చేస్తాం, మాట్లాడాలి కదా. ప్రజలతో మాట్లాడకుండా మనం స్వీయ నిర్బంధం పెట్టుకుని మనం ఎక్కడో కూర్చుని ప్రజలు ఒక చోట ఇవాళ ఎందుకు మార్పు వచ్చింది? ఇప్పుడు మీరేమి ఇవ్వలేదు, ఇంకా ఏమి ఇవ్వకపోయినా సరే 2-3 రోజుల్లోనే ప్రజల్లో ఒక ఆనందమైనటువంటి భావనలు వచ్చేసినాయి. ఏదో మేము పంజరంలోంచి బయటకు వచ్చినట్టుగా భావనలు వచ్చినాయి. ఇది ఎంతకాలం ఉంటుంది? ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వాలకు ఉన్న సహజమైన స్వభావం ఏంటంటే రాజ్య స్వభావం అంటారు దాన్ని. ఆ రాజ్య స్వభావం ఏంటంటే అల్టిమేట్గా పోలీసుల మీద ఆధారపడతారు, పోలీసుల మీద నిర్బంధాల మీద ఆధారపడతారు, జైళ్ళ మీద ఆధారపడతారు, ప్రశ్నించేవాడిని లోపలేస్తారు, ఇంకా ఎక్కువ ప్రశ్నిస్తే ఒప్పాలని చట్టాలు పెడతారు. చట్టాలు పెట్టకూడదని తెలిసి కూడా మనమే ఉద్యమాల్లో చేస్తాం, మనమే ఆందోళన చేస్తాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంలోకి వచ్చినప్పుడు అవన్నీ మర్చిపోతూ ఉంటాం. దయచేసి అటువంటి వాటి జోలికి వెళ్ళొద్దని చెప్పడానికే నేను మీకు ఇవన్నీ కూడా చెప్తానే ఉన్నాను. అదేవిధంగా ధర్నాలు లేవు, ఆ రోజుల్లో అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లేదు, ఆందోళనలు లేవు, సమ్మెలు చేస్తే ఉద్యోగాల నుంచి తీసివేశారు. ఒక్కో సమ్మె తీసుకోండి, చిన్న వాళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు, పంచాయతీల్లో పనిచేసేవాళ్ళు, మున్సిపాలిటీలో పనిచేసేవాళ్ళు, వాళ్ళని సమ్మె చేశారని చెప్పి మీరు సమ్మె చేస్తారా? సమ్మె అనేది బ్రిటిష్ వాడే మనకి ఇచ్చినటువంటి చట్టం. బ్రిటిష్ వాడి కాలంలోనే సమ్మెలు చేసేసాం, వాళ్ళని తీసేశారు. అది కరెక్ట్ కాదు అని చెప్తున్నాం. మేము అప్పుడు చెప్పాం, ఇప్పుడు చెప్పాం, రేపైనా చెప్తాం, మీకైనా చెప్తాం, ఎవరికైనా చెప్తాం. మా బాధ్యత అది, మా బాధ్యత. ఇవాళ మీ సపోర్ట్తో నేను గెలిచినా, కాంగ్రెస్ పొత్తులో గెలిచినా సరే ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాం. చెప్పడం మీకు మంచిది, ఎవరికైనా మంచిది. అందువలన మీరు కూడా తప్పుగా తీసుకోవద్దని నేను కోరుతా ఉన్నాను. జరిగినాయా లేదో ఒకసారి మీరే చూసుకోండి. ఓపాలాంటి చట్టాలు కేంద్రం ఇక్కడ ఎందుకు పెట్టాలి? మనం ఎన్ని ఆర్గనైజేషన్స్ మీద బ్యాన్ పెట్టారు చెప్పండి? పౌర హక్కుల పైన బ్యాన్ పెడతారు, అది కేంద్ర ప్రభుత్వం చట్టం. కానీ అమలు చేయాల్సింది మనం. దాన్ని అమలు చేయొద్దు అనుకుంటే చేయకూడదు. నాకు చట్టం తెలుసు, నాకు ఐ నో ద లా. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ decided to put any case against any person. It is the discrimination of the state government to follow it or not. ఇది మీ పరిధిలో ఉంది. మీరు ఎన్నిటిని బ్యాన్ చేస్తారండి? 26 ఆర్గనైజేషన్స్ బ్యాన్ చేశారు. వాళ్ళు మాట్లాడొద్దా? ఏం చేయొద్దా? తీసేయాలి. ఓపా చట్టం ఫైట్ చేయాలి వాళ్ళు కూడా. నేను అంటున్నా ఓపా మీద నేను వాళ్ళకే చెప్తున్నా. మీరేనండి ఎటు చూడాలో నేను చూస్తాను, ఆగండి. ఇక్కడ నేను అనేది ఏంటంటే మీ అల్టిమేట్గా మీ వైపే చూస్తాను. వీళ్ళు డైవర్ట్ చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే అటు కేంద్రంలో డ్రెకానియన్ లాస్ ఏదైనా ఉన్నా సరే అమలు చేయకపోవటం అనేది మన ప్రెరోగేటివ్, అది మన పరిధిలో ఉండాలి. అది జాగ్రత్తగా ఉండమని చెప్పి నేను మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. అదే పద్ధతుల్లో ఇంకా కొన్ని కేసీఆర్ గారిని చూస్తే బాధేస్తుంది. ఎందుకనంటే ఆయన చాలా విజన్ ఉన్న నాయకుడు, అందులో తప్పులేదు. ఏదైనా సరే తలుచుకుంటే చేయగలుగుతాడు, వద్దనుకుంటే చేయకుండా కూడా ఉండగలుగుతాడు. ఈయన అంత తెలియగలిగిన వాళ్ళు అన్ని వాగ్దానాలు ఎందుకు చేశారు, ఎందుకు చేయాలి? ఇప్పుడు మీకు వచ్చిన ప్రాబ్లమే. మరి మా అక్బర్ గారు ఐ డోంట్ థింక్ దట్ వెదర్ యూ హ్యావ్ ఆస్క్డ్ డ్యూరింగ్ the rule of the KCR when he promised about several things, just like 3 acres for every Dalit family, 3 acres for every Girijan family, and
2 bedrooms for everyone. One employee from every household. Okay. గౌరవ సభ్యులు సాంబశివరావు గారు. ఓకే, మాట్లాడండి, పర్లేదు, మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షం అయితే సంతోషం. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మీరు మాట్లాడండి, మేము కాదనన్నాము. ఎందుకంటే మీరు కలిసే పోటీ చేసినట్టు తప్పులేదు. కానీ ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని ఎక్కడన్నా చెప్పినాము? మా మేనిఫెస్టోలో ఉందా? నేను ఐ ఛాలెంజ్ ఎవరన్నా ఎక్కడన్నా మేము ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని స్పీచ్లో కానీ మేనిఫెస్టోలో కానీ మేము ఎక్కడన్నా చెప్పుంటే చూపియండి. నేను ఐఎమ్ రెడీ ఫర్ ద ఛాలెంజ్. కానీ ఎందుకంటే అనవసరంగా ఇట్లా స్వీపింగ్ రిమార్క్స్ గతంలోనే ఎన్నికల టైంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు బయట చేసినారంటే సరే, బయట చేసినారు, రాజకీయాల కోసం మాట్లాడి ఉండొచ్చు. కానీ సభలో మీరు అట్లా గౌరవనీయులైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి సాంబశివరావు గారు మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడండి, కానీ అక్బరుద్దీన్ ఓవైసీ గారిని ప్రశ్నించడం, ఇంకోరిని ప్రశ్నించడం సరి అయింది కూడా కాదు. యూ ప్లీజ్ స్పీక్ ఆన్ ద గవర్నర్ స్పీచ్. అంతే తప్ప మీరు ఇంకొకరిని ప్రశ్నించడము, స్వీపింగ్ రిమార్క్స్ చేయడము, మేము చెప్పని దాన్ని చెప్పినట్టుగా మాట్లాడడం అనేటువంటిది మీ వయసుకు, మీ అనుభవానికి తగింది కాదు. సార్ My learned friend had just asked me a question whether I have raised the issue about the land to be given. Honorable, my dear friend is not there. Sridhar Babu and Bhatti Vikrama. Madam is there, Sitaka is here. They are witnessed. I have raised this issue not only in this house, sir. I have also spoken in the Public Accounts Committee where I was the chairman of that. In that also we have raised the same question and replies was given. I have the documental evidence also. I have told before and repeating once again that we have played a constructive role and we will continue playing the constructive opposition role, sir. I have no such doubt because always you will be on constructive side. But just I wanted to know that whether you have raised it or not. So anyway, so all these things are related to the government speech only, Mr. Brother Harish Garu. All whatever we have spoken here, everybody spoke something. Everybody spoke something. దీనిలో ఈ బడ్జెట్ అదే మన గవర్నర్ స్పీచ్ కి సంబంధించి అన్ని వచ్చినాయి. గవర్నర్ నేను ఇంకా మీకు చెప్పాలంటే అంటే అదే మీకు వచ్చిన ప్రాబ్లం. అందుకే మమ్మల్ని అన్చేయండి, మా వాయిస్ కూడా అన్చేయండి. ఏం చెప్తున్నారు మీరు వినిపించుకోకపోతే ఎలా? సార్ దయచేసి మేమేం చెప్తున్నామో వాళ్ళు అర్థం చేసుకోవట్లా. మేమేం చెప్తున్నాం, మమ్మల్ని మీరు ఏం చేయలేరండి, బయటకు పంపిస్తారు. పంపిండి మాట్లాడకూడదు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం. ఎందుకంటే మీకు నాకు ఘర్షణ కాదు కదా, మీరేం అర్థం చేసుకోకుండా మాట్లాడితే ఎలా? నేనేమంటున్నానంటే ఇటువంటివి హామీలు సహజంగా ప్రతి గవర్నమెంట్ కూడా చేస్తూ ఉంటుంది. ఉన్నప్పుడు దాన్ని అమలుకి ఎలా చేయాలని నేను చెప్తుంటే అప్పుడు భూమికి సంబంధించి కానీ ఇలా మీరు మమ్మల్ని బెదిరించలేరండి. హరీష్ గారు మమ్మల్ని బెదిరించకండి ప్లీజ్. సార్ మీరు ఇలా డిబేట్ చేస్తే ఇలా బెదిరిస్తారండి? ఒక వ్యక్తి మాట్లాడుతుంటే అరుస్తారా, బెదిరిస్తారా? ఇది సభ ఇదండి, సభ సార్ మీరు చెప్పండి సార్, సభ మర్యాద అండి, సభ భద్రత. నేను మాట్లాడేటప్పుడు నన్ను మాట్లాడాలి, వాళ్ళు ఏమన్నా మాట్లాడవచ్చు. గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు. గౌరవ సభ్యులు మాట్లాడిన తర్వాత ప్రతిపక్షానికి సంబంధించి ఏదైనా మాట్లాడే ప్రతిసారి గౌరవ సభ్యుని ప్రతిసారి ఆపుతా ఉన్నట్టు సార్. ఈ పద్ధతి కాదు. వాళ్ళు ఏం చెప్తారు చెప్పారు, మిగతా సభ్యులు చెప్పారు, మౌనంగా ఉన్నారు కదా సార్. ఒకటి తెలుసు కదా నేను చెప్పేది అధ్యక్ష,
నేనేమన్నానంటే అప్పుడు కూడా చాలా వాగ్దానాలు చేశారు. సరే పోనీ అదేంటంటే పబ్లిక్ మీటింగ్స్ చెప్పి ఉండొచ్చు, మేనిఫెస్టో లేకపోవచ్చు. కానీ 3 ఎకరాలు అనేది ఉంది కదా, డబుల్ బెడ్రూమ్ అనేది ఉంది కదా, ఇంకా చాలా దళిత బంధు అనేది ఉంది కదా. నేను అనేది ఏంటంటే నేను దళిత బంధు సార్ ప్రశాంత్ రెడ్డి గారు ప్లీజ్ 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 సార్ నన్ను కంటిన్యూ చేయండి సార్. అసహనం ఎందుకు అధ్యక్ష? మైక్ మీద ఎందుకు పోవు? మైక్ మీద ఎందుకు అంత అసహనం ఎందుకు? అసహనం ఎందుకు అంటే ఒకరే రోజు సభ కన్క్లూడ్ చేయండి. అధ్యక్ష మైక్ మీద ఎందుకు అసహనం ఉందా? మైక్ సార్ నేను అనేది ఏంటంటే గవర్నమెంట్గా చేసినటువంటి వాగ్దానాలు అమలు చేయమని చెప్పే క్రమంలో నేను చెప్తుంటే వారికి అంత ఆవేశపడితే ఎలా సార్? వారు మీరు ఎక్స్పీరియన్స్డ్ దళిత బంధు కూడా చేయలేదండి. మేనిఫెస్టో లేకపోవచ్చు, ఎట్లా మీరు సత్యదూరమైన మాటలు మాట్లాడకూడదు. మేనిఫెస్టో లేకపోయినా దళిత బంధు అనేది మీ క్యాచ్ వర్డ్. మీరు అన్ని చోట్ల చెప్పారు దళిత బంధు గురించి, బీసీ బంధు గురించి అన్ని చోట్ల చెప్పారు, అవన్నీ చెప్పారు. సరే మేనిఫెస్టోలో ఉందా లేదా అనే పాయింట్ కాదు. అందువలన అసలు మేము చెప్పలేదంటే నేనేం చేయలేను దానికి. అది వదిలేద్దాం. నన్ను ప్లీజ్ నన్ను ఎలో చేయండి. నేను ఇక్కడ సెంటర్లో కూర్చుని ఉండా సార్. నేను ఇక్కడ సెంటర్లో కూర్చుని ఉండా సెంటర్లో కూర్చుని ఉండా నేను. అందుకనే ప్లీజ్ అసలు నన్ను మాట్లాడనీలేదు కదా సార్, నా సబ్జెక్టే చెప్పనీలేదు. నేను మంచి సదుద్దేశంతో సభను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రభుత్వాలు ఎలా ఉండాలి అవేగా నేను చెప్తుంది. మీరు వినకుండా నేనేం చెప్పాలి? మీరు వినకుండా మీరు ఇప్పుడు అక్బర్ గారు విన్నారు నేను చెప్పింది, విన్నారు. ఆయన ఈ సెట్ ఓకే, మీరేమో అసలు వింటలేదు. నేను కాంగ్రెస్తో స్నేహం లేకపోతే ఇంకోటితో ఎవరితో స్నేహం అని నేను ముందే చెప్పా. ఇక్కడ కూర్చున్నప్పుడు శాసనసభ్యునిగా మాట్లాడతాను, ఒక సబ్జెక్ట్ పరంగా మాట్లాడతాను. అంతేగాని ఇప్పుడు నేను దాంతో స్నేహం పెట్టుకున్నానని మిమ్మల్ని వ్యక్తిగతంగా నేను విమర్శ పెట్టానా? ఇంకోటిది ఏమైనా విమర్శ పెట్టానా? నేను విధానపరంగానే మాట్లాడుతున్నా. దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా వీటికి సంబంధించి నేను అంటున్నాను, దీన్ని మంచి మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, అది సౌభాగ్యమైన రాష్ట్రం, సంపన్నవంతమైన రాష్ట్రం. నాకు కూడా తెలుసు ఆ ఇండెక్స్లు మనం పెర్ క్యాపిటాలో నెంబర్ 1, అదేవిధంగా ఎస్జిడిపిలో నెంబర్ 1, ఇంకా అనేక ర్యాంకింగ్లో నెంబర్ 1. కానీ నా అనుమానం ఏంటంటే ప్రతి నెల 1వ తారీఖున జీతాలు ఎందుకు ఇవ్వలేకపోయారు? అది నాకు కావాలి. డబ్బులు ఎటుపోయినాయి. రెండోది స్కాలర్షిప్లు పిల్లలకి స్టూడెంట్స్కి 7,800 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు ఇవ్వలేదు. అది ఎందుకు ఇవ్వలేకపోయారు నాకు కావాలి. అదేవిధంగా గ్రామ పంచాయతీలకి రావాల్సిన నిధులు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో అది కావాలి. ఈజీఎస్ ఫండ్స్ వచ్చిన వాటిని డైవర్షన్ ఎందుకు జరుగుతుందో అది కావాలి. అటువంటి మీరు చేయొద్దని నేను చెప్తున్నా. వారు ఏమి తప్పులు చేశారో దానికి మంచి పరిపాలన చేసినప్పుడు కూడా ఇటువంటి కొన్ని తప్పుల వలన వాళ్ళు అధికారం కోల్పోయారు. ఆ తప్పులు చేయొద్దని వాళ్ళకి నేను సూచనగా చెప్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు ఈ పవర్ ప్రాజెక్ట్ సంబంధించి సరే 85,000 కోట్లు దాని ఏదో అరౌండ్ 85 or 81 జరిగింది. నేను అదే పద్ధతిలో చెప్తున్నా. సింగరేణి ఉంది. సింగరేణి నేను మా సార్ సాంబశివరావు గారు సార్ ఎందుకు సార్ నేను ఒక్కనే కదా, నా మీద ఎందుకు మీకు అంత కోపం? ఎందుకు నా మీద ఎందుకు అంత
మాట్లాడి సార్ కన్క్లూడ్ చేయండి ఓకే కన్క్లూడ్ చేయండి. నన్ను అది మాట్లాడలేదు మా మిత్రులు, మా మాజీ మిత్రులు, ప్రస్తుత మిత్రులు, భవిష్యత్ మిత్రులు నన్ను అసలు మాట్లాడినారు. ఓకే సరే, బ్రీఫ్గా జస్ట్ ఐ విల్ కన్క్లూడ్ విత్ ఇన్ షార్ట్ టైం. సరే, ఒకటి సింగరేణికి సంబంధించి దాదాపు 40-50 వేల కోట్లు డైవర్ట్ అయింది. సింగరేణి ఫండ్స్ని ఎక్కడెక్కడో తీసుకెళ్ళి పెడుతున్నారు. దాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. అదే పద్ధతుల్లో ఇప్పుడు మిమ్మల్ని కోరేది ఏంటంటే ఈ అవుట్ సోర్సింగ్ అలాగే కాంట్రాక్ట్ కార్మికుల వ్యవస్థ లేకుండా చేస్తామని చెప్పారు. దయచేసి కొత్త గవర్నమెంట్ దానిపైన ఆలోచన చేసి అటువంటి ఆ వ్యవస్థని రద్దు చేయటానికి నాకు తెలిసి మన సిఎండి గారితో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆయన సిఎండి గారు సింగరేణితో మాట్లాడితే వేతనాలు పెరుగుతున్నాయి కాబట్టి మేము అవుట్ సోర్సింగ్ పెడుతున్నామని చెప్పారు. నాకు తెలిసింది వేతనాలు పెరుగుతున్నాయని కోరు మెటీరియల్ని అసలు ఎప్పుడు కూడా లోపల కోళ్ళు తీసే దానిలో ప్రైవేట్ వాళ్ళని అవుట్ సోర్సింగ్ వాళ్ళని పెట్టకూడదు. ఇవాళ కేవలం లాభాల కోసం సింగరేణిని ఆ విధంగా ఒకనాడు 130,000 మంది, తెలంగాణ వచ్చినప్పుడు 60,000 మంది, ఇవాళ 30,000 మంది దిగిపోయారు. మన ఆంధ్రప్రదేశ్లో లేకపోతే ప్రస్తుత తెలంగాణలో లేకపోతే మొత్తం సదరన్ స్టేట్స్లోనే ఒక మొదటి ప్రాజెక్టు ఏదైనా ఉంటే సింగరేణి, దాన్ని పరిరక్షించుకోవడానికి ఈ కొత్త ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అలాగే ఇవాళ ఆశ, ఏఎన్ఎం, మధ్యాహ్న వర్కర్లు, హమాలీలు, ఇప్పుడు ఆటోలు కూడా వాళ్ళు ఏదో యాడ్ స్టేషన్లో వస్తున్నారు. వాళ్ళ కన్సర్న్ కూడా వినాలి, వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. నిరుద్యోగులకు సంబంధించి ఇవాళ నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్లో అప్పుడు సంవత్సరం క్రితం ఇచ్చిన నోటిఫికేషన్ ఇప్పుడు కొత్తగా చాలామంది కూడా అప్లై చేసుకుంటున్నారు, మళ్ళీ ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నిరుద్యోగ వృత్తిది కూడా మీరు ఆలోచన చేసి ఇక ఆ ఉద్యోగాలు దొరకనటువంటి వాళ్ళకి ఏదైనా అవకాశం ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను. ఆగిపోయినటువంటి పెన్షన్లు, రేషన్ కార్డుల్ని తక్షణం స్టార్ట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అలాగే వైద్యానికి సంబంధించి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా డయాలసిస్ సెంటర్స్ లేవు. ఆ విధంగా డయాలసిస్ సెంటర్లు ఉండే విధంగా ప్లాన్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. మన రైతులకు ఇచ్చేటువంటి రైతు బంధు కానీ ఇటువంటి అంశాల్లో కౌలు రైతులను కూడా ఖచ్చితంగా మీరు పరిగణలో తీసుకోవాలి. కౌలు రైతులకు కూడా రైతులకు ఏమేమి బెనిఫిట్స్ వస్తున్నాయో అవన్నీ కూడా రైతులకు కూడా ఇవ్వాలని, ధరణిని మార్పులు చేయాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ఐటీ హబ్ లేకపోతే ఇండస్ట్రియల్ పార్క్ ఇటువంటి ప్రతి జిల్లా, ఇప్పుడు ఎందుకంటే మొత్తం సెంట్రలైజ్డ్గా డెవలప్మెంట్ జరుగుతుంది హైదరాబాద్లో, అది జిల్లాలకు కూడా కొంచెం ఎక్స్టెండ్ అయితే బాగుంటుంది. డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఉంటే బాగుంటుంది. ఆ వైపు కూడా మీరు జాగ్రత్త పడాలని చెప్పి నేను కోరుతూ, అమాలీలు ఇటువంటి అసంఘటిత రంగానికి సంబంధించి ఉద్యోగస్తులకు ఎలా నెలసరి పెన్షన్ వస్తుందో ఆ సిస్టమ్ ఒకటి ఉంది. మాకు అవకాశం ఇస్తే ఒకసారి మేము కలిసి కూర్చుని ప్రతి అసంఘటిత రంగంలో పనిచేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ 2,000, 3,000 పెన్షన్ కాకుండా వాళ్ళ పనికి తగ్గటువంటి పెన్షన్ వచ్చే పద్ధతుల్లో ఓ ప్లాన్ చేసుకుంటే మీరు చరిత్రలో మిగిలిపోతారని చెప్పి భావిస్తూ, ఆఖరిగా ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి మన ఈ దక్షిణ తెలంగాణ పూర్తిగా నిర్లక్ష్యం చేయబడింది. అందులో భాగంగా మా ఖమ్మం జిల్లాకు సంబంధించి సీతారాం ప్రాజెక్టు, దానికి 2005లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు 2003లోకి వచ్చాం, 18 ఏళ్ళు అయింది. ఇప్పుడు అది పూర్తి అయ్యేట్టు కనపడట్లేదు. మొన్న జరిగినటువంటి ఒక అధికారులతో కూడినటువంటి సమీక్ష సమావేశంలో మంత్రి గారు, మన ఉత్తమకుమారెడ్డి గారు, బట్టి గారు, శ్రీనివాసరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అందరూ ఉన్నారు. నేను కూడా వెళ్ళాను. దానిలో వారు చెప్పింది ఏంటంటే ఇంకా 24 నెలల నుంచి 30 నెలలు పడుతుందని చెప్తున్నారు ఒక్కో ప్రాజెక్టుకి. అంటే ఇంకా 5 ఏళ్ళు అయినా కూడా అది పూర్తి కాదు. అందువలన ఆ విధంగా ఆగిపోయినటువంటి ప్రాజెక్టులు ఏమేమి ఉన్నాయో ఫేజ్డ్ మేనర్గా దాన్ని పూర్తి చేసుకుంటూ వాటర్ ఇస్తే కొంత అయినా ఉపయోగం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మన నెట్టింబాడు, జోరాల, కలవకుర్తి ఇటువంటి కొద్ది ఖర్చు పెడితే అవన్నీ కూడా పూర్తి అవుతాయి. ఆ విధంగా వాటిపైన కూడా శ్రద్ధ పెట్టాలని కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, సహకరించిన మా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం.
టీ బ్రేక్ ఫర్ 15 minutes.